Hi aspirants, welcome to New Learning today. Let's start Vision IS PT 365. దీనిలో సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఆల్రెడీ 4 వీడియోస్ చేయడం జరిగింది. లైక్ బయోటెక్నాలజీ 1 వీడియో, ఐటీ అండ్ కంప్యూటర్స్ 1, స్పేస్ టెక్నాలజీ అండ్ హెల్త్ 4 వీడియోస్ చేయడం జరిగింది. లెట్స్ స్టార్ట్ విత్ ఆల్టర్నేటివ్ ఎనర్జీ. యా, లెట్స్ స్టార్ట్ విత్ ఆల్టర్నేటివ్ ఎనర్జీ అండి. లెట్స్ స్టార్ట్ విత్ దిస్. టు అండర్స్టాండ్ ఆల్టర్నేటివ్ ఎనర్జీ, ఒక్కసారి మీరు ఇమాజిన్ చేసుకోండి. మన సైంటిఫిక్ డెవలప్మెంట్స్ మొత్తము ఒకవేళ క్లీనర్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడానికి హెల్ప్ అయితే, ఒకవేళ హెల్దియర్ అంటే పొల్యూషన్ లేకోకుండా ఉండే ఎనర్జీ ప్రొడ్యూస్ చేయగలిగితే, మన ప్రపంచం మొత్తం క్లైమేట్ చేంజ్ నుంచి బయటపడగలుగుతుంది. అటువైపుగా లాట్స్ ఆఫ్ ఇన్నోవేషన్స్, లాట్స్ ఆఫ్ డెవలప్మెంట్స్ త్రూఅవుట్ ద వరల్డ్ లో జరుగుతుంది. దానిలో భాగంగానే ఇండియాలో మనకి ఎలక్ట్రిక్ వెహికల్ టు గ్రిడ్ ఛార్జింగ్ గాని, అంటే ఏంటి ఎలక్ట్రిక్ వెహికల్ టు గ్రిడ్ ఛార్జింగ్ అంటే, మనం ఒక కార్‌కి ఎలక్ట్రిసిటీ మీద రన్ అయ్యే కార్‌కి మనం ఛార్జింగ్ చేసుకున్నాక దాంట్లో బ్యాటరీని మళ్ళీ మనం మనకు అవసరం లేదు అనుకుంటే మనం వెనక్కి తీసుకోగలగాలి. వెనక్కి తీసుకొనేసి అది మన ఇంటికి మళ్ళీ ఇవ్వగలగాలి. అట్లాంటి డెవలప్‌మెంట్స్ గాని, లేకపోతే మన న్యూక్లియర్ మెడిసిన్‌లో మాలిబ్డినం 99 దాంట్లో దాంతో ఒక సూపర్ హీరో లాగా మెడికల్ సిస్టమ్ మొత్తాన్ని అది చాలా హెల్ప్ చేయగలగాలి. అలాంటివి గాని, తర్వాత మిథనాల్ ఫ్యూయల్ సెల్, డైరెక్ట్ మిథనాల్ ఫ్యూయల్ సెల్స్‌లో లైక్ మిథనాల్ నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడం గాని, ఇలాంటివి అన్ని డెవలప్‌మెంట్స్ మనకి లాట్స్ ఆఫ్ డెవలప్‌మెంట్స్ ఇండియాలో కూడా జరుగుతున్నాయి. వాటి మీద స్టెప్స్ తీసుకుంటున్నాము. ఆ విషయాలన్నీ ఈ ఆల్టర్‌నేటివ్ ఎనర్జీలో ఇన్ డీటెయిల్‌గా లెట్స్ ట్రై విత్ దట్ ఇంట్రడక్షన్. ఐ వాంట్ టు స్టార్ట్ దిస్. ఇఫ్ నా ఎఫర్ట్ మీకు నచ్చినట్టయితే దయచేసి మీరు వెంటనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది ఒక 70-80% ఆఫ్ ద పీపుల్ వీడియోని చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. అలా చేయకండి. ఇఫ్ ఐ గెట్ మోర్ సబ్స్క్రైబర్స్ నాకు ఎక్కువ వచ్చి, లైక్ వచ్చి, కామెంట్స్ వస్తే ఐ విల్ బి నాకు ఇంకా వీడియోస్ చేయాలనే మోటివేషన్ వస్తుంది. లైక్ గివ్ దట్ మోటివేషన్ ఫ్రమ్ యువర్ ఎండ్. సి, ఫస్ట్ టాపిక్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ అంటే ఏం లేదు. బ్యాటరీలో ఆబ్వియస్‌గా లైక్ ఎలక్ట్రిక్ ఎనర్జీని స్టోర్ చేసే విధానం బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ అంటాము. అవి మెకానికల్‌గా చేయొచ్చు, ఎలక్ట్రోకెమికల్‌గా చేయొచ్చు, ఎలక్ట్రికల్‌గా చేయొచ్చు, కెమికల్ అండ్ థర్మల్‌గా చేయొచ్చు. దీనిలో మనకు బ్యాటరీ ఎనర్జీ కెమికల్ స్టోరేజ్ సిస్టమ్ వచ్చేసి ఎలక్ట్రోకెమికల్‌గా చేయబోతున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఈ దీనిలో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ స్టోర్స్ ఎలక్ట్రిసిటీ. ఈ ఎలక్ట్రిక్ ఎనర్జీ ఏ రూపంలో చేస్తుందంటే ఎలక్ట్రోకెమికల్ దీనిలో చేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంతకంటే ఇంకేం అవసరం లేదు. దట్టు ఈ ఎలక్ట్రోకెమికల్ గా చేసేది ఫ్లో బ్యాటరీస్ వల్ల. ఇది గుర్తుపెట్టుకోండి. దెన్ విల్ గో విత్ దిస్ టాపిక్. ఈ టాపిక్ లో మనం చూసినట్టయితే మనకి బ్యాటరీ ఈ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బిల్డ్ చేయడానికి ఒక బిగ్గెస్ట్ డెసిషన్ లైక్ ఛత్తీస్గఢ్ లో రీసెంట్ గా తీసుకోవడం జరిగింది. ఆ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి. అది ఎవరు బిల్డ్ చేస్తున్నారంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అది చేస్తుంది. దీని యొక్క మెయిన్ పని ఏంటంటే మనము సోలార్ ఎనర్జీ నుంచి తీసుకున్న దాన్ని లైక్ ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేశాక దాన్ని మనం స్టోర్ చేయబోతున్నాం. అయితే ఇది అథారిటీ ఏది అంటే ఎస్సీసీఐ, నేను ఇందాక చెప్పింది. దట్ ఈస్ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ది సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మినిస్ట్రీ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ కింద వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే దీనికి క్యాబినెట్ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కూడా దీనికి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ స్కీమ్ కూడా అప్రూవ్ చేయబడింది. వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటే ఏం లేదు. ఇప్పుడు మనకు ఒకవేళ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి 100 కోట్లు అయిందనుకోండి. బట్ దీని వల్ల మనకి లాభం ఏదైతే ఉందో ఆ 100 కోట్లంతా రావడానికి ఎక్కువ టైం పడుతుందనుకోండి. ఆబ్వియస్‌గా ప్రైవేట్ వాళ్ళు ఎవరు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి ముందర రారు. లేకపోతే దీని వల్ల నష్టం వచ్చే అవకాశం ఉందనుకుంటే ఎవరు రారు. అలాంటప్పుడు ఎంత అయితే ఆ బరువు ఎక్స్‌ట్రాగా పడుతుందో, ఆ ఎక్స్‌ట్రా బరువు యూనియన్ క్యాబినెట్ ఈ ఈ స్కీమ్ కింద నుంచి వాళ్ళకి ఆ డబ్బు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది డైరెక్ట్ గా యాజ్ ఎ గ్రాంట్ రూపంలో కానీ ఏదైనా దాన్ని వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటే ఆ ప్రాజెక్ట్ వైబుల్ లో రావడానికి కొద్దిగా ఫండింగ్ అవసరం. ఆ ఫండింగ్ అనే స్కీమ్ దీన్ని కూడా లాంచ్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. నీకు డైరెక్ట్ వస్తుంది వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటే డెఫినేషన్ ఏంటి, ఏ దానికి వైబుల్ గ్యాప్ ఫండింగ్ అలో ఉంది అని ఆప్షన్స్ లో అడగచ్చు. దానిలో భాగంగా మీరు గుర్తుపెట్టుకుంటే వైబుల్ గ్యాప్ ఫండింగ్ అంటే మీనింగ్ అది. అండ్ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రీసెంట్ గా లాంచ్ చేసిన ఇండియాస్ లార్జెస్ట్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ బిఈఎస్ఎస్ ఏదైతే ఉందో దానికి వైబుల్ గ్యాప్ ఫండింగ్ ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. బిఈఎస్ఎస్ అంటే ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ లో నేను ఇందాక ఏదైతే చెప్పానో ఈ డిఫరెంట్ వేస్ లో ఎలక్ట్రికల్ ఎనర్జీ స్టోర్ చేస్తుంది. దాంట్లో ఎలక్ట్రోకెమికల్ స్టోరేజ్
ఎలక్ట్రోకెమికల్ స్టోరేజ్ సిస్టమ్, దట్ ఈస్ బిఈఎస్ఎస్. దీనిలో డిఫరెంట్ కెమికల్ రియాక్షన్స్ లైక్ దీంట్లో డిఫరెంట్ కెమికల్ రియాక్షన్స్ ఇనిషియేట్ చేసి వాటి ద్వారా ఎలక్ట్రిసిటీ స్టోర్ చేయడం అనేది జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఈ స్టోర్ చేసే మెకానిజం ఇండిపెండెంట్ గా లేకపోతే యాజ్ ఎ పార్ట్ ఆఫ్ పవర్ సిస్టమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గా కూడా ఇది స్టోర్ చేయొచ్చు. అంటే ఇండిపెండెంట్ గా అది మాత్రమే స్టోర్ చేస్తుంది. లేకపోతే పవర్ స్ట్రక్చర్ మొత్తం భాగంలో కూడా డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ లైక్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ లో డిఫరెంట్ లెవెల్స్ ఉంటుంది. జనరేషన్ లెవెల్, ట్రాన్స్మిషన్ లెవెల్, డిస్ట్రిబ్యూషన్ లెవెల్, అదంతా ఒక సిస్టమ్ గా పనిచేస్తుంది. ఆ సిస్టమ్ లో భాగంగా కూడా చేయొచ్చు, లేక ఇండిపెండెంట్ గా కూడా చేయొచ్చు. అయితే ఈ బిఈఎస్ఎస్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ 2 టైప్స్ ఉంటుంది. ఒకటి స్టాండర్డ్ నాన్ ఫ్లో బ్యాటరీస్, ఇంకోటి ఫ్లో బ్యాటరీస్. స్టాండర్డ్ నాన్ ఫ్లో బ్యాటరీస్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎలక్ట్రోలైట్ ఉంటుంది, 2 ఎలక్ట్రోడ్స్ ఉంటుంది, 2 ఎలక్ట్రోడ్స్ ఉంటుంది, యానోడ్ క్యాథోడ్ 2 ఉంటుంది. ఆ రెండిటికి మధ్యలో నాన్ కండక్టింగ్ మెటీరియల్ ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, నాన్ కండక్టింగ్ మెటీరియల్ ఉంటుంది ఆ ఎలక్ట్రోడ్స్ మధ్యలో. అయితే అలా ఉండి ఎలక్ట్రోడ్ ఉంటుంది. ఆ ఎలక్ట్రోడ్ లో 2 ఎలక్ట్రోలైట్ ఉంటుంది. ఆ ఎలక్ట్రోలైట్ లో 2 ఎలక్ట్రోడ్స్ ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, క్యాథోడ్ యానోడ్ 2. వాటి రెండిటికి మధ్యలో నాన్ కండక్టింగ్ మెటీరియల్ తో అవి 2 సపరేట్ చేయబడి ఉంటుంది. ఆ సెటప్ తో ఆ సెటప్ తో ఉండి ఈ బ్యాటరీ ఎనర్జీని స్టోర్ గిన చేయగలిగితే దాన్ని మనం బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ లో స్టాండర్డ్ నాన్ ఫ్లో బ్యాటరీస్ అంటున్నాము. అవి లెడ్ యాసిడ్ బ్యాటరీస్ కానీ, వెరీ వెరీ ఇంపార్టెంట్, నికిల్ కాడ్మియం బ్యాటరీస్ కానీ, లిథియం అయాన్ బ్యాటరీస్ కానీ, సోడియం సల్ఫర్ బ్యాటరీస్ కానీ, ఇవన్నీ స్టాండర్డ్ నాన్ ఫ్లో బ్యాటరీస్. అలా కాకోకుండా ఫ్లో బ్యాటరీస్ మనం చూస్తే ట్యాంక్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ ఉంటుంది. ఆ ఎలక్ట్రోలైట్స్ ఉంది, దాంతో పాటు దానికి లైక్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటుంది. ఆ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని కంట్రోల్ చేయడానికి ఒక మెంబ్రేన్ ఉంటుంది. అండ్ లైక్ ఎలక్ట్రాన్స్ ని పంప్ చేయడానికి కూడా ఒక మెకానిజం ఉంటుంది టు కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రోలైట్స్. అలా ఉండి అంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని అలో చేస్తూ ఉన్న మెకానిజం, దానికి సూటబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే దాన్ని ఫ్లో బ్యాటరీస్ అంటాము. అది రిడాక్స్ ఫ్లో బ్యాటరీస్ అండ్ హైబ్రిడ్ ఫ్లో బ్యాటరీస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని స్కీమ్ గురించి మనం చూసామంటే దీనికి లైక్ అరౌండ్ 4000 మెగావాట్ అంత లైక్ స్టోర్ చేసే కెపాసిటీ బై 2030-31 కి ఇది చేయాలని. దీనిలో ఫైనాన్షియల్ సపోర్ట్ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ద్వారా 40% ఆఫ్ ద క్యాపిటల్ కాస్ట్ ఎంత కావాలో అంత వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ద్వారా వస్తుంది. అది వన్ టైమ్ ఆర్ డిఫర్డ్. వన్ టైం అంటే ఒకేసారి నా డబ్బులు వస్తుంది, లేకపోతే 6 months కింద, 1 year కింద, మంత్లీ ఇంత ఎలా అన్నా వస్తుంది. అంటే ఇప్పుడు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో లైక్ ఇనిషియల్ గా ఇది ఈ లెవెల్ కి వచ్చింది అనుకో ఇంత పర్సెంట్ అమౌంట్ వస్తుంది, ఈ లెవెల్ బిల్డ్ అయిందనుకో అట్లా అలాగన్నా అవుతుంది. దాన్ని డిఫర్డ్ పేమెంట్స్ అంటారు. అలా లేకోకుండా ఒక్కసారిగా వచ్చేయచ్చు, ఏదైనా ఓకే. అయితే ఈ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటే డెఫినేషన్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కి ఎకనామికలీ జస్టిఫై అవ్వడానికి మనకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఏదైతే దొరుకుతుందో, అంటే ఆ షార్ట్ ఫాల్ ఏదైతే ఉందో దానికి ఫైనాన్షియల్ గా వైబిలిటీ ఏదైతే వస్తుందో దానికి మనం వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటాము. వెరీ వెరీ ఇది స్టోర్ చేయడం వల్ల వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో స్టోర్ చేయడం వల్ల మనకు మామూలుగానే వెరీ వెరీ ఇంపార్టెంట్ అరౌండ్ 5.5 to 6.6 పర్ కిలో వాట్ అంత అమౌంట్ మనకి సేవ్ చేస్తుంది, లివరేజ్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక పర్ కిలో వాట్ కి లైక్ టార్గెట్ టు అచీవ్ లివరేజ్ కాస్ట్ ఆఫ్ స్టోరేజ్ రేంజింగ్ ఫ్రమ్ 5.5 to 6.6 పర్ కిలో. అంటే మనం ఒక కిలో వాట్ అంత ఎనర్జీ స్టోర్ చేయడానికి మనకి 5.5 to 6.6 రూపీస్ అంత డబ్బుతోనే మనం స్టోర్ చేసే కెపాసిటీ వస్తుంది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మనం బిల్డ్ చేయగలిగితే అంటున్నాను. అంతకంటే ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్ ఏం లేదు. అయితే ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్ 85% ఆఫ్ ద ప్రాజెక్ట్ దీంట్లో ఏదైతే మనం స్టోర్ చేస్తామో అది మొత్తం అవైలబిలిటీ డిస్కమ్స్ ఎందుకంటే డిస్కమ్స్ ఆర్ ద పవర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్. పవర్ డిస్ట్రిబ్యూషన్ మొత్తం డిస్ట్రిబ్యూషన్ దానిలో ఈ స్టోరేజ్ దాంట్లో 85% ఆ డిస్ట్రిబ్యూషన్ దీనికి వచ్చేసి పవర్ డిస్ట్రిబ్యూషన్ ఈ డిస్కమ్స్ ద్వారా జరుగుతుంది. కాబట్టి 85% వీళ్ళకే ఉంటుంది అంటున్నాను అనమాట. సో రిమైనింగ్ 15% లైక్ వేరే దీనికి ఉంటుంది కాబట్టి, కానీ డిస్కమ్స్ ద్వారా 85% విల్ బి అవైలబుల్ టు డిస్కమ్స్. మీరు ఏమంటారు? దిస్ విల్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ పవర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఐ హోప్ ఐ యాడెడ్ సమ్ వాల్యూ విత్ దిస్. ఇఫ్ యు ఆర్ లైకింగ్ ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, కామెంట్. వీలైనంత ఎక్కువ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. చూసిన వాళ్ళు మొత్తం సబ్స్క్రైబ్ చేయండి. అరౌండ్ 75 to 80% ఆఫ్ ద పీపుల్ ఆర్ వాచింగ్ బట్ నాట్ సబ్స్క్రైబింగ్. అలా వద్దు దయచేసి. లైక్, కీప్ సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ లైక్ చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. దట్ విల్ బి ఫైన్. టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ లో డిస్కషన్స్ ఇనిషియేట్ చేయండి. దాన్ విల్ గో టు ద సెకండ్ టాపిక్. లిథియం అయాన్ బ్యాటరీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రీసెంట్ గా ఈ లిథియం అయాన్ బ్యాటరీస్ ఎవరైతే ఇన్వెంట్ చేశారో జాన్ బానిస్టర్ గుడెనఫ్, ఇతను చనిపోవడం అనేది జరిగింది. ఇది కనుక్కోవడం వల్ల లాట్స్ ఆఫ్ లైక్ ఇన్వెన్షన్స్ మొత్తం భయంకరంగా ఎక్కువ ఇన్వెన్షన్స్, ఎస్పెషలీ మనము
ఎలక్ట్రిక్ వెహికల్స్ వీటన్నిటిలో కూడా రెవల్యూషన్ అనేది రావడం అనేది జరిగింది. సో ఇది ఇంపార్టెంట్ అండి. లెట్స్ సీ దిస్ లిథియం అయాన్ బ్యాటరీ అంటే ఏం లేదు. దిస్ ఇస్ రీచార్జబుల్ బ్యాటరీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనిలో లైక్ లిథియం అయాన్స్ లైక్ దే విల్ మూవ్ ఫ్రమ్ నెగెటివ్ ఎలక్ట్రోడ్ టు పాజిటివ్ ఎలక్ట్రోడ్ డ్యూరింగ్ డిశ్చార్జ్ అండ్ బ్యాక్ వెన్ ఛార్జింగ్. అంటే నెగెటివ్ సి దీనిలో ఆబ్వియస్ గా ఎలక్ట్రోడ్స్ రెండు ఉంటాయి, నెగిటివ్ పాజిటివ్, కాథోడ్ యానోడ్ రెండు ఉంటాయి. వీటి రెండింటికి మధ్య కంటిన్యూస్ గా అది డిశ్చార్జ్ అయ్యేటప్పుడు ఒక డైరెక్షన్ లో, ఛార్జింగ్ అయ్యేటప్పుడు ఇంకో డైరెక్షన్ లో ఫ్లో ఆఫ్ థింగ్స్ క్యారీ అవుతుంటుంది. అయితే దీనికి ఈ ఎలక్ట్రోడ్స్ కి వాడొచ్చు అంటే గిన కాథోడ్ గా లిథియం కోబాల్ట్ వాడతారు. అండ్ లిథియం మ్యాంగనీస్ ఆక్సైడ్ వచ్చేసి లైక్ లైక్ లిథియం కోబాల్ట్ ఆక్సైడ్, లిథియం మ్యాంగనీస్ ఆక్సైడ్ అండ్ లిథియం ఐరన్ ఫాస్ఫేట్ ఇవి ఏవైనా సరే ఎలక్ట్రోడ్స్ గా వాడతారు. అండ్ దీనికి ఆబ్వియస్లీ వీటిలో ఈ కాథోడ్ గా కోబాల్ట్ ఆక్సైడ్ ని వాడింది ఈ గుడ్ ఎనఫ్ అనేది బిల్డ్ చేశాడు. అదేం అవసరం లేదు. అతని పేరు ఒకటి గుర్తుపెట్టుకోండి, లిథియం అయాన్ బ్యాటరీస్ ఒకటే ఒకటి. లైక్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ని దీన్ని ఎలక్ట్రోలైట్ గా దీంట్లో వాడొచ్చు. సాలిడ్ స్టేట్ లో ఏదైతే ఉంటుందో దాంట్లో పొటెన్షియల్ ఎనర్జీ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. సాలిడ్ స్టేట్ బ్యాటరీ యూస్ సాలిడ్ ఎలక్ట్రోలైట్, నాట్ లిక్విడ్. ఇది ఇంపార్టెంట్ అండి. సో లిథియం అయాన్ బ్యాటరీస్ లో సాలిడ్ అండ్ లిక్విడ్ స్టేట్ ఉంటాయి. బట్ సాలిడ్ స్టేట్ లో ఉన్నవి లైక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సాలిడ్ స్టేట్ బ్యాటరీ యూజెస్ సాలిడ్ ఎలక్ట్రోలైట్, నాట్ లిక్విడ్ అన్నమాట. దీని మెయిన్ అడ్వాంటేజ్ చూస్తే గిన అరౌండ్ 5000 సైకిల్స్ అంత వరకు మనము లైక్ కంపేర్ అండ్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. అన్ని ఎక్కువ సార్లు ఛార్జ్ చేసుకోవచ్చు. లైట్ వెయిట్, హై ఎనర్జీ డెన్సిటీ ఉంటుంది. దీనికి నో మెమరీ ఎఫెక్ట్ ఉంటుంది. నో మెమరీ ఎఫెక్ట్ అంటే ఏం లేదు. మనం మామూలుగా ఉన్న బ్యాటరీస్ చూస్తే గిన లెడ్ యాసిడ్ బ్యాటరీస్ లో వస్తే మెమరీ ఎఫెక్ట్ ఉంటుంది. సో మనం ఒకవేళ పార్షియల్ ఛార్జింగ్ అయినా చేస్తుంటే దానికి ఛార్జింగ్ చేసే కెపాసిటీ కూడా తగ్గిపోతుంది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. బట్ ఈ లిథియం అయాన్ బ్యాటరీస్ మనం చూస్తే గిన లిథియం అయాన్ బ్యాటరీస్ లో చూస్తే గిన నువ్వు తక్కువ తక్కువ ఛార్జింగ్ చేసుకున్నా కూడా దాని ఎఫెక్ట్ లైక్ దాని మీద పడదు. అదొక్కటి అనమాట. సో మెయింటెనెన్స్ కాస్ట్ తక్కువ ఉంటుంది. అండ్ లో సెల్ఫ్ డిశ్చార్జ్ ఉంటుంది. డిశ్చార్జ్ రేట్ తక్కువ ఉంటుంది. అండ్ నో మెమరీ ఎఫెక్ట్. నో మెమరీ ఎఫెక్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నో మెమరీ ఎఫెక్ట్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మామూలు బ్యాటరీస్ లో ఉన్న నెగిటివ్ థింగ్ ఇది ఒకటి అనమాట. అండ్ బట్ హవెవర్ దీనిలో డిసడ్వాంటేజ్ చూస్తే దీనికి ప్రైస్ ఎక్కువ ఉంటుంది. మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది. కానీ ఫస్ట్ లిథియం అయాన్ బ్యాటరీస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ మనం కొనాలనుకుంటే డబ్బులు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. ఒకసారి బ్యాటరీ మార్చాల్సి వస్తే అదనమాట. బట్ టెండెన్స్ టు ఓవర్ హీట్ ఉంటుంది. దెన్ కెన్ లీడ్ టు థర్మల్ రన్ అవే అండ్ కంబషన్. ఇది జరిగే అవకాశం ఉంటుంది. దెన్ విల్ గో టు అవన్నీ డిసడ్వాంటేజెస్. దీంట్లో ఒకటి మెమరీ ఎఫెక్ట్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దట్ ఈస్ నార్మల్ బ్యాటరీస్ కన్నా ఇది ఒక యాడెడ్ అడ్వాంటేజ్ దీనిలో ఉంటుంది. దాని తర్వాత అదర్ బ్యాటరీ సిస్టమ్స్ ఇన్ ఇండియా చూద్దాం. దీనిలో 5 టైప్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీ, తర్వాత బయోడిగ్రేడబుల్ పేపర్ సూపర్ కెపాసిటర్ బ్యాటరీస్, గ్రావిటీ బ్యాటరీ అండ్ సోడియం అయాన్ బ్యాటరీ. దీనిలో ఫస్ట్ మనం చూస్తే అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీలో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలా. దీనిలో మనము ఒక ఎలక్ట్రోకెమికల్ ఆర్ కెమికల్ ఎనర్జీని యూజ్ చేసుకునేసి స్టోరేజ్ చేసే కెపాసిటీ అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్స్ ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే మనం బయోగ్రేడబుల్ పేపర్ సూపర్ కెపాసిటర్స్ లో చూస్తే వెరీ వెరీ ఇంపార్టెంట్. సీవీడ్స్ తో వెరీ వెరీ ఇంపార్టెంట్. సీవీడ్స్ తో ఎలక్ట్రోకెమికల్ చార్జ్ స్టోరేజ్ డివైస్ ని తయారు చేస్తారు. చేసి దానిలో స్టోరేజ్ ని చేస్తారు. సో వెరీ కీ యూనిక్ ఫ్యాక్టర్ బయోడిగ్రేడబుల్ పేపర్ సూపర్ కెపాసిటర్స్. ఆ బ్యాటరీస్ లో సీవీడ్స్ యూజ్ చేసి ఆ స్టోరేజ్ మెకానిజం అనేది బిల్డ్ చేయడం అనేది జరుగుతుంది. దాని తర్వాత గ్రావిటీ బ్యాటరీస్ మనం చూసినట్టయితే గ్రావిటీ బ్యాటరీస్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక హెవీ బాడీని మనము లిఫ్ట్ చేసామనుకోండి, క్రేన్ లాంటి దాంతో లిఫ్ట్ చేసామనుకోండి, లిఫ్ట్ చేశాక వదిలేస్తే అది గ్రావిటీ కింద పడిపోతుంది. లిఫ్ట్ చేయడానికి ఎనర్జీ కావాలి కానీ అది కిందకి రావడానికి ఎనర్జీ అవసరం లేదు. అది దాని దగ్గర గ్రావిటీ పడుతుంది. అలా పడేటప్పుడు ఆ ప్రెషర్ కి గ్రావిటీకి ఏదైతే వస్తుందో అక్కడ కొద్దిగా ఫ్యాన్స్ లాంటివి స్పిట్ చేస్తారు. దానివల్ల అది ఆటోమేటిక్ గా అక్కడ అవి రొటేట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఆ కైనెటిక్ ఎనర్జీ పడేటప్పుడు ఏదైతే కైనెటిక్ ఎనర్జీ తయారవుతుందో ఆ కైనెటిక్ ఎనర్జీతో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అయ్యి ఆ ఎలక్ట్రిసిటీని స్టోరేజ్ చేయడం అనేది జరుగుతుంది గ్రావిటీ బ్యాటరీస్ లో. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో గ్రావిటీ బ్యాటరీస్ లో ఇన్వాల్వ్ లిఫ్టింగ్ అయ్యేటప్పుడు ఛార్జింగ్ జరుగుతుంది. లోరింగ్ ఆ హెవీ వెయిట్ ని లోరింగ్ కింద పంపించేటప్పుడు డిశ్చార్జింగ్ అవుతుంది. ఈ ఛార్జింగ్ లిఫ్టింగ్ లోరింగ్ ఈ రెండు మెకానిజమ్స్ ద్వారా మనకు కైనెటిక్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ చేసి దానివల్ల ఎలక్ట్రిసిటీని కన్వర్ట్ చేసి కైనెటిక్ ఎనర్జీని ఎలక్ట్రిసిటీ కన్వర్ట్ చేసి దాన్ని స్టోర్ చేయడం అనేది జరుగుతుంది. అట్లనే సోడియం అయాన్ బ్యాటరీస్ లో చూస్తే గిన లైక్ లిథియం అయాన్ బ్యాటరీస్ లాగానే
అబండెన్స్ ఆఫ్ సోడియం రిసోర్సెస్ ఉంటుంది. ఆ సోడియం రిసోర్సెస్ తో యూజ్ చేసుకునేసి మనం బిల్డ్ చేస్తాం ఈ బ్యాటరీస్ లో. ఇవి 5 టైప్ ఆఫ్ బ్యాటరీస్. దీనిలో ఫస్ట్ దానిలో యూనిక్ పాయింట్స్ ఒకటి, మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ వాళ్ళు ఈ అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్స్ ని ప్రొవైడ్ చేయడానికి మనకి పిఎల్ఐ స్కీమ్ అంటే లైక్ ప్రొడక్షన్ లింక్ ఇన్సెంటివ్ స్కీమ్ ని దాని కింద పెట్టడం జరిగింది. సో ఎవరైతే దీన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారో ఈ ఎక్కువ ఎవరైతే ఈ బ్యాటరీస్ ప్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళకి ఆ ప్రొడక్షన్ కి అనుగుణంగా ఇన్సెంటివ్ వస్తూ ఉంటుంది. అది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఇది న్యూ జనరేషన్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టోరేజ్ టెక్నాలజీ లో భాగము. అంతకంటే ఇంకేం అవసరం లేదు. అదే బయోడిగ్రేడబుల్ పేపర్ దీనిలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రీసెంట్ గా గుజరాత్ ఎనర్జీ రిసోర్స్ అండ్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ జిఆర్ఎంఐ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఈ పేపర్ బేస్డ్ లైక్ కెపాసిటర్స్ బ్యాటరీస్ ని ఇది చేయడం అనేది జరిగింది, డెవలప్ చేయడం అనేది జరిగింది. అంతకంటే ఇంకేం అవసరం లేదు. నెక్స్ట్ గ్రావిటీ బ్యాటరీస్ మనం చూసినట్టయితే నేను ఇందాకే చెప్పాను లైక్ మనము పవర్ ని యూజ్ చేసి హెవీ వెయిట్స్ ని పైన లిఫ్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ లిఫ్ట్ చేశాక దాన్ని మళ్ళీ కిందకి గ్రావిటీ మీద పంపించడం జరుగుతుంది. ఈ రెండిటి వల్ల మనం కైనెటిక్ ఎనర్జీని ప్రొవైడ్ చేసి దాంతో ఒక మోటార్ అనేది సెట్ చేయడం జరుగుతుంది. ఆ గ్రావిటిక్ ఎనర్జీ మొత్తం కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అవ్వడం, దాని నుంచి ఎలక్ట్రిక్ ఎనర్జీ కూడా దాన్ని స్టోర్ చేయడం, జనరేట్ చేయడం. అది గ్రావిటీ బ్యాటరీ. అంతకంటే ఇంకేం అవసరం లేదు. ఈ మెకానిజం కూడా గుర్తుపెట్టుకుంటే ఆప్షన్స్ ఏమైనా వస్తే వి కెన్ జస్ట్ ఎలిమినేట్. అంతకంటే ఇంకేం అవసరం లేదు. అదే మనకి సోడియం అయాన్ బ్యాటరీస్ లో మనం చూసినట్టయితే మనం ఆబ్వియస్ గా లైక్ సోడియం కి వైడ్ టెంపరేచర్ టాలరెన్స్ ఉంటుంది అండ్ కెన్ బి స్టోర్డ్ అండ్ ట్రాన్స్పోర్టెడ్ అట్ 0 వోల్టేజ్ స్టేట్. ఈ అడ్వాంటేజెస్ ఉంటుంది కాబట్టి ఈ సోడియం అయాన్ బ్యాటరీస్ మనం లిథియం అయాన్ బ్యాటరీస్ కి ఆబ్వియస్ గా సబ్స్టిట్యూట్ గా పని కూడా వాడచ్చు. With that we completed, then we'll go to the next one. See, small modular reactors లో we all know that న్యూక్లియర్ రియాక్టర్స్ ని సివిల్ పర్పసెస్ కూడా ఉపయోగించుకోవడానికి లాట్స్ ఆఫ్ ఇన్వెన్షన్స్ అవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ మనకు ఆల్రెడీ తెలుసు అందరికి, స్టాటిక్ పోర్షన్స్ లో విల్ గెట్ ఇట్. అయితే రీసెంట్ గా 4th జనరేషన్ న్యూక్లియర్ రియాక్టర్స్ చైనా లాంచ్ చేయడం అనేది జరిగింది. వెరీ ఇంపార్టెంట్. దానిలో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ డిజైన్ ఎస్ఎంఆర్ టెక్నాలజీని దానిలో వాడడం అనేది జరిగింది. ఆ ఎస్ఎంఆర్ టెక్నాలజీ అంటే ఏంటి, ఆ విషయాలు లెట్స్ సి ఈ టైప్స్ ఆఫ్ ఎస్ఎంఆర్ కూడా ఇది ఒకసారి చూడండి. లైక్ ఎస్ఎంఆర్స్ ఏ రకాలుగా ఉంటాయి, అంత డీప్ అవసరం లేదు. మహా అయితే ఇవి గుర్తుపెట్టుకోండి చాలు. అంతకంటే ఇంకేం అవసరం లేదు. అవసరం లేదు. యూ కెన్ జస్ట్ లుక్ అట్ దీస్ థింగ్స్. అంతకంటే ఇంకేం అవసరం లేదు. అయితే దీని గురించి ఇంకాస్త డీటెయిల్ గా చూద్దాం. 4th జనరేషన్ న్యూక్లియర్ రియాక్టర్ లో హీలియం అనే గ్యాస్ మనం యూజ్ చేయడం అనేది జరుగుతుంది ఫర్ కూలింగ్. మనం మామూలుగా కూలింగ్ మనం పవర్ ప్లాంట్స్ లో ప్రెషరైజ్డ్ వాటర్ ని వాడడం అనేది జరుగుతుంది. బట్ దీంట్లో హీలియం గ్యాస్ వాడుతుంది. అదొక ఇంపార్టెంట్ డిఫరెన్స్ మనకు తెలియాలి. అయితే ఇంకో ఎస్ఎంఆర్ టెక్నాలజీ దీనిలో వాడడం వల్ల ఏంటవుతుందంటే మనకి ఎక్కువ పవర్ జనరేషన్ కెపాసిటీ అనేది తక్కువ ఉంటుంది. అది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఇట్ ఈస్ వెరీ అడ్వాన్స్డ్ అండ్ పవర్ జనరేషన్ కెపాసిటీ లైక్ చాలా రేంజ్ ఎక్కువ ఉంటుంది. అంటే జనరేట్ చేసే కెపాసిటీ 30 మెగావాట్స్ నుంచి 300 మెగావాట్స్ వరకు అంత ఎక్కువ రేంజ్ దీన్ని జనరేట్ చేసే కెపాసిటీ ఒక ఎస్ఎంఆర్ ఉంటుంది. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనికి ఇంకో కొన్ని ఫీచర్స్ మనం చూసినామంటే ఆబ్వియస్లీ ఎస్ఎంఆర్ అనేది స్మాల్ ఉంటుంది. వెరీ కన్వీనియంట్ గా మనం న్యూక్లియర్ పవర్ రియాక్టర్స్ లో దీన్ని వాడచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మామూలు న్యూక్లియర్ రియాక్టర్స్ లో లైక్ పెద్ద పెద్ద టెక్నాలజీలు ఏమంటే దాని బదులుగా స్మాలర్ దీన్ని వాడడం అనేది జరుగుతుంది. దాని తర్వాత లైక్ దీనిలో న్యూక్లియర్ ఫిజన్ రియాక్టర్స్ దాన్ని ఇది ఫెసిలిటేట్ చేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. న్యూక్లియర్ ఫిజన్, నాట్ న్యూక్లియర్ ఫ్యూజన్. ఎస్ఎంఎస్ విల్ ఫెసిలిటేట్ న్యూక్లియర్ ఫిజన్. దట్ ఈస్ ఇంపార్టెంట్. దీనికి కొన్ని అడ్వాంటేజెస్ చూసినామంటే లైక్ అడ్వాంటేజెస్ చూస్తే అడాప్టబుల్, ఈజీగా దీన్ని అడాప్ట్ చేయొచ్చు. స్కేలబుల్ అంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేయడానికి ఈజీగా అవుతుంది. అండ్ లాంగర్ ఫ్యూయల్ ఇంటర్వెల్ అంటే ఏంటంటే దానికి మనం ఫ్యూయల్ ఇచ్చాక ఆ ఫ్యూయల్ ఇచ్చింది ఎంత కాలం వరకు పనిచేస్తుంది, దాని తర్వాత ఇంకొకసారి వేయాలి. ఆ గ్యాప్ టైం ఏదైందో దాన్నే ఫ్యూయల్ ఇంటర్వెల్ అంటారు. దీనికి అరౌండ్ 3 to 7 years వరకు గ్యాప్ ఉంటుంది. అంటే ఒకసారి వేసాక 3 to 7 years వరకు దానికి అవసరం లేదు. మామూలు ట్రెడిషనల్ గా అయితే 1 to 2 years ఒకసారి ఫ్యూయల్ మారుస్తూనే ఉండాలి. అదనమాట. దెన్ డిజైన్ చాలా కాంపాక్ట్ గా ఉంటుంది. తర్వాత పాసివ్ సేఫ్టీ ఫీచర్స్ చాలా పాసివ్ గానే, అంటే సేఫ్టీ ఎన్షూర్ చేస్తుంది ఎక్కువ. అది ఇంపార్టెంట్ అనమాట. అది ఇంపార్టెంట్. పాసివ్ సేఫ్టీ ఫీచర్స్ ఉంటుంది అండ్ ఇట్ ఈస్ ఎకనామికలీ వయబుల్. అంతే. అవన్నీ పాజిటివ్స్. అయితే ఈ సివిల్ పర్పస్ మనం ఏదైతే దీనికి న్యూక్లియర్ లయబిలిటీ కన్వెన్షన్స్ ఉంటాయి. అంటే ఏంటి, ఈ న్యూక్లియర్ థింగ్ మిస్యూజ్ అయితే వాళ్ళకి లయబిలిటీ దే నీడ్ టు పే. అదే లైక్ పెనాల్టీ లాగా. అటువంటి కన్వెన్షన్స్ ఏవేవి అనేది ఇంపార్టెంట్. ఇవి గుర్తుపెట్టుకోవాలి ఫ్యాక్ట్స్. ఒకటి వచ్చేసి వియన్నా కన్వెన్షన్ ఆన్ సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ 1963 వియన్నా కన్వెన్షన్, అది కూడా ఉంది. తర్వాత కాంపెన్సేషన్ ఆన్
సప్లిమెంటరీ కాంపెన్సేషన్, కన్వెన్షన్ ఆన్ సప్లిమెంటరీ కాంపెన్సేషన్ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ 1997, దెన్ పారిస్ కన్వెన్షన్ ఆన్ థర్డ్ పార్టీ లయబిలిటీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ 1961, తర్వాత జాయింట్ ప్రోటోకాల్ రిలేటింగ్ టు ద అప్లికేషన్ ఆఫ్ వియన్నా కన్వెన్షన్ అండ్ పారిస్ కన్వెన్షన్ రెండింటికి ఇచ్చేయడానికి జాయింట్ ప్రోటోకాల్ ఒకటి ఉంది. తర్వాత బ్రుజిల్స్ సప్లిమెంటరీ కన్వెన్షన్ టు పారిస్ కన్వెన్షన్ 1963. మాక్సిమం అడకపోవచ్చు, కానీ ఎప్పుడన్నా మీకు దీనిలో రెండు ఇంపార్టెంట్ అండి. ఒకటి వియన్నా కన్వెన్షన్, ఇంకొకటి పారిస్ కన్వెన్షన్. ఇవి రెండు మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోండి. వియన్నా కన్వెన్షన్, పారిస్ కన్వెన్షన్, ఇవి రెండు గుర్తుపెట్టుకోండి దయచేసి. అని గుర్తుపెట్టుకోలేకపోయినా అవి రెండు గుర్తుపెట్టుకోండి. దెన్ విల్ గో టు ది నెక్స్ట్ వన్. వెరీ ఇంపార్టెంట్. న్యూక్లియర్ నుంచి మనం పవర్ సోర్స్ జనరేట్ చేసే విధానంలో మనకి న్యూక్లియర్ రెండు రకాలుగా ఉంటుంది. న్యూక్లియర్ ఫిషన్, న్యూక్లియర్ ఫ్యూజన్ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రెండింటికి మనకి స్టాటిక్ లో వస్తుంది. బట్ ఐ వాంట్ టు ఇక్కడ ఏదైతే ఉందో ఐల్ టెల్. న్యూక్లియర్ ఫిషన్ లో లార్జర్ ఆటమ్ 2 స్మాలర్ ఆటమ్స్ గా డివైడ్ అవ్వడం, ఫ్యూజన్ లో 2 స్మాలర్ ఆటమ్స్ లార్జర్ మాలిక్యూల్ గా అవ్వడం అనేది జరుగుతుంది ఫ్యూజన్. దీనిలో ఫిషన్ వచ్చేసి యూరేనియం అండ్ ప్లూటోనియం టైప్ ఉంటుంది, ఫ్యూజన్ అయితే హైడ్రోజన్ టైప్ ఉంటుంది. దీనిలో మనం ఫ్యూయల్ చూస్తే న్యూక్లియర్ ఫ్యూయల్ వాడడం జరుగుతుంది, లైక్ ఫ్యూజన్ లో హీలియం వాడడం అనేది జరుగుతుంది. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్స్ ద్వారా మనము ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయొచ్చు. బట్ హౌఎవర్ దాన్ని మనం వైబుల్ చేయాలంటే అది ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి ఎంతైతే పవర్ కన్జ్యూమ్ అవుతుందో దానికంటే ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వాలి ఎలక్ట్రిసిటీ, అప్పుడే మనకు అది వైబుల్ అవుతుంది. అలాగే చేయగలిగితే దాన్ని నెట్ ఎనర్జీ గెయిన్ అంటాం అనమాట. సో న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్స్ లో యుఎస్ సైంటిస్ట్ సెకండ్ టైమ్ లైక్ నెట్ ఎనర్జీ గెయిన్ దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో న్యూక్లియర్ ఫ్యూజన్ లో జరిగింది కాబట్టి స్పెసిఫిక్ గా న్యూక్లియర్ ఫ్యూజన్ గురించి ఇంకా కొన్ని పాయింట్స్ కూడా ఇవ్వడం జరిగింది. నేను ఇందాక చెప్పిన 2 లైటర్ ఆటమిక్ న్యూక్లియస్ కంబైన్ అయ్యి ఒక సింగిల్ హెవియర్ వన్ గా తయారవుతుంది, ఫామ్ అవుతుంది న్యూక్లియర్ ఫ్యూజన్ లో విత్ ద రిలీజ్ ఆఫ్ మ్యాసివ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ దీంతో రిలీజ్ కూడా చేయడం జరుగుతుంది. సో న్యూక్లియర్ ఫ్యూజన్ లో లైక్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ మ్యాసివ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్. ఇది రెండు మాలిక్యూల్స్ ఎప్పుడైతే కంబైన్ అవుతుందో ఆల్ దిస్ విల్ అక్కర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ప్లాస్మా. వెరీ ఇంపార్టెంట్. ప్లాస్మా స్టేట్ లో రెండు లైక్ లైట్ అటామిక్ న్యూక్లియస్ ని మనం కంబైన్ చేసి విల్ బి మేకింగ్ దట్ అన్నమాట. సో ప్లాస్మా అంటే ఏంటో గుర్తుకు వెళ్ళా, అదేం లేదు, ఇట్ ఇస్ ఏ గ్యాస్ విత్ మేడప్ ఆఫ్ పాజిటివ్ అయాన్స్ అండ్ ఫ్రీ మూవింగ్ ఎలక్ట్రాన్స్. అంటే పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు అయనైజ్డ్ స్టేట్ లో ఉన్నది కండిషన్ ని మనం ప్లాస్మా అంటున్నాము. ఆ ప్లాస్మా స్టేట్ లో ఇది న్యూక్లియర్ ఫ్యూజన్ అనేది జరుగుతుంది, దాంతో లాట్స్ ఆఫ్ ఎనర్జీ కూడా రిలీజ్ అవుతుంది. బట్ హౌఎవర్ ఈ పాజిటివ్ న్యూక్లియై ఏదైతే ఉందో అవి రెండు ఈ కొలైడ్ అవుతుందో, ఆ కొలైడ్ అయ్యేటప్పుడు రెండు పాజిటివ్ అవ్వడం వల్ల ఒకటికి ఒకటి ఇంకోటి రిపెల్ అయ్యే అవకాశం ఉంది. దాన్నే కొలంబో బ్యారియర్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. దాన్ని ఓవర్కమ్ చేయడానికి చాలా ఎనర్జీ అవసరము. వెరీ ఇంపార్టెంట్. సో ఆ ఎనర్జీని మనం వాడి ఫ్యూజన్ కింద జరపగలిగితే దాని ద్వారా లాట్స్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి, ఎనర్జీ కన్జంప్షన్ కూడా జరుగుతుంది. ఆ ఎనర్జీ కన్జంప్షన్ ఏదైతే ఉందో అది రిలీజ్ అయ్యేదానికంటే తక్కువ ఉండేలాగా చేసుకుంటే అప్పుడు ఇది వైబుల్ అవుతుంది. అది మనం నెట్ గెయిన్ గా చేస్తాము. అది జరిగింది రీసెంట్ గా అంటున్నాడు. అంతకంటే ఇంకేంపార్టెంట్ అవసరం లేదు. లైక్ న్యూక్లియర్ ఫ్యూజన్ వల్ల ఎలక్ట్రిసిటీ వస్తే క్లీన్ అండ్ సేఫ్ ఉంటుంది. అండ్ లైక్ 1 kg ఫ్యూజన్ ఫ్యూయల్ తో వచ్చే ఎనర్జీ ఎంత ఉంటుందంటే ఆల్మోస్ట్ 10 మిలియన్ కిలోగ్రామ్స్ ఆఫ్ ద ఫాసిల్ ఫ్యూయల్ తో వచ్చేంత ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, అంటే చాలా ఎక్కువ ఉంటుంది. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో లైక్ అబండెంట్ అంత ఎనర్జీ వస్తుంది అండ్ హైడ్రోజన్ ఈజ్ అవైలబుల్ ఇన్ అబండెన్స్. హైడ్రోజన్ ఉంది కాబట్టి లైక్ హైడ్రోజన్ కలిపితే హీలియం అవుతుంది. అది ఫ్యూజన్ ప్రాసెస్ లో భాగము. ఇట్ ఈస్ ఫ్రీలీ అవైలబుల్ కాబట్టి ఇట్స్ పాసిబుల్. సో నెట్ ఎనర్జీ గెయిన్ అంటే ఇందాక చెప్పాను, న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రాసెస్ లో లాట్స్ ఆఫ్ ఎనర్జీ అవసరము. ఎంతైతే అవసరమో దానికంటే ఎక్కువ ఎనర్జీ రిలీజ్ అవుతుంది, దాని నెట్ ఎనర్జీ గెయిన్ అంటున్నాము. ఇండియా లైక్ ఈ నెట్ ఎనర్జీ గెయిన్ ప్రాజెక్ట్స్ కి ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ థర్మో న్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ ప్రాజెక్ట్ ITER ప్రాజెక్ట్ అనేది ఒకటి ఉంది. అది దాని మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రాసెస్ ని, అంటే సన్ లో జరిగే న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రాసెస్ ని ఇక్కడ ఆర్టిఫిషియల్ గా చేసి దాని ద్వారా ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని ఇచ్చేయాలి. ఈవెన్ అది ఎంతైతే కన్జ్యూమ్ అవుతుందో దానికంటే ఎక్కువ చేయడానికి ఇది ఎక్స్పెరిమెంట్. దానిలో ఇండియా భాగంగా ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఇంటర్నేషనల్ థర్మో న్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ ITER ప్రాజెక్ట్, దాంట్లో ఇండియా భాగం. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇండియా కూడా ఇండిజినియస్ గా మనము
అదే ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేస్తున్నాం. అదే ఇండిజినస్ టోకమాక్ ఆదిత్య అండ్ సెమీ ఇండిజినస్ స్టడీ స్టేట్ సూపర్ కండక్టర్ టోకమాక్ SST-T1 టోకమాక్ ఆదిత్య. టోకమాక్ ఆదిత్య కంప్లీట్ ఇండిజినస్. ఇంకోటి లైక్ సెమీ ఇండిజినస్ స్టేట్ సూపర్ కండక్టింగ్ టోకమాక్ SS1, సూపర్ కండక్టింగ్ టోకమాక్ SST-1 వచ్చేసి సెమీ ఇండిజినస్. ఇది గుర్తుపెట్టుకోండి. టోకమాక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ ITER గురించి చూస్తే మనము ఆబ్వియస్లీ న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా క్లీన్ ఎనర్జీ సోర్స్ ఇచ్చేయడం కోసం లైక్ దీని మెయిన్ ఉద్దేశం ఈ ప్రాజెక్ట్ ఏంటంటే న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా క్లీన్ ఎనర్జీ రావడం. ఇది ఎక్కడుంది మెయిన్ అంటే ఇట్స్ లొకేటెడ్ ఇన్ ఫ్రాన్స్. ఇట్స్ ఇన్ కొలాబరేషన్ విత్ చైనా, EU, ఇండియా. ఇండియా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇండియా ఈజ్ పార్ట్ ఆఫ్ ITER ప్రాజెక్ట్. జపాన్, కొరియా, రష్యా అండ్ US. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే వరల్డ్స్ లార్జెస్ట్ టోకమాక్ దీన్ని బిల్డ్ చేయడము. దాని ద్వారా ఒక మ్యాగ్నెటిక్ ఫ్యూజన్ డివైస్ ని ఇది చేసి ఆ ఫ్యూజన్ ఎనర్జీని మొత్తం ట్యాప్ చేయడం. సో మ్యాగ్నెటిక్ ఫ్యూజన్ డివైస్ ఏంటంటే దాని నుంచి వచ్చే ఎనర్జీ మొత్తం ట్యాప్ చేయడం కోసం దీన్ని వాడతారు. దానిలో వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత టోకమాక్ లైక్ సన్స్ అండ్ స్టార్స్ లో ఏదైతే ఫ్యూజన్ ప్రాసెస్ అవుతుందో ఆ ప్రిన్సిపల్ మీదే ఇక్కడ కూడా ఆపరేట్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో రిలేటెడ్ డెవలప్మెంట్స్ చూస్తే ఏవైతే ఇంపార్టెంట్ అవే చెప్పడానికి ట్రై చేస్తా. దీంట్లో లైక్ ఓపెన్ హ్యామర్ గురించి తప్పకుండా తెలుసుకోవాలండి. క్వశ్చన్ వచ్చే అవకాశం ఎందుకు ఉంటుంది, ఎందుకంటే ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఆటమిక్ బాంబ్ అండ్ ఫాస్ట్ న్యూట్రాన్ ఫిజిక్స్. దీని మీద ఇతను భయంకరంగా వర్క్ కూడా చేయడం జరిగింది. World War II జరిగేటప్పుడు లైక్ జపాన్ మీద బాంబు ఏదైతే వేసారో అటామిక్ బాంబు, దట్ ఈస్ డెవలప్డ్ బై ఓపెన్ హ్యామర్ అట్ ద టైమ్. హౌఎవర్ ఇన్ ద లాస్ట్ డేస్ లో అతను తయారు చేసిన అతనే ఈ అపోజ్ న్యూక్లియర్ వెపన్స్ అండ్ లైక్ అన్చెక్డ్ ప్రొలిఫరేషన్ ఉండకూడదని తను రియలైజ్ అయ్యాడు కూడా. అతను ఆ ప్రాజెక్ట్ పేరే మాన్హాటన్ ప్రాజెక్టు. దానికి మోస్ట్ ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ మాన్హాటన్ ప్రాజెక్టు. ఇతను అమెరికన్ ఫిజిస్ట్ అండ్ లైక్ ఫంక్షనల్ అటామిక్ వెపన్ డ్యూరింగ్ World War II అతను బిల్డ్ చేయడంలో అతను కీ రోల్ ప్లే చేయడం జరిగింది మాన్హాటన్ ప్రాజెక్ట్ ద్వారా. దాని తర్వాత JT-60SA ఇదేం లేదు, పైన నేను ITER ప్రాజెక్ట్ ఏదైతే చెప్పానో దానికి ప్రికర్సర్ గా, దానికంటే ఫోర్నర్ అంటే దానికి ఫోర్ రన్నర్ గా అండర్ కన్స్ట్రక్షన్. అయితే ITER కి ముందు ఫేజ్ లో ఇది ఉంటుంది. ఇది జాయింట్ ఇనిషియేటివ్ ఆఫ్ యూరోపియన్ యూనియన్ అండ్ జపాన్. అంటే దానికంటే ముందు లెవెల్ ప్రాజెక్ట్ ఇది. ఇది వరల్డ్స్ బిగ్గెస్ట్ ఎన్విరాన్ లైక్ ఎక్స్పెరిమెంటల్ ఒకటి న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. JT-60SA అది న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్, న్యూక్లియర్ ఫిషన్ రియాక్టర్ అంటే న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్ దట్ ఈస్ రీసెంట్లీ ఇనాగ్రేటెడ్ ఇన్ జపాన్ బై యూరోపియన్ యూనియన్ అండ్ జపాన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంతకంటే ఇంకేం అవసరం లేదు. దెన్ విల్ గో టు ద నెక్స్ట్ వన్, ఖరగ్పూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అండి. ఖరగ్పూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్. ఖరగ్పూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ గురించి యూ నీడ్ టు నో వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్ అండి. మనకి న్యూక్లియర్ సెక్టర్ లో రీసెంట్ గా లాట్స్ ఆఫ్ డెవలప్మెంట్స్ జరుగుతుంది. దానిలో భాగంగా ఈ ఖరగ్పూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది ఇండియాస్ లార్జెస్ట్ ఇండిజినస్ న్యూక్లియర్ పవర్ రియాక్టర్. ఇది రీసెంట్ గా ఆపరేషన్ లో రావడం జరిగింది. దీనిలో ఏ ఫీచర్స్ ఉన్నాయి అండ్ ఇండియా న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్ ఏంటి, దాని డెవలప్మెంట్ న్యూక్లియర్ టెక్నాలజీ ఏవేవి అయ్యాయి, ఈ విషయాలన్నీ దీనిలో ఇవ్వడం జరిగింది. దీనిలో ఈ ఖరగ్పూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ గురించి మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ ఎవరు దీన్ని డెవలప్ చేశారు, ఎవరు దీన్ని ఆపరేషన్ లో తీసుకున్నారు, ఎవరు బిల్డ్ చేశారు, ఇది ఇంపార్టెంట్. మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఉంది. ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ యొక్క సబ్సిడరీ కంపెనీ ఒకటి ఉంది, అది న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది న్యూక్లియర్ ఎనర్జీని లైక్ న్యూక్లియర్ ఎనర్జీ సివిల్ పర్పస్ వాటి కోసం సేఫ్ గా ఇచ్చేసుకోవడానికి కావాల్సిన స్టెప్స్ తీసుకుంటూ ఉంటుంది. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కింద. దిస్ హ్యాస్ స్టార్టెడ్ దిస్ లార్జెస్ట్ ఇండిజినస్ న్యూక్లియర్ పవర్ రియాక్టర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే దీనిలో ఇది ఏ టైప్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్ ఇది అంటే ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్. అంటే న్యూక్లియర్ రియాక్టర్స్ లో లాట్స్ ఆఫ్ వేరియంట్స్ ఉన్నాయి. లెట్ స్టార్ట్ లైక్ ఇండియాస్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ చెప్పేటప్పుడు యూ విల్ గెట్ ఆల్ దోస్. అయితే ప్రస్తుతం మనము ఇది ఏ వేరియంట్ అంటే యూ నీడ్ టు నో దట్ ఈస్ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్. అండ్ ఇంకొకటి దీనిలో మోస్ట్ ఇంపార్టెంట్ మనకు తప్పకుండా అర్థం అవ్వాల్సింది ఏంటంటే రీసెంట్ గా ఇట్ అచీవ్డ్ క్రిటికాలిటీ ఇన్ 2020. క్రిటికాలిటీ అంటే ఏం లేదు, క్రిటికాలిటీ ఫస్ట్ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ ఒక టర్మ్ అండ్ క్రిటికాలిటీ ఇంకో టర్మ్. ఈ రెండు టర్మ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ లో మనం మామూలు ఇది న్యూక్లియర్ రియాక్టర్, బట్ దీనిలో మనము
హెవీ వాటర్‌ని యూజ్ చేస్తాము. హెవీ వాటర్ అంటే డ్యూటెరియం ఆక్సైడ్ యూజ్ చేస్తాము. ఆ డ్యూటెరియం ఆక్సైడ్ ఇట్ అది మోడరేటర్‌గా కూడా అదే పనిచేస్తుంది. కూలెంట్‌గా కూడా పనిచేస్తుంది. దాంతో పాటు నేచురల్ యురేనియంని ఫ్యూయల్‌గా వాడడం అనేది జరుగుతుంది. మనము దీన్ని ఈ డ్యూటెరియం ఆక్సైడ్‌ని వాడడం వల్ల ఈ డ్యూటెరియం ఆక్సైడ్ ఏం చేస్తుందంటే న్యూట్రాన్స్ యొక్క స్పీడ్‌ని స్లో డౌన్ చేస్తుంది. స్లో డౌన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ న్యూక్లియర్ ఫిషన్ అనేది సస్టెయిన్‌గా ఉండడానికి అంటే అది కంటిన్యూటీని మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. దాని ద్వారా మనం పవర్ జనరేట్ అవ్వచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. న్యూక్లియర్ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ లో మనము డ్యూటీరియం ఆక్సైడ్ నాట్ డ్యూటీరియస్. డ్యూటీరియం ఆక్సైడ్ ఐల్ రైట్ హియర్ D2O, దట్ ఈస్ డ్యూటీరియం ఆక్సైడ్. డ్యూటీరియం ఆక్సైడ్ మనం దీన్ని మోడరేటర్ అండ్ కూలెంట్ గా కూడా వాడడం అనేది జరుగుతుంది. ఇది స్పీడ్ ఆఫ్ ద న్యూట్రాన్స్ ని తగ్గిస్తుంది. తద్వారా రియాక్షన్ సస్టైనబుల్ గా ఉంచడానికి ట్రై చేస్తుంది. సో దట్ మనకి పవర్ జనరేషన్ కంటిన్యూస్ గా ఉండడం చేస్తుంది. అంటే క్రిటికాలిటీ అంటే కూడా తెలుసుకోవాలి. క్రిటికాలిటీ అంటే ఏం లేదు. యూనిట్ టు వెరీ వెరీ అండర్స్టాండ్. మనకి ఈ న్యూక్లియర్ రియాక్షన్ సస్టైనబుల్ గా ఉండడానికి ఫర్ ద ఫస్ట్ టైం ఆ న్యూక్లియర్ రియాక్టివ్ ఒక లిమిట్ ద్వారా ఫస్ట్ మనకి న్యూక్లియర్ ఫ్యూయల్ ఏదైతే ఉంటుందో యురేనియం 238 ని మనం వాడతాము. యురేనియం 238 ని ఎప్పుడైతే మనము న్యూట్రాన్స్ తో కొలైడ్ చేస్తామో అది రియాక్షన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒక కొలిషన్ వల్ల 3 న్యూట్రాన్స్ వస్తుంది. 3 న్యూట్రాన్స్ వచ్చిన మళ్ళీ వెళ్ళిపోయి 3 యురేనియం 238 మళ్ళీ కొలైడ్ అవ్వడం అనేది జరుగుతుంది. అలా 3 న్యూట్రాన్స్ వచ్చాక అది యురేనియం 235 గా మారుతూ పోతుంటుంది. అది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ అది కంటిన్యూస్ గా చేసుకుంటూ పోతే ఒకానొక టైం తర్వాత మనం ఎక్స్ట్రా న్యూట్రాన్స్ ఏమి యాడ్ కాకోకుండానే అది ఆటోమేటిక్ గా ఎన్రిచ్మెంట్ అనేది దాని నుంచి వచ్చిన న్యూట్రాన్స్ ఏవైతే ఉన్నాయో అవే యురేనియం 238 పోయి కనెక్ట్ అయ్యి అది ఆటోమేటిక్ గా రియాక్షన్స్ కంటిన్యూటీలో వచ్చేస్తుంది ఒక లిమిట్ తర్వాత. ఆ లిమిట్ ఏదైతే రీచ్ అవుతుందో అదే క్రిటికాలిటీ అనమాట. ఇట్స్ ఈ ఈ కరాకురం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ క్రిటికాలిటీ 2020లో రీచ్ అయిపోయింది అంటున్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఈ ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్ లో మనము దీనిలో ఫ్యూయల్ ఏది వాడుతున్నాం అంటే న్యాచురల్ యురేనియం ని ఫ్యూయల్ గా వాడుతున్నాము. వెరీ వెరీ ఇంపార్టెంట్. న్యాచురల్ యురేనియం అండ్ హెవీ వాటర్ యాజ్ మోడరేట్. హెవీ వాటర్ అంటే D2O ఇందాక చెప్పాను. అది మోడరేట్ గా వాడడం అనేది జరుగుతుంది. అండ్ ఇంకొకటి దీనిలో మోస్ట్ డెవలప్మెంట్ ఇంకొకటి ఏంటంటే ఇది లైక్ మనకి ఇది సెకండ్ ఇన్ ద సిరీస్ ఆఫ్ 16 ఇండిజినస్ ప్రెషర్ వాటర్ రియాక్టర్. ప్రెషర్ వాటర్ రియాక్టర్స్ మొత్తం ప్రెషర్ హెవీ వాటర్ రియాక్టర్స్ 700 మెగావాట్ కెపాసిటీతో మనం 16 బిల్డ్ చేస్తున్నాము. దానిలో ఇది సెకండ్ది. ఇది గుర్తుపెట్టుకోవాలి. దీనిలో ఇది గుర్తుపెట్టుకోవాలి. విత్ దట్ వీ హావ్ కంప్లీటెడ్. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే న్యూక్లియర్ పవర్ ఇన్ ఇండియా రీసెంట్ గా మనకి 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఉంది. 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అసలు ఏంటి 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అంటే లెట్స్ సీ దిస్. హోమీ బాబా అనే అతను ఈ 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ కి ఇవ్వడం అనేది జరిగింది. యాజ్ పర్ దిస్ ప్రోగ్రామ్ దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనము థోరియం ని మనము సస్టైనబుల్ ఎనర్జీ ప్రొడక్షన్ కోసం వాడగలగాల. ఆ వాడగలగడానికి ఫస్ట్ స్టేజ్ లో ఏం చేయాలి, సెకండ్ స్టేజ్ లో ఏం చేయాలి, థర్డ్ స్టేజ్ లో ఏం చెప్పాలి డీటెయిల్ గా ఒక ప్రాసెస్ అనేది ఇవ్వడం జరిగింది. ఫస్ట్ స్టేజ్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం న్యాచురల్ యురేనియం ని వాడడం అనేది జరుగుతుంది. ప్లస్ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ ని దీనిలో వాడతాం. ఇక్కడ చూడండి న్యాచురల్ యురేనియం ప్లస్ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ ని వాడి మనం ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తాం. ఇది ఫస్ట్ స్టేజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ స్టేజ్ లో చూస్తే మనకి ఈ ఫస్ట్ స్టేజ్ లో ఏదైతే కాస్త వేస్ట్ స్పెంట్ ఫ్యూయల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫస్ట్ స్టేజ్ లో ఏదైతే ఉంటుందో దాన్ని యూజ్ చేసుకుని మనం ప్లూటోనియం ని జనరేట్ అయ్యేలాగా చూస్తాము. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. సో దాన్ని యూజ్ చేసుకునేసి మనం ఆ స్పెంట్ ఫ్యూయల్ ఏదైతే మనం ఫస్ట్ జనరేషన్ లో వాడుంటాము న్యాచురల్ యురేనియం దాన్ని వేస్ట్ కాకుండా దాన్ని సెకండ్ స్టేజ్ లో మళ్ళీ రీయూజ్ చేసి ఆ రీయూజ్ చేసిన దాంతో మనం ప్లూటోనియం ప్రొడ్యూస్ అయ్యేలాగా చూస్తాము. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆ డిప్లీటెడ్ యురేనియం దాన్నంతా తీసుకుని మనం ప్లూటోనియం ప్రొడ్యూస్ అయ్యేలాగా చేస్తాము. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ సెకండ్ దాంట్లో మనం ఏ టైప్ ఆఫ్ రియాక్టర్స్ వాడతాము అంటే ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ కాదు. మనం ఏం వాడతామంటే దీనికి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అనేది సెకండ్ స్టేజ్ లో వాడడం అనేది జరుగుతుంది. అది వెరీ ఇంపార్టెంట్ అనమాట. దీని వల్ల ఏమవుతుంది దానిలో మనం ఫస్ట్ స్టేజ్ లో ఏదైతే ఫ్యూయల్ గా వాడున్నామో దాన్ని మనము ఇక్కడ న్యూక్లియర్ రియాక్షన్స్ లో వాడి ప్లూటోనియం జనరేట్ చేసి ఆ ప్లూటోనియం తో సస్టైన్ రియాక్షన్స్ క్రియేట్ చేసి దాని నుంచి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసేలాగా మనం చేసుకుంటాం. ఈ టర్మ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. థర్డ్ దీనిలోకి వచ్చేయాలకి మనం థోరియం ని వాడడం అనేది జరుగుతుంది. సో చూడండి ఇక్కడ సెకండ్ స్టేజ్ లో ఏమన్నాడు మనము
మిక్స్ ఆఫ్ ప్లూటోనియం అండ్ న్యాచురల్ యురేనియం. యురేనియం కూడా ఫస్ట్ స్టేజ్ లో అయితే యురేనియం వాడాము, అది వాడాము. బట్ అట్ ద సేమ్ టైం ఫస్ట్ స్టేజ్ లో మనకి లైక్ మనకి ప్లూటోనియం వచ్చేలాగా చేసేసుకునేసి ఆ ప్లూటోనియం ని అంటే అన్యూజ్డ్ అక్కడ ఏదైతే ఫ్యూయల్ లో వాడామో ఆ రిమినెంట్ మొత్తం తీసుకునేసి మనము సెకండ్ స్టేజ్ లో ప్లూటోనియం తయారు చేసుకునేసి ఆ ప్లూటోనియం ప్లస్ న్యాచురల్ యూరేనియం తో ఎలక్ట్రిసిటీ వచ్చేలాగా చేసుకున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. థర్డ్ స్టేజ్ దీనికి వచ్చేసరికి థర్డ్ స్టేజ్ కి మనం థోరియం ఫ్యూయల్ ని వాడాము. ఏ స్టేజ్ లో ఏ ఫ్యూయల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. థోరియం ఫ్యూయల్ వాడడం మిక్స్ ఆఫ్ థోరియం అండ్ యురేనియం. అన్ని స్టేజ్ లో యురేనియం క్యారీ కంటిన్యూ ఉంది. ఫస్ట్ దాంట్లో ఓన్లీ యురేనియం, సెకండ్ దాంట్లో యురేనియం ప్లస్ ప్లూటోనియం. ఆ ప్లూటోనియం కూడా ఫస్ట్ స్టేజ్ లో వాడిన ఆ ఫ్యూయల్ ని దాంతోనే ప్లూటోనియం జనరేట్ చేసుకున్నాం. సెకండ్ స్టేజ్ లో థోరియం ప్లస్ యురేనియం ఫ్యూయల్ ని వాడడం అనేది జరిగింది. ఇక్కడ రియాక్టర్స్ చూస్తే అడ్వాన్స్డ్ హెవీ వాటర్ రియాక్టర్ ని ఇక్కడ వాడడం అనేది జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐ డోంట్ నో ఇక్కడ ఇచ్చాడో లేదు, బట్ దయచేసి గుర్తుపెట్టుకోండి ఇది కూడా థర్డ్ స్టేజ్ లో అడ్వాన్స్డ్ హెవీ వాటర్ రియాక్టర్ ని వాడడం అనేది జరుగుతుంది థర్డ్ స్టేజ్ లో. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని ద్వారా మళ్ళీ మనం ఎలక్ట్రిసిటీ జనరేట్ అయ్యేలా చేస్తాం. దిస్ ఇస్ 3 స్టేజ్ ఫార్ములా. దిస్ ఇస్ ఎన్విషన్ బై హోమీ బాబా, ఇండియాస్ 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. దీని తర్వాత కొన్ని టర్మ్స్ అనేది ఇవ్వడం జరిగింది. దిస్ యురేనియం ఎన్రిచ్మెంట్ ఒక కాన్సెప్ట్ ఇచ్చాడు. తర్వాత యురేనియం 241 గురించి ఇచ్చాడు. తర్వాత అడ్వాన్స్ లిక్విడ్ ప్రాసెసింగ్ సిస్టమ్ అనేది ఇచ్చాడు. దీనిలో యురేనియం ఎన్రిచ్మెంట్ అంటే ఫస్ట్ మనకి ఒక్కటే ఒకటి గుర్తుపెట్టుకోండి. మనకి న్యాచురల్ గా అవైలబుల్ యురేనియం ఏదైతే ఉందో అది యురేనియం 238. యురేనియం 99.27% అంతా అదే ఉంటుంది. రెస్ట్ ఆఫ్ ద యురేనియం మనం చాలా తక్కువ యురేనియం 235 లో అండ్ యురేనియం 234 లో కొద్దిగా ఉంటుంది. అది వెరీ ఇంపార్టెంట్. మోస్ట్లీ యురేనియం 238 లో ఉంటుంది. ఈ యురేనియం 238 ని ఎప్పుడైతే న్యూట్రాన్స్ పై కొల్లాడ్ అవుతుందో అవి యురేనియం 235 గా కన్వర్ట్ అవుతుంది. ఒక స్టేజ్ లిమిట్ తర్వాత అది ఎప్పుడైతే ఆ రియాక్షన్స్ కంటిన్యూగా మనం చేసామో అన్‌కంట్రోల్డ్ రియాక్షన్స్ గా మారిపోతుంది. అయితే మన గేమ్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే యురేనియం 238 ని యురేనియం 235 గా మనము ఈ కంట్రోల్డ్ చైన్ రియాక్షన్స్ తో జనరేట్ చేసుకుంటున్నామో దాన్ని మనం యురేనియం ఎన్రిచ్మెంట్ అంటున్నాం. యురేనియం ఎన్రిచ్మెంట్ అంటాం. వెరీ 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 ఇంపార్టెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ యురేనియం ఎన్రిచ్మెంట్ చేశాక దాని నుంచి మనం న్యూక్లియర్ నుంచి లైక్ ఎలక్ట్రిసిటీ కానీ లాట్స్ ఆఫ్ అదర్ పర్పస్ అనేది వాడడం అనేది జరుగుతుంది. బట్ హౌఎవర్ మనకి సివిల్ పర్పస్ దీనికి ఆ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ అనేది చాలా తక్కువ ఉండేలాగా మనం చూసుకుంటాము. ఇట్ ఈస్ ఎన్రిచ్ బిట్వీన్ 3 to 5% అంత ఉండేలాగానే చూసుకుంటాము. మోస్ట్ న్యూక్లియర్ రియాక్టర్స్ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడానికి రిక్వైర్ ఓన్లీ ఫ్యూయల్ దట్ ఈస్ ఎన్రిచ్ ఓన్లీ 3 to 5%. ఇప్పుడు మనం ఇక్కడ మోస్ట్ అర్థం చేసుకోవాల్సి న్యాచురల్ గా యూజ్ చేసే యురేనియం 238 న్యూక్లియర్ రియాక్టర్స్ లో ఫ్యూయల్ గా పనికిరావు. దాన్ని 3 to 5% అంతా ఎన్రిచ్ చేయాలి. ఎన్రిచ్ చేయాలంటే ఏం లేదు, న్యూట్రాన్స్ తో బొంబార్డ్ చేస్తాం. బొంబార్డ్ చేస్తే ఒకసారి ఆ న్యూట్రాన్ పోయి యురేనియం 238 అట్లా పోయి బొంబార్డ్ అయితే 3 ఎక్సెస్ న్యూట్రాన్స్ వస్తాయి. ఆ 3 న్యూట్రాన్స్ రిలీజ్ అయ్యాక అది యురేనియం 235 గా కన్వర్ట్ అయిపోతుంది. ఆ 3 న్యూట్రాన్స్ మళ్ళీ ఇంకో 3 యురేనియం 238 మాలిక్యూల్స్ పోయి బొంబార్డ్ అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల మళ్ళీ ఒక్కో నుంచి 3 న్యూట్రాన్స్ అట్లా బయటకు వస్తుంది. సో ఇక్కడ మోస్ట్లీ ఇక్కడ ఒకటే చెప్పడం చేసిందంటే ఒక యురేనియం 238 యురేనియం 235 గా కన్వర్ట్ అయితే ప్రాసెస్ ని మనం ఎన్రిచ్మెంట్ అంటున్నాము. అట్లా ఏదైతే ఎన్రిచ్ అయిన యురేనియం అంటే 3 to 5% అంత యురేనియం 235 అంత మాత్రమే మనకు అవసరము ఈ న్యూక్లియర్ రియాక్టర్స్ లో పోవాలి. అంతకంటే ఎక్కువ రియాక్షన్స్ అయ్యాక అన్కంట్రోల్డ్ రియాక్షన్స్ అయ్యి ఇది ఆటం బాంబ్ లా కన్వర్ట్ అయిపోతుంది మళ్ళీ. అది వెరీ వెరీ డేంజర్. అయితే రీసెంట్ గా ఐఏఈఏ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ దాని రిపోర్ట్ ప్రకారము ఆల్మోస్ట్ వెపన్ గ్రేడ్ యురేనియం ఆల్మోస్ట్ 90% అంతా యురేనియం 235 అంతా ఇదైపోయింది. సో ఇదేంటి న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ జరుగుతుంది అని ఒక స్టేట్మెంట్ ఒక రిపోర్ట్ ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ ఇది ఎక్కడ అంటే ఇరాన్ సంబంధించిన వెరీ వెరీ ఇంపార్టెంట్. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ వచ్చేసి అంటే ఇక్కడ ఇచ్చింది ఏంటంటే అరౌండ్ 90% అంత యురేనియం 235 అయిపోయాక అది వెపన్ లాగా మారిపోతుంది. వెపన్ గ్రేడ్ యురేనియం అయిపోతుంది. దాని గురించి అది ఇచ్చాడు. అండ్ అయితే ఇంకొక ఫ్యాక్ట్ ఇంపార్టెంట్. హైలీ ఎన్రిచ్డ్ యురేనియం ఏదైతే ఉందో మోర్ దెన్ 20% అంత యురేనియం అయితేనే అది హైలీ ఎన్రిచ్డ్ గా కన్సిడర్ చేసేస్తాం. బట్ అది న్యూక్లియర్ వెపన్ గా కన్వర్ట్ అయ్యి అది మొత్తం ఒక బాంబు లాగా తయారైపోవాలంటే 90% ఆఫ్ ద యురేనియం 235 అయితే అది వెపన్ గా కూడా కన్వర్ట్ అవుతుంది. ఇరాన్ పైన ఈ స్టాక్ పైల్స్ ఎక్కువ అవుతున్నాయి అనే కన్సర్న్స్ కూడా రీసెంట్ గా ఇది ఇక్కడ ఇచ్చాడు. ఇరాన్ హ్యాస్ ఎక్స్పాండెడ్ స్టాక్ ఆఫ్ నియర్ వెపన్ గ్రేడ్ యురేనియం అంత అవుతుంది. అది ఒక మ్యాటర్ ఆఫ్ కన్సర్న్. తర్వాత యురేనియం 241 ఇది రీసెంట్ గా డిస్కవర్ చేయడం అనేది జరిగింది.
దీంట్లో ఏం స్పెసిఫిక్ గా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. యూ కెన్ జస్ట్ ఇగ్నోర్. ఓకే. ఈ న్యూ ఐసోటోప్ వాస్ ఫౌండ్ డ్యూరింగ్ ప్రాసెస్ కాల్డ్ మల్టీ న్యూక్లియాన్ ట్రాన్స్ఫర్. ఈ మల్టీ న్యూక్లియాన్ ట్రాన్స్ఫర్ అనే ప్రాసెస్ జరిగేటప్పుడు ఈ కొత్త యురేనియం 241 అనేది కనుగొన్నారంట. అంతకంటే ఇంకేం అవసరం లేదు. యూ కెన్ జస్ట్ ఇగ్నోర్. తర్వాత అడ్వాన్స్ లిక్విడ్ ప్రాసెసింగ్ సిస్టమ్. దీనిలో ఒకే ఒక మోస్ట్ ఇంపార్టెంట్ మనకి అడ్వాన్స్ లిక్విడ్ ప్రాసెసింగ్ సిస్టమ్ అనేది ఇది ఒక ప్రాసెస్. మనకి లైక్ ఫుకుషిమా డైచి న్యూక్లియర్ పవర్ స్టేషన్, అది ఒక న్యూక్లియర్ పవర్ స్టేషన్. దానిలో కంటామినేటెడ్ వాటర్ ఏదైతే ఉందో ఆ కంటామినేటెడ్ వాటర్ లో లాట్స్ ఆఫ్ రేడియో న్యూక్లైడ్స్ ఉన్నాయి. ఆ రేడియో న్యూక్లైడ్స్ మొత్తం రిమూవ్ చేయడానికి ఈ అడ్వాన్స్డ్ లిక్విడ్ ప్రాసెసింగ్ సిస్టమ్ ని వాడడం అనేది జరిగింది. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి ఈ న్యూక్లియర్ ప్రాసెస్ ఏదైతే ఉందో లాట్స్ ఆఫ్ వేస్ట్ వస్తుంది. ఆ వేస్ట్ ని తీయడానికి అడ్వాన్స్ లిక్విడ్ ప్రాసెసింగ్ సిస్టమ్ అనేది యూజ్ అవడం జరిగింది. అంతకంటే ఇంకేం అవసరం లేదు. యూ కెన్ జస్ట్ ఇగ్నోర్. ఇఫ్ యు ఆర్ లైకింగ్ మై కంటెంట్, immediately like it, comment, and దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ టు ఆల్ యువర్ ఫ్రెండ్స్ సో దట్ ఐ విల్ నాట్ మిస్ అండ్ ఐ హావ్ టు బిల్డ్ లాట్స్ ఆఫ్ ప్యాషన్ అండి. ఈ కొత్త వీడియోస్ చేయడానికి లాట్స్ ఆఫ్ ఎనర్జీని మానసికంగా నేను కూడగట్టుకొని చేయాల్సి వస్తుంది. However, I'm happy that I'm contributing somewhere if you are really using this one. Then important news లో EV to grid V2G ఛార్జింగ్. V2G ఛార్జింగ్ అంటే ఏం లేదు, వెరీ వెరీ ఇంపార్టెంట్. స్మార్ట్ ఛార్జింగ్స్. దీనిలో ఏం లేదండి. రీసెంట్ గా మనకి బ్యాటరీ స్టాండర్డైజేషన్ కి ఈ బ్యాటరీ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఒక అథారిటీ ఉంది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ. అవి మన బ్యాటరీ ఏ స్టాండర్డ్స్ ఉన్నాయి అదంతా దాని గురించి ఇది చెప్తూ ఉంటుంది అనమాట. సో ఇది రీసెంట్ గా లైక్ టు బూస్ట్ ఈవీ టు గ్రిడ్. రీసెంట్ గా ఏంటంటే ఇప్పుడు మన బ్యాటరీస్ ఛార్జ్ చేసామనుకోండి, బ్యాటరీస్ ఛార్జ్ చేసుకునేసి ఆ బ్యాటరీ తీసుకునేసి మన ఎలక్ట్రిక్ వెహికల్ లో పెట్టేసుకున్నాం అనుకోండి, దట్ విల్ హెల్ప్ టు డ్రైవ్ అవర్ కార్. అది మనకు తెలుసు. అయితే ఇప్పుడు ఇది యూనిడైరెక్షనల్ అనమాట. అంటే మనం ఛార్జింగ్ పెడుతున్నాం, ఆ ఛార్జింగ్ తీసుకెళ్లి మన వెహికల్ లో పెట్టుకుంటున్నాం, ఆ వెహికల్ ని తీసుకునేసి మనం అట్లా డ్రైవ్ చేస్తున్నాం, యూనిడైరెక్షన్. ఇప్పుడు ఇమాజిన్ ఆ ఛార్జ్ అయినది ఏదైతే ఉందో ఆ బ్యాటరీని అది వెహికల్ కి మాత్రం వాడకుండా మనం గ్రిడ్ కూడా కనెక్ట్ చేసామనుకోండి. గ్రిడ్ అంటే విచ్ స్టోర్స్ పవర్ ఇది గ్రిడ్. ఆ గ్రిడ్ కూడా మనం కనెక్ట్ చేసామనుకోండి, దానివల్ల ఏమవుతుంది, నువ్వు పవర్ సోర్స్ నుంచి బ్యాటరీకి వెళ్తుంది, బ్యాటరీ నుంచి పవర్ స్టోరేజ్కి వెళ్తుంది, దాని నుంచి మళ్ళీ ఇంటికి కూడా వాడుకోవచ్చు. సో ఈ బై డైరెక్షనల్ కెపాసిటీ ఉన్నది ఏదైతే ఉందో దాన్ని స్మార్ట్ ఛార్జింగ్ అంటున్నారు. అంతే, ఎంతకంటే ఇంకేం అవసరం. సో సమ్ టైమ్స్ రెఫర్ టు యాజ్ దీన్ని రివర్స్ ఛార్జింగ్ అని కూడా అంటారు. రివర్స్ ఛార్జింగ్ అంటే ఏం లేదు, మన బ్యాటరీ నుంచి వెహికల్ కి ఎట్లయితే పోతుందో అట్లా మన బ్యాటరీ నుంచి వెహికల్ కే కాదు మన హౌస్ దీనికి కూడా వస్తుంది. మన హౌస్ దీని నుంచి బ్యాటరీకి వెళ్తుంది, అంటే మన బ్యాటరీ నుంచి హౌస్ కి వెళ్తుంది. దట్ ఈస్ ఈ సిఈఏ అనేది ఒక అథారిటీ. దట్ ఈస్ దాని మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే లైక్ ఇదే ఈ ఈవీ గ్రిడ్, ఆ ఛార్జింగ్, ఆ విషయాలన్నీ బూస్టప్ చేయడానికి దీని మెయిన్ పనిచేస్తుంటుంది. ఇట్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ఎలక్ట్రిసిటీ సప్లై యాక్ట్ 1948. అందుకంటే ఇంకేం అవసరం లేదు. యూ కెన్ జస్ట్ ఇగ్నోర్. తర్వాత ఫిజన్ మాలిబ్డినం 1999 ఇస్ ఏ ఇది రీసెంట్ గా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫిజన్ మాలిబ్డినం 1999 ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ మాలిబ్డినం 1999 అనే ఈ న్యూక్లియర్ మెటీరియల్ ఏదైతే ఉందో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఐసోటోప్ ఏదైతే ఉందో ఇది మనకి లాట్స్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ దాంట్లో దీని ఫంక్షన్ చాలా ఎక్కువ ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద హెల్త్. దీనికి వాడతారు, ఏది వాడతారంటే మాలిబ్డినం 1999 తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. అయితే మాలిబ్డినం 99 ని మనకి అంత యూజ్ అవుతుంది కదా, దాన్ని ఎలా ప్రొడ్యూస్ చేసుకుంటున్నామంటే అది ఇంపార్టెంట్. ఏంటంటే టెక్నీషియం 1999 యొక్క ఐసోటోప్ ఇది. సో టెక్నీషియం ఐసోటోప్ అంటే మీకు తెలుసు కదా, లైక్ ఏవైతే రెండు వాటికి ప్రోటాన్స్ ఎక్కువ ఉండాలి, ప్రోటాన్స్ సేమ్ ఉండాలి. ఐఎమ్ సారీ, ఐసో అంటే సేమ్, టోప్స్ TOPE, P ఫర్ ప్రోటాన్స్. సో రెండు వాటిలో రెండు ఆటమ్స్ లో వాటికి ప్రోటాన్స్ సేమ్ ఉండాలి, వాటిని ఐసోటోప్స్. అంతకంటే ఎక్కువ డీటెయిలింగ్ వెళ్ళట్లేదు, ఇలా గుర్తుపెట్టుకోండి దయచేసి. అయితే ఆ మాలిబ్డినం 99 అనేది దాని పేరెంట్ ఏంటి అంటే దేని నుంచి ఇది తయారు చేయబడ్డారు అంటే టెక్నీషియం 1999 దట్ హ్యాస్ లాట్స్ ఆఫ్ మెడికల్ ప్రాపర్టీస్. అందుకంటే ఇంకేం అవసరం లేదు. యూ కెన్ జస్ట్ ఇగ్నోర్. న్యూట్రాన్ ఇర్రేడియేషన్ ఆఫ్ ఫాజిల్ 235 తో టెక్నీషియం 99M ఫామ్ అవ్వచ్చు. ఆ టెక్నీషియం 99M తో
మాలిబ్డినం ఫార్మ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. లైక్ యురేనియం 235తో టెక్నీషియం 99 దీని ద్వారా మాలిబ్డినం లైక్ మాలిబ్డినం 99 దిస్ హ్యాస్ మెడికల్ యూజ్. ఇది గుర్తుపెట్టుకోండి చాలు. ఇంకేం అవసరం లేదు. ఇదే వస్తుంది. సో యురేనియం 235తో టెక్నీషియం 99 వస్తుంది. 90 తో అది వస్తుంది. అంతేగాని దెన్ డైరెక్ట్ మిథనాల్ ఫ్యూయల్ సెల్. డైరెక్ట్ మిథనాల్ ఫ్యూయల్ సెల్. దీనిలో 2 ఇంపార్టెంట్ మోస్ట్ ఆస్పెక్ట్. అలాయ్ అంటే మనకు తెలుసు కదా 2 మెటల్స్ ని కలిపితే అలాయ్ ఫార్మ్ అవుతుంది. అట్లా ఒక అలాయ్ కోబాల్ట్ అండ్ ప్లాటినం కలిపిన ఒక అలాయ్ని మాంగనీస్ తో డోప్ చేస్తే అంటే మాంగనీస్ యాడ్ చేస్తే అంతకంటే ఇంకేం లేదు. యాంగనీట్ యాడ్ చేస్తే మనకి ఒక క్యాటలిస్ట్ అనేది ఫార్మ్ అవుతుంది. క్యాటలిస్ట్ అంటే ఎఫెక్టివ్ క్యాటలిస్ట్ ఆఫ్ డిఎఫ్ఎంసి అంటే డైరెక్ట్ మిథనాల్ ఫ్యూయల్ సెల్ దాన్ని ప్రమోట్ చేసేది ఒకటి ఫార్మ్ అవుతుంది. క్యాటలిస్ట్ అంటే విచ్ డస్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ద రియాక్షన్ బట్ స్పీడ్ అప్ ద రియాక్షన్. అంటే దాన్ని రియాక్షన్ లో పార్టిసిపేట్ కాకుండా దాన్ని స్పీడప్ చేస్తుంది. దాన్ని క్యాటలిస్ట్ అంటాం. సో మనకి డైరెక్ట్ అంటే మిథనాల్ నుంచి లిక్విడ్ మిథనాల్ నుంచి మనకి కెమికల్ ఎనర్జీ కన్వర్ట్ అయ్యి దాన్ని మనం ఎలక్ట్రికల్ ఎనర్జీగా స్టోర్ చేసుకునేది. దట్ ఈస్ డన్ బై ద డైరెక్ట్ మిథనాల్ ఫ్యూయల్ సెల్. ఆ డైరెక్ట్ మిథనాల్ ఫ్యూయల్ సెల్ ఏదైతే ఉందో డైరెక్ట్ గా మనకి దేని నుంచి వస్తుందంటే గిన ఈ ఒక క్యాటలిస్ట్ ఇది ప్రమోట్ చేయడం వల్ల డైరెక్ట్ మిథనాల్ నుంచి మనకి మిథనాల్ నుంచి కెమికల్ ఎనర్జీ వస్తుంది. ఆ కెమికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్ అయ్యి ఎలక్ట్రికల్ ఎనర్జీ స్టోర్ అవుతుంది. అంతే ఇంకేం అవసరం లేదు. అయితే డైరెక్ట్ మిథనాల్ దీనికి ఏది మనకి క్యాటలిస్ట్ గా పనిచేస్తుంది అంటే కోబాల్ట్ అండ్ ప్లాటినం అలాయ్ డోప్డ్ విత్ మ్యాంగనీస్ అది పనిచేస్తుంది. అంతకంటే ఇంకేం అవసరం లేదు. యూ కెన్ జస్ట్ ఇగ్నోర్. అయితే ఇట్ జనరేట్స్ ఆల్ క్లీనర్ ఎనర్జీ అండి. అదొకటి గుర్తుపెట్టుకోండి చాలు. Like it generates a cleaner energy and utilize all byproducts except carbon dioxide of the reaction. Carbon dioxide కాకుండా మిగతా అన్ని అది వాడేస్తుంది అంటే. తర్వాత we have completed 5th chapter. I am going to defense. Defense లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ ది లైక్ S-400 వెరీ ఇంపార్టెంట్ అండి. S-400 మిసైల్ ఇది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వెరీ ఇంపార్టెంట్. ఇది S-400 మిసైల్స్ వెరీ ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్. ఇది రష్యన్ వాళ్ళు బిల్డ్ చేసినవి. రష్యా స్టేట్ ఓన్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు బిల్డ్ చేసింది. దీన్ని మనము మనకి ఇండియాకి స్ట్రాటజిక్ గా చూస్తే డిఫెన్స్ పరంగా మనకి చైనా నుంచి పాకిస్తాన్ నుంచి రెండు నుంచి థ్రెట్ ఉంది. ఒకవేళ రెండింటి నుంచి వార్ వస్తే రెండింటి నుంచి కూడా ఇండియా సేవ్ అవ్వడానికి S-400 మిసైల్స్ ని మనము డిప్లాయ్ చేయగలుగుతున్నాము చేయబోతున్నాము. లైక్ బౌండరీస్ రెండు బార్డర్స్ లో అది వెరీ ఇంపార్టెంట్ అనమాట. రీసెంట్ గా డిప్లాయ్ చేసాం అది ఇంపార్టెంట్. అయితే S-400 గురించి కొద్దిగా తెలుసుకుందాము. S-400 అంటే వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ మొబైల్ లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. సర్ఫేస్ టు అంటే సర్ఫేస్ నుంచి ఎయిర్ లో వచ్చే థ్రెట్ ఏదన్నా కానీ దట్ కెన్ బి లైక్ ఆ దేశాల నుంచి డ్రోన్స్ కానీ మిసైల్స్ కానీ రాకెట్స్ కానీ ఈవెన్ ఫైటర్ జెట్స్ కానీ వాటిని వస్తే వాటిపై డిస్ట్రాయ్ చేసేస్తుంది. దట్స్ సో దట్ ఇట్ విల్ ప్రొటెక్ట్ అస్. సో దీనిలో మోస్ట్ ఇంపార్టెంట్ ఇది లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అండ్ ఇట్ క్యారీస్ కమాండ్ అండ్ కంట్రోల్. అంటే ఏంటంటే దానికి ఆన్ కమాండ్ ఇట్ వర్క్స్ అండ్ ఇట్ ఏబుల్ టు కంట్రోల్ అది దాని మీనింగ్. అంతకంటే ఇంకేం లేదు. అయితే మోస్ట్ ఇంపార్టెంట్ గా ఇట్ కెన్ డిటెక్ట్ అరౌండ్ థ్రెట్ రేంజ్ ఫ్రమ్ 400 కిలోమీటర్స్. అంటే మనకి శత్రు దేశం నుంచి డ్రోన్స్ కానీ మిసైల్ కానీ ఏదైనా వస్తుంటే మన దేశానికి 400 కిలోమీటర్స్ అంత దూరం నుంచి ఇది చేయగలదు. అండ్ 600 కిలోమీటర్స్ వరకు సర్వైలెన్స్ చేయగలదు. అంటే ఏమైనా వస్తున్నాయని చెప్పేసి ఎప్పుడు అట్లా చూస్తూ ఉంటాం. అది కూడా చేయగలదు. సైమల్టేనియస్లీ 80 ఏరియల్ టార్గెట్స్ ఒకవేళ 80 టార్గెట్స్ ఒకేసారి పోయి 80 టార్గెట్స్ ఒకేసారి ఇది డిస్ట్రాయ్ చేయగలదు. అంత కెపాసిటీ ఉన్నది. అండ్ అరౌండ్ 30 కిలోమీటర్ అంత హైట్ వరకు వస్తున్న అంత హైట్ వరకు వస్తున్న టార్గెట్స్ అన్నిటిని హిట్ చేయగలదు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి డిఫెన్స్ అనేది మోస్ట్ స్ట్రాటజిక్ లో అండ్ S-400 మిసైల్ వెరీ ఇంపార్టెంట్. దీనిలో మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఇండియన్ మేజర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఏవేవి అంటే ఇది ఇంపార్టెంట్. ఈ పేర్లు గుర్తుపెట్టుకోవాలి తప్పకుండా. వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దాన్ని VSHORAD. ఇది ఫోర్త్ జనరేషన్ మ్యాన్ పోర్టబుల్ సిస్టమ్. ఇది వెరీ ఇంపార్టెంట్. తర్వాత పృథ్వీ డిఫెన్స్ ఎయిర్ సిస్టమ్ కూడా మనది. దాని తర్వాత అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ విత్ రేంజ్ 150 to 200 కిలోమీటర్. తర్వాత ఆకాష్ వెపన్ వెరీ ఇంపార్టెంట్. షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. ఇది ఇండిజియస్ డెవలప్డ్ బై DRDO. ఇది వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత ప్రాజెక్ట్ కుషా గురించి ఒకే ఒక పాయింట్ తెలుసుకోవాలి. ప్రాజెక్ట్ కుషా అంటే లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ప్రాజెక్ట్. ఇది ఇంపార్టెంట్. అంటే 2028 29 లో దీన్ని మనం డిప్లాయ్ చేయబోతున్నాం. ఇది ఇంపార్టెంట్. బై ఆ టైంకి చెబుతుంది. ఇది DRDO ఈస్ గోయింగ్ టు లైక్ DRDO పర్వేక్ లో
ప్రాజెక్ట్ అనేది చేయడం జరుగుతుంది. అంతకంటే ఇంకేం అవసరం లేదు. యూ కెన్ జస్ట్ ఇగ్నోర్. అయితే దీంట్లో ఒకే ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకుంటే, దీంట్లో 3 లేయర్స్ ఆఫ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ ఉంటుంది. ఒకటి 150 కిలోమీటర్ లెవెల్లో ఫంక్షన్ అవుతుంటుంది. అంటే 150 కిలోమీటర్ అంత టార్గెట్ లో వస్తున్న డిస్ట్రాయ్ చేస్తుంటుంది. దాని తర్వాత 250 కిలోమీటర్ కి ఒక లేయర్, తర్వాత 350 కిలోమీటర్ ఇంకో లేయర్. సో ఈ 3 లేయర్స్ లో మనకి లైక్ బయట నుంచి వస్తున్న టార్గెట్స్ ని ఫైట్ చేసే కెపాసిటీ ఉంటుంది. అది ప్రాజెక్ట్ కుష. ఇట్ ఈస్ గోయింగ్ టు డిప్లాయ్ బై 28-29. ఈ ప్రాజెక్ట్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ డిఆర్డిఓ కింద ఇది వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత అదర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఏ ఉన్నాయి? ఏ డిఫెన్స్ సిస్టమ్ అంటే యుఎస్ వాళ్ళవి. యుఎస్ థర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏ కంట్రీది అని అడిగేస్తారు డైరెక్ట్ క్వశ్చన్. దట్ ఈస్ థర్డ్ అంటే టర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్. ఇది యుఎస్ఏ వాళ్ళది. ఇది గుర్తుపెట్టుకోండి దయచేసి. థర్డ్ అంటే ఎవరిదంటే ఇది అరౌండ్ 150-200 కిలోమీటర్ అంత రేంజ్ లో వస్తున్న వాటిని అన్నిటిని డిస్ట్రాయ్ చేయగలదు. బట్ ఫైటర్ జెట్ ని ఇది ఇంటర్సెప్ట్ చేసే అవకాశం లేదు. ఫైటర్ జెట్స్ ఎస్కేప్ అవ్వగలుగుతాయి. అంటే ఇప్పుడు మనం థర్డ్ మిసైల్స్ ని వాడామనుకో, ఫైటర్ జెట్స్ వేరే కంట్రీ నుంచి వస్తుంటే వాటినిపై ఇంటర్సెప్ట్ చేసి, అంటే వాటిని డిస్ట్రాయ్ చేసే శక్తి మిస్ అయిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి థర్డ్ లో. బట్ మనం S-400 ఏదైతే మనం చైనా అండ్ పాకిస్తాన్ బార్డర్ లో వాడుతున్నామో అవి ఫైటర్ జెట్స్ కూడా పోయి డిస్ట్రాయ్ చేస్తుంది. అది ఇంపార్టెంట్. సో యుఎస్ వాళ్ళ కనుక అడ్వాన్స్డ్ దే మనం డిప్లాయ్ చేస్తున్నాం. దట్ ఈస్ ఫ్రమ్ రష్యా. అది గుర్తుపెట్టుకోండి దయచేసి. తర్వాత యుఎస్ వాళ్ళది ఇంకొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్. యా, పాట్రాయిట్ అడ్వాన్స్డ్ కేబిలిటీ, PAC-3. ఇదొకటి, డీటెయిల్స్ అవసరం లేదు. తర్వాత నేషనల్ అడ్వాన్స్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్. ఇవి 3 యుఎస్ వాళ్ళది. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఐరన్ డోమ్ సిస్టమ్ ఏ కంట్రీది? ఏ కంట్రీది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇజ్రాయెల్ ది. వెరీ ఇంపార్టెంట్. ఇది మోస్ట్ అడ్వాన్స్డ్ షార్ట్ రేంజ్ గ్రౌండ్ టు ఎయిర్ మిసైల్. షార్ట్ రేంజ్ గ్రౌండ్ టు ఎయిర్ మిసైల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ డీటెయిల్ కూడా ఇంపార్టెంట్. ఐరన్ డోమ్ సిస్టమ్ అనేది ఇజ్రాయెల్ ది ఫస్ట్ పాయింట్. షార్ట్ రేంజ్ గ్రౌండ్ టు ఎయిర్ మిసైల్ అంటే గ్రౌండ్ నుంచి ఎయిర్ లో ఏదన్నా ఉంటే వాటిపై డిస్ట్రాయ్ చేస్తుంది. అంటే అంతకు మించి ఇంకేం అవసరం లేదు. అండ్ అంతకంటే ఇంకేం డీటెయిల్ అవసరం లేదు. దెన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంకొకటి, డేవిడ్ స్లింగ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇది ఎవరిది అంటే ఇజ్రాయెల్ దీన్ని రీసెంట్ గా వాడారు. ఇజ్రాయెల్ వాళ్ళది. రీసెంట్ గా ఈ హమాస్ దీనిలో హమాస్ రాకెట్స్ వస్తున్నప్పుడు వాటిపై ఇంటర్సెప్ట్ చేసి వాటిపై డిస్ట్రాయ్ చేసిందంటే ఇదే డేవిడ్ స్లింగ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. అంతే, అంతకు మించి ఇంకేం అవసరం లేదు. యూ కెన్ జస్ట్ ఇగ్నోర్ ఆల్ అదర్ పాయింట్స్. అది ప్లగ్ అండ్ పే మోడల్ లో వస్తుంది. అదంతా అవసరం లేదు మనకి. దాని తర్వాత స్కై షీల్డ్ ఇనిషియేటివ్. యూరోపియన్ వాళ్ళది స్కై షీల్డ్ ఇనిషియేటివ్. స్కై షీల్డ్ ఇనిషియేటివ్ ఫర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కోసం ఎవరు దీన్ని ఇనిషియేటివ్ తీసుకున్నారంటే యూరోపియన్ కంట్రీస్. యూరోపియన్ స్కై షీల్డ్ ఇనిషియేటివ్. దీనికి ఎవరెవరు జాయిన్ అయ్యారు అది ఇంపార్టెంట్. ఆస్ట్రేలియా అండ్ స్విట్జర్లాండ్ జాయిన్డ్. దీని మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే యూరోపియన్ ఎయిర్ అండ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ని ఇది క్రియేట్ చేస్తుంది. సో యూరోపియన్ ఎయిర్ అండ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ని క్రియేట్ చేయడానికి ESSI అనే సంస్థ వాళ్ళు ఇది చేసుకున్నారు. ఆ ఇనిషియేటివ్ ద్వారా దే ఆర్ గోయింగ్ టు క్రియేట్ దోస్ మిసైల్స్ అనమాట. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. దెన్ విల్ గో టు హైపర్సోనిక్ మిసైల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ టాపిక్ హైపర్సోనిక్ మిసైల్స్. దీంట్లో సోనిక్ అనే వర్డ్ వచ్చింది కాబట్టి ఐ వాంట్ టు లైక్ కమ్ విత్ ద బేసిక్స్. లెట్స్ ఆర్గనైజ్. సి, మ్యాక్ అనేది స్పీడ్ ఆఫ్ ద సౌండ్ ని మెజర్ చేసే యూనిట్ ని మ్యాక్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ ఏదైనా ఒక బాడీ మూవ్ అవుతుంది, అది లెస్ దెన్ స్పీడ్ ఆఫ్ ద సౌండ్ తో వెళ్తుంది కనుక దానికి సబ్ సోనిక్ అంటారు. సో ఇప్పుడు ఐఎమ్ రన్నింగ్ లెస్ దెన్ ద స్పీడ్ ఆఫ్ ద సౌండ్, దానికి నేను సబ్ సోనిక్ అంటారు అనమాట. సే ఐఎమ్ రన్నింగ్ విత్ ద స్పీడ్ ఆఫ్ సబ్ సోనిక్ అంటే మై స్పీడ్ ఈస్ లెస్ దెన్ స్పీడ్ ఆఫ్ సౌండ్ అని. సో ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు speed of the sound, that is transonic. Very very important. If it is more than speed of the sound, that is supersonic. If it is more than 5 times the speed of the sound, దాన్నే మనం హైపర్సోనిక్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే హైపర్సోనిక్ మిసైల్స్ అంటే అట్లీస్ట్ 5 టైమ్స్ ఆర్ మోర్ దెన్ 5 టైమ్స్ అంత స్పీడ్ ఉంటుంది కాబట్టి దీన్ని హైపర్సోనిక్ మిసైల్స్ అంటారు. ఇది గుర్తుపెట్టుకుందాము. దెన్ విల్ గో విత్ ద ఈ డయాగ్రామ్ మీరు క్లియర్ గా చూడండి. ఈ డయాగ్రామ్ టెల్స్ లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. పాత్ ఆఫ్ మిసైల్స్ చూస్తే వెరీ వెరీ ఇంపార్టెంట్. మిసైల్స్ అవి లైక్ ఎలా వెళ్తాయి ఆ పాత్ ని బేస్ చేసుకునేసి వాటికి బాలిస్టిక్ మిసైల్స్ లేకపోతే క్రూజ్ మిసైల్స్ అని రెండుగా చెప్పవచ్చును. వెరీ వెరీ ఇంపార్టెంట్. బాలిస్టిక్ మిసైల్స్ అండ్ క్రూజ్ మిసైల్స్ రెండుగా చెప్పవచ్చు. సి, బాలిస్టిక్ మిసైల్స్ చూడండి, అట్మాస్ఫియర్ కంటే పైన అంటే అవుటర్ స్పేస్ లెవెల్ కి వెళ్ళి అంతవరకు వెళ్ళి తర్వాత లైక్ దాన్ని ఇట్ విల్ ఆటోమేటిక్ గా లైక్ గ్రావిటీ బేస్ గా ఇది కిందకి వచ్చేస్తుంది. కిందకి వెళ్ళి టార్గెట్ ని హిట్ చేస్తుంది. దట్ పాత్ ఈస్ ఫాలోడ్ బై ద బాలిస్టిక్ మిసైల్. వెరీ వెరీ ఇంపార్టెంట్.
వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇది ఫస్ట్ కండిషన్ అట్మాస్ఫియర్ కంటే పై లెవెల్ వరకు వెళ్తుంది. పై లెవెల్ వరకు వెళ్ళాక అలా పైకి వెళ్ళేసి అలా దాని తర్వాత ఇది నార్మల్ ఇక్కడ వెళ్ళాక ఇక్కడ వెళ్ళాక వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ వెళ్ళాక ఇక్కడ నుంచి ఇది పారాబోలా పాత్ లోనే వస్తుంది. అంటే నీకు అక్కడ నుంచి మానోవరింగ్ కెపాసిటీ ఉండదు. అది బాలిస్టిక్ మిసైల్. అదే నీకు క్రూజ్ మిసైల్స్ చూస్తే క్రూజ్ మిసైల్స్ తక్కువ హైట్ లోనే అంటే అట్మాస్ఫియర్ లోపలే అంటే బియాండ్ అట్మాస్ఫియర్ ఇస్ స్పేస్ అవుటర్ స్పేస్ కాకుండా దాని లోపలే లైక్ లైక్ లోపలే మనము ఈ అంత హైట్ లోనే వెళ్ళి నీకు టార్గెట్ పై హిట్ చేసేటివి క్రూజ్ మిసైల్స్. అయితే వీటిలో 2 రకాలు మళ్ళీ. హైపర్సోనిక్ లైక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టాప్. హైపర్సోనిక్ బూస్ట్ గ్లైడ్ వెహికల్ ఒకటి. ఇది కూడా క్రూజ్ మిసైలే అండ్ హైపర్సోనిక్ క్రూజ్ మిసైల్ అండి. ఇది హైపర్సోనిక్ బూస్ట్ గ్లైడ్ వెహికల్ అంటే ఇది రాకెట్ తో ఇక్కడ వరకు రాకెట్ తో పాటు వెళ్తుంది. రాకెట్ తో పాటు ఆ వెహికల్ ని తీసుకెళ్లి ఆ మిసైల్ ని తీసుకెళ్లేసి ఆ మిసైల్ కి ఒక మొమెంటం వచ్చేంత వరకు అది సపోర్ట్ చేస్తుంది. అది సపోర్ట్ చేశాక దాని తర్వాత ఆ మొమెంటం ని బేస్ చేసుకునేసి ఇది టార్గెట్ వైపు ఇట్లా టార్గెట్ వైపు మెనోవర్ చేస్తూ ఆ మెకానిజం తో టార్గెట్ హిట్ చేస్తుంది. దట్ ఈస్ హైపర్సోనిక్ బూస్ట్ గ్లైడ్ వెహికల్. అదే హైపర్సోనిక్ క్రూజ్ మిసైల్ చూస్తే ఇది హైలీ డిఫికల్ట్ టు డిటెక్ట్. ఇంకా హైపర్సోనిక్ క్రూజ్ మిసైల్ ఎవరైనా వాడుతున్నారు అంటే శత్రు దేశాలు దీన్ని కనిపెట్టలేవు. అంటే అంత మాన్యువరింగ్ కెపాసిటీస్ ఎట్లా అంటే లోయర్ అట్మాస్ఫియర్ లోనే ఇది ఇట్లా టర్న్స్ తీసుకుంటూ పోయి కూడా టార్గెట్ పోయి హిట్ చేస్తుంది. అంత కెపాసిటీ ఉంటుంది హైపర్సోనిక్ క్రూజ్ మిసైల్ లో. సో విత్ దట్ వీ హావ్ కంప్లీటెడ్ బాలిస్టిక్ మిసైల్ అంటే ఏంటి, హైపర్సోనిక్ మిసైల్ అంటే మ్యాక్ అంటే ఏంటి అదంతా చూసాం. అయితే రీసెంట్ గా ఇరాన్ వాళ్ళు ఒక హైపర్సోనిక్ మిసైల్ నేమ్ ఫటా టార్గెట్ రేంజ్ 1400 కిలోమీటర్ దీన్ని డొమెస్టిక్ గా చేస్తున్నారు. దీన్ని ప్రజెంట్ చేయడం అనేది జరిగింది అంటున్నారు. సో హైపర్సోనిక్ మిసైల్ అంటే ఏంటి, టిపికలీ దాని మ్యాక్స్ స్పీడ్ మోర్ దెన్ 5 టైమ్స్ ద స్పీడ్ ఆఫ్ ద సౌండ్ ఉంటుంది. అదొక ఫస్ట్ పాయింట్ మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. తక్కువ హైట్ ఉంటుంది. ఇక్కడ చూడండి అట్మాస్ఫియర్ కంటే తక్కువ హైట్ ఉంటుంది, లోవర్ ఆల్టిట్యూడ్. అదొక ఇంపార్టెంట్ పాయింట్. హైపర్సోనిక్ మిసైల్స్ 2 టైప్స్ ఉంటుంది. హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ అండ్ హైపర్సోనిక్ క్రూజ్ వెహికల్. హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ వచ్చేసి రాకెట్ ని యూజ్ చేస్తారు. ఆ రాకెట్ తో ఒక హైట్ వరకు తీసుకెళ్ళేసి ఏదైతే ఆ మిసైల్ మనం చేస్తున్నాం దానికి ఒక మొమెంటం వచ్చేలాగా చేసి ఆ మొమెంటం తో ఇట్ ఇస్ గోయింగ్ టు హిట్ అనమాట. దాని తర్వాత హైపర్సోనిక్ క్రూజ్ మిసైల్ వచ్చేసి వెరీ 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 ఇంపార్టెంట్. ఇది ఎయిర్ బ్రీతింగ్ హై స్పీడ్ ఇంజిన్స్ ఆర్ స్కామ్ జెట్స్. ఇది వెరీ ఇంపార్టెంట్. ఎయిర్ బ్రీతింగ్. సో ఎయిర్ బ్రీతింగ్ అంటే ఎయిర్ బ్రీతింగ్ ఎందుకు స్పీడ్ ఇంజిన్స్, ఇది ఎందుకు ఎయిర్ బ్రీతింగ్ హై స్పీడ్ ఇంజిన్స్ ఎందుకంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. నీకు ఆబ్వియస్ గా నువ్వు ఆక్సిడైజర్ అవ్వడానికి నువ్వు ఆక్సిజన్ ట్యాంక్ అవి తీసుకెళ్లాల్సి వస్తుంది. అవి తీసుకోకుండా నువ్వు ఎయిర్ బ్రీతింగ్ అంటే లోయర్ అట్మాస్ఫియర్ లో ఉన్న గ్యాస్ ని నువ్వు తీసేసుకునేసి అది ఆటోమేటిక్ గా ఇగ్నైట్ అయ్యేసి దానికి కావాల్సిన ఫంక్షన్ ఫ్యూయల్ అనేది ఎనర్జీ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఎయిర్ బ్రీతింగ్ హై స్పీడ్ ఇంజిన్స్ దాన్ని స్క్రామ్ జెట్ అంటున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. హైపర్సోనిక్ క్రూజ్ మిసైల్స్ ఆర్ ఎయిర్ బ్రీతింగ్ స్పీడ్ ఇంజిన్స్ ఆర్ హైపర్సోనిక్ క్రూజ్ మిసైల్స్ ఆర్ స్క్రామ్ జెట్స్. ఇది గుర్తుపెట్టుకోండి దయచేసి, వేరేది ఏం అవసరం లేదు. సో దీని వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే మనం ఎక్కువ ఓన్లీ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది అండ్ దీన్ని ఎవరు డిటెక్ట్ చేయలేరు. ఆ ఎగ్జాంపుల్స్ అవే దీనికి స్పీడ్ అండ్ మాన్యువబిలిటీ ఎక్కువ ఉంటుంది అండ్ లాంగ్ రేంజ్ నార్మల్ అండి. ఇవేం అడగరు. యూ కెన్ జస్ట్ ఇగ్నోర్ ఆల్ దీస్ థింగ్స్. అయితే హైపర్సోనిక్ టెక్నాలజీ ఇండియాలో ఎట్లా ఉంది అది ఇంపార్టెంట్. హైపర్సోనిక్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ వెహికల్ ప్రోగ్రామ్ మన ఇండియాకు ఒక ప్రోగ్రామ్ అది టెస్టెడ్ విత్ మార్చ్ 6 స్క్రామ్ జెట్ అంటే స్పీడ్ ఆఫ్ ద సౌండ్ కి 6 టైమ్ అంతా వెళ్తుంది. ఇది కూడా స్క్రామ్ జెట్ అంటే అట్మాస్ఫియర్ నుంచి గాలి తీసేసుకునేసి దాని హెల్ప్ అనమాట. ఆ మెకానిజం కూడా ఉంటుంది దీనికి అంటున్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకంటే సో హైపర్సోనిక్ వెపన్స్ ప్రోగ్రామ్స్ ఇప్పటి వరకు ఏ కంట్రీస్ ఉంది అదొకటి ఇంపార్టెంట్. యుఎస్ఏ, రష్యా, చైనా దీనికి లీడ్ చేస్తున్నాయి. వాళ్ళు ఆస్ట్రేలియా, ఇండియా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్ అవన్నీ ఇంకా డెవలప్ చేస్తున్నాయి. అయితే ఇప్పటికే యుఎస్ఏ, రష్యా, చైనా వాళ్ళది సక్సెస్ఫుల్ గా ఉంది. ఇంకోటి రీసెంట్ గా రష్యా వాళ్ళు హైపర్సోనిక్ అడ్వాన్స్డ్ మిసైల్ జిర్కాన్ దీన్ని వాడడం అనేది జరిగింది. ఉక్రెయిన్ మీద మిసైల్స్ ఇచ్చేస్తారు కదా, అప్పుడు వాళ్ళు హైపర్సోనిక్ మిసైల్స్ ని వాడారు. దాని పేరు జిర్కాన్. ఇది వాడడం అనేది జరిగింది. అయితే రీసెంట్ డెవలప్మెంట్స్ మనం చూస్తే రీసెంట్ డెవలప్మెంట్స్ ఇంపార్టెంట్ అండి. ఎండో అట్మాస్ఫెరిక్ ఇంటర్సెప్టర్ మిసైల్ రీసెంట్ గా డిఆర్డిఓ సి నుంచి మిసైల్ లాంచ్ చేస్తే అవి
లైక్ అన్ని థ్రెడ్స్‌ని పోయి డెస్ట్రాయ్ చేసే కెపాసిటీ. ఆ మిసైల్ పేరే ఎండో అట్మాస్ఫెరిక్ ఇంటర్సెప్టర్ మిసైల్. దీన్ని కండక్ట్ చేయడం అనేది జరిగింది. అంతకంటే ఇంకేం అవసరం లేదు. యూ కెన్ జస్ట్ ఇగ్నోర్. అంతకంటే ఇంక యూ కెన్ జస్ట్ ఇగ్నోర్. సో, మనము అన్ని బాలిస్టిక్ మిసైల్స్ నుంచి థ్రెట్ నుంచి కాపాడుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది. వెరీ, వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత బాలిస్టిక్ మిసైల్ అంటే ఆల్రెడీ నీకు చెప్పడం జరిగింది. బాలిస్టిక్ మిసైల్‌కి ఎగ్జాంపుల్స్ చూడండి. 'పృథ్వీ', 'అగ్ని' ఆర్ బాలిస్టిక్ మిసైల్స్. తర్వాత క్రూజ్ మిసైల్స్. ఇంకొకటి ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ కూడా ఉంది. దాని రేంజ్ 5500 కిలోమీటర్ అంత. ఇది అంత దీనిపై డ్యామేజ్ చేయగలదు. అది వెరీ, వెరీ ఇంపార్టెంట్. వెరీ, వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత క్రూజ్ మిసైల్స్ ఏంటో ఇంతకు ముందు డెఫినిషన్ అంతా చెప్పాను. దానికి ఎగ్జాంపుల్ చూస్తే గిన బ్రాహ్మోస్ ఇంపార్టెంట్ అన్నమాట. ఈ ఎగ్జాంపుల్స్ ఒకటి చూసుకోండి. దాని తర్వాత విల్ గో విత్ ద ప్రళయ్ బాలిస్టిక్ మిసైల్. అదర్ దీనిలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏదో అది మాత్రం చెప్పుకుంటూ వచ్చేస్తాను. ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదు. ఐ వాంట్ టు సమ్ అప్ కంప్లీట్ బుక్ అన్నమాట వీలైతే ఇదే వీడియోలో. సో, లెట్స్ స్టార్ట్ దిస్. ప్రళయ్ మిసైల్ గురించి, ప్రళయ్ బాలిస్టిక్ మిసైల్ గురించి వెరీ, వెరీ ఇంపార్టెంట్. దీన్ని ఇండిజినస్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా బిల్డ్ చేయడం అనేది జరిగింది. వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఇండిజినస్ ఇది డెవలప్డ్ బై డిఆర్డిఓ. రేంజ్ 150 to 500 కిలోమీటర్. షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్ లో సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్. దీనిలో సాలిడ్ ఫ్యూయల్ ప్రొపైలెంట్ బేస్డ్ ఆన్ పృథ్వీ డిఫెన్స్ వెహికల్ బేస్డ్ గా ఇది బిల్డ్ చేయడం అనేది జరిగింది. అంతకంటే ఇంకేం అవసరం. ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి. బిల్డ్ బై డిఆర్డిఓ. ప్రళయ్ మిసైల్ దేనికోసం? ఇండియా సక్సెస్ఫుల్లీ టెస్ట్ ఫైర్ దిస్ వన్. అదొకటి ఇంపార్టెంట్. సాలిడ్ ఫ్యూయల్ ఉంటుంది. ఇది షార్ట్ రేంజ్ కాబట్టి మీరు చూడండి 150 to 500 అంతే ఉంది షార్ట్ రేంజ్. 150 to 500 సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్. సర్ఫేస్ టు సర్ఫేస్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత అస్త్రా మిసైల్. అస్త్రా ఇది లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ తేజస్ has commissioned this one. Light combat aircraft Tejas has successfully tested this Astra missile. దీని మెయిన్ చూస్తే డిఆర్డిఓ ఇండిజినస్లీ డెవలప్ డిఆర్డిఓ లైక్ బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్. ఈ ఒక పాయింట్ ఇంపార్టెంట్. దాని తర్వాత మనకి హైలీ మానోవరింగ్ సూపర్సోనిక్ ఎయిర్ క్రాఫ్ట్. అది ఒకటి ఇంపార్టెంట్. అంటే హైలీ మానోవరింగ్ అంటే గిన లైక్ అనేబుల్ టు డిటెక్ట్ అంటే టౌన్స్ అన్ని ఎక్కువ కూడా చేసే కెపాసిటీ ఉంటుంది. ఆల్ వెదర్ డే అండ్ నైట్ కేబిలిటీ ఉంటుంది. అంటే ఇట్ కెన్ ఫంక్షన్ డే నైట్ అన్ని టైమ్స్ లో. అది ఒకటి ఇంపార్టెంట్. అంతకంటే ఇంకేం అవసరం లేదు. యూ కెన్ జస్ట్ ఇగ్నోర్ రిమైనింగ్ థింగ్స్. మ్యాక్స్ స్పీడ్ ఈస్ 4.5. జస్ట్ ఉన్నట్టు చూడండి. ఏదైనా పాయింట్స్ మనకి ఇగ్నోర్ అంటే ఆప్షన్స్ ఎక్స్క్లూడ్ చేయడానికి పనికొస్తుంది. యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ దట్ ఈస్ స్పైక్ నాన్ లైన్ ఆఫ్ సైట్. యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్. ఒకటే ఒకటి అడుగుతాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ అని 4 ఇచ్చేస్తాడు. దట్ కెన్ బి ద ఈజీ అండ్ డిఫికల్ట్ క్వశ్చన్ టూ. ఎవరికైతే ఈ చదువుంటారో అది స్పైక్ నాన్ లైన్ ఆఫ్ సైట్ మిసైల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని మనం టిక్ కొట్టేస్తే అయిపోతుంది. అది వెరీ, వెరీ ఇంపార్టెంట్. వెరీ, వెరీ ఇంపార్టెంట్ అనమాట. అయితే లైక్ ఇది ఎక్కడి నుంచి ఇండియా తీసుకుందంటే ఇజ్రాయెల్ నుంచి తీసుకున్నారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. అంతకంటే ఇంకేం అవసరం లేదు. యూ కెన్ జస్ట్ ఇగ్నోర్. ఇది 6th జనరేషన్ స్పైక్ మిసైల్ అంట. యూ కెన్ జస్ట్ ఇగ్నోర్ ఆల్ దీస్ థింగ్స్. బట్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యాంటీ గైడెడ్ మిసైల్ అన్నప్పుడు మీరు స్పైక్ నాన్ లైన్ సైట్ మిసైల్ అనేది గుర్తుపట్టగలగాలి. తర్వాత డ్రోన్స్, ఎయిర్ క్రాఫ్ట్, సబ్మరీన్స్ వాటిలో రీసెంట్ గా న్యూస్లు ఏవి ఉన్నాయి వాటి గురించి కొద్దిగా. డ్రోన్స్ ఆర్ అన్మాన్డ్ వెహికల్స్. దీని గురించి వెరీ, వెరీ ఇంపార్టెంట్ విషయాలు మాత్రమే. టాక్టికల్ ఎయిర్ గ్రౌండ్ ప్లాట్ఫామ్ ఫర్ సర్వైలెన్స్ బియాండ్ లైక్ హారిజన్ 201. ఇదేం లేదండి. రీసెంట్ గా లైక్ దీన్నే మనం ఏమంటామంటే తపాస్ యుఏవి అన్మాన్డ్ ఏరియల్ వెహికల్. దీన్ని మనము రీసెంట్ గా సక్సెస్ఫుల్ గా లైక్ కంట్రోలింగ్ కేబిలిటీ ఈ అన్మాన్డ్ ఎయిర్ వెహికల్ ఈ డ్రోన్ ని కంట్రోల్ చేసే కెపాసిటీ రీసెంట్ గా మనం సక్సెస్ఫుల్ గా చేయడం అనేది జరిగింది. దట్ ఈస్ అంతకంటే ఏం లేదు. సో టపాస్ యుఏవి అనేది ఏంటంటే గిన లైక్ యూ నీడ్ టు నో దట్ ఈస్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ ఫ్రమ్ ఐఎన్ఎస్ లైక్ ఐఎన్ఎస్ సుభద్ర నుంచి ఇది అవడం జరిగింది. అంతకంటే ఇది ఇండిజినస్ డెవలప్డ్. లైక్ ప్రీవియస్లీ రుస్తుం 2 ఉన్నింది. రుస్తుం 2 వచ్చేసి మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ అన్మాన్డ్ వెహికల్. అది మీడియం ఆల్టిట్యూడ్ ఉన్నింది. అదొకటి గుర్తుపెట్టుకోండి. డెవలప్డ్ బై బెంగళూరు బేస్ ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్. ఏం అవసరం లేదు. యూ కెన్ జస్ట్ ఇగ్నోర్. తర్వాత ఆటోనమస్ ఫ్లయింగ్ విత్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్. ఇది లైక్ డిఆర్డిఓ సక్సెస్ఫుల్ గా
లైక్ ఈ ఫ్లయింగ్ వింగ్ దీన్ని ఇచ్చేసింది. లైక్ యూ కెన్ జస్ట్ ఇగ్నోర్ అండి. యూ కెన్ జస్ట్ ఇగ్నోర్. నాట్ నెసెసరీ. యూ కెన్ జస్ట్ ఇగ్నోర్. యూ కెన్ జస్ట్ ఇగ్నోర్. లైక్ ఒకటి ఈ డెమాన్‌స్ట్రేటర్ ఇట్ వర్క్స్ విత్ జీపీఎస్ ఎయిడెడ్ జీఈఓ. గగన్ యూజ్ చేసింది ఒకటి గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆటోనమస్ ఫ్లయింగ్ వింగ్ టెక్నాలజీ గగన్, లైక్ స్పేస్ లో చెప్పుకున్నాం కదా, ఆ గగన్ టెక్నాలజీ యూజ్ చేస్తుంది సర్వేలెన్స్. అది గుర్తుపెట్టుకోండి. అందుకే తర్వాత MQ-9B రీపర్. MQ-9B రీపర్ ఇది లైక్ యుఎస్ వాళ్ళు దీన్ని లైక్ అమ్మడానికి, ఇండియాకి అమ్మడానికి వాళ్ళు అప్రూవ్ ఇవ్వడం జరిగింది. అదొకటి గుర్తుపెట్టుకోండి. MQ-9B రీపర్ ఇండియా ఏ కంట్రీ నుంచి కొంటుంది అంటే ఇది ఆబ్వియస్ గా డ్రోన్స్. ఇవి ఈ టైప్ ఆఫ్ డ్రోన్స్ మనం యుఎస్ నుంచి తీసుకుంటున్నాం. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఈ డ్రోన్స్ మనకు మామూలుగా దే ఫ్లై ఓవర్ ద హారిజన్ వయా శాటిలైట్ ఫర్ ఓవర్ 30 అవర్స్. అవసరం లేదు. యూ కెన్ జస్ట్ ఇగ్నోర్ ఆల్ దీస్ థింగ్స్. యూ కెన్ జస్ట్ ఆల్ దీస్ థింగ్స్. దీనికి నావీ కూడా వాడడానికి ట్రై చేస్తుంది. ఇది 2 టైప్స్. స్కై గార్డియన్ అండ్ సీ గార్డియన్ 2 టైప్ ఉంటుంది. జస్ట్ అలా గుర్తుపెట్టుకొని వదిలేయండి అంతే. ఎక్కడన్నా మనకు ఒక ఆప్షన్ వస్తే దానికి ఎక్స్‌క్లూడ్ చేయడానికి పనికొస్తుంది. అంతకంటే అవసరం లేదు. డోంట్ డూ పీహెచ్‌డీ సార్. డోంట్ డూ పీహెచ్‌డీ సార్. జస్ట్ మనకి తెలియాలి. ఏది దేనిది, అది ఏంటి అని తెలియాలి. ఎయిర్ క్రాఫ్ట్ హెలికాప్టర్స్‌లో MH-60R లైక్ రోమియో హెలికాప్టర్ ఇది ఇండియన్ నేవీ వాళ్ళు లైక్ లైక్ యుఎస్ నుంచి రిసీవ్ చేసుకోవడం అనేది జరిగింది. 6th MH-60R హెలికాప్టర్ ఫ్రమ్ యుఎస్. సో లైక్ రోమియో ఇవి హెలికాప్టర్ ఎక్కడి నుంచి, ఏ కంట్రీ నుంచి, అది ఇంపార్టెంట్ అన్నమాట. దీన్ని ఎవరు బిల్డ్ చేశారు, దీనికి ఏ కెపాసిటీ ఉంది, అదంతా ఎక్కువేం అవసరం లేదండి. అది గుర్తుపెట్టుకోండి దయచేసి. లైక్ ఇది యాంటీ సబ్‌మరైన్ వార్‌ఫేర్, సర్వైలెన్స్, యాంటీ షిప్పింగ్, సెర్చ్ అండ్ రెస్క్యూ కేపబిలిటీస్ ఇవన్నీ దీనికి ఉంటాయి. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత ధ్రువ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్. దీనిలో రీసెంట్‌గా గవర్నమెంట్ రెగ్యులేటరీ బాడీ ఒకటి లైక్ దీనికి ఆహ్, సేఫ్టీ బిల్డ్ చేయండి అని చెప్పి ధ్రువ హెలికాప్టర్‌కి ఒక ఇన్‌స్ట్రక్షన్ ఇవ్వడం అనేది జరిగింది. అది అంతకంటే ఇంకేం ఏది యూ కెన్ జస్ట్ ఇగ్నోర్ అండి. ధ్రువ అడ్వాన్స్డ్ హెలికాప్టర్ దీని గురించి అడగడానికి ఏం లేదు. యూ కెన్ జస్ట్ ఇగ్నోర్. తర్వాత లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజస్. ఇది ఇంపార్టెంట్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. దయచేసి దీనిలో కొన్ని ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోండి. లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ మనకెందుకంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దీన్ని 7 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ కన్సిస్టెంట్ గా సక్సెస్ఫుల్ గా వాడగలిగింది. ఇది 4.5 జనరేషన్ ఆల్ వెదర్ అండ్ మల్టీ రోడ్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్. దీనికి లాట్స్ ఆఫ్ అఫెన్సివ్ ఎయిర్ సపోర్ట్ కూడా ఇచ్చే కెపాసిటీ ఉంటుంది. అండ్ లైక్ అన్ని థ్రెడ్స్ నుంచి కూడా ఇది ఇచ్చేసే అవకాశం ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇట్ కెన్ డిస్ట్రాయ్, ఇట్ కెన్ లైక్ గ్రౌండ్ అటాక్ కూడా వాడొచ్చు. క్లోజ్ లో ఉన్న వస్తువులకి వాడొచ్చు. అఫెన్సివ్ ఎయిర్‌పోర్ట్ అంటే ఎయిర్ లో పోయి డిస్ట్రాయ్ చేయొచ్చు. ఇవన్నీ వాడొచ్చు. దీన్ని ఎవరు ఈ లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ దేని గురించి ఎవరు డిజిగ్నేట్ చేశారంటే ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ప్రొడ్యూస్డ్ బై హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఇది స్మాలెస్ట్ అండ్ లైటెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఇన్ క్లాస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో లైక్ ఎల్‌సిఐ ఈస్ ది స్మాలెస్ట్ అండ్ లైటెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్. ఫైట్ ఫ్యూలింగ్ ప్రోబ్ అండ్ ఇదంతా అవసరం లేదు. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. స్మాలెస్ట్ అండ్ లైటెస్ట్. దెన్ విల్ గో టు నెక్స్ట్ వన్. లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రచండ్. లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజస్ ఒకటి, లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రచండ్ ఒకటి. దానికి దీనికి తేడా కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ప్రచండ్ అనేది మల్టీ రోల్ కంబాట్ హెలికాప్టర్. లైక్ ఆ స్పెసిఫిక్ థింగ్ అక్కడ ఉండదు. అది గమనించండి. ఇది కూడా సేమ్ హెచ్ఏఎల్ వాళ్ళే బిల్డ్ చేయడం అనేది జరిగింది. ఇది ఓన్లీ అటాక్ హెలికాప్టర్ ఇన్ ద వరల్డ్ దట్ కెన్ ల్యాండ్ అండ్ టేక్ ఆఫ్ అట్ అన్ ఆల్టిట్యూడ్ ఆఫ్ 5000 మీటర్. ఇది లైక్ ఈ హెలికాప్టర్స్ లైక్ ఇక్కడ ల్యాండ్ అయ్యేసి అక్కడ నుంచి 5000 మీటర్స్ అంతా టేక్ ఆఫ్ అవ్వగలదు. ఆ స్పెసిఫిక్ థింగ్ దీన్ని ప్రచండికి ఉన్న కేబిలిటీ ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కేబుల్ ఆఫ్ ఫైరింగ్ ఎయిర్ టు గ్రౌండ్ అండ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్. ఎయిర్ టు గ్రౌండ్ మిసైల్స్ గానీ, ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ గానీ స్పెసిఫిక్ గా ఇది డిస్ట్రాయ్ చేసే అవకాశం ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనికి లైక్ ట్విన్ ఇంజిన్, శక్తి ఇంజిన్ అనేది వాడడం జరుగుతుంది. 5.8 టన్స్ అంత శక్తి ఇంజిన్. ఇవి రెండు ఇంపార్టెంట్ అండి. ప్రచండ్ ఇంపార్టెంట్, తేజాస్ ఇంపార్టెంట్. ఇవి రెండు లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్. రెండు ఇంపార్టెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. యాహ్! ఇది కూడా ఇండిజినస్ డెవలప్డ్ ఐఏఎస్ ప్రెజెంట్.
వెరీ ఇంపార్టెంట్. ప్రచండ్ మీన్స్ చాలా ఫియర్స్‌ఫుల్‌గా అంటే చాలా ఆహ్, చాలా శక్తివంతంగా ఇది చేసే ఇది ఉంటుంది కేపబిలిటీస్. దెన్ సబ్‌మెరైన్స్‌లో చూస్తే మనకి 75 ప్రాజెక్ట్ 75 ఇండియా 75-1 ఇది సబ్‌మెరైన్స్ దానికోసము. అయితే ఇది మనకి 75 అనేది ఆల్రెడీ మనకి 75 ఉంది. ప్రాజెక్ట్ 75 ఉంది. ఆ ప్రాజెక్ట్ 75 ఏంటంటే మనకి లైక్ మనం ఇండిజినస్‌గా సబ్‌మెరైన్స్‌ని కన్‌స్ట్రక్ట్ చేయాలి. విత్ ద టెక్నాలజీ టేకెన్ ఫ్రమ్ ఓవర్‌సీస్ ఫర్మ్స్. సో, ఓవర్‌సీస్ వాళ్ళ నుంచి టెక్నాలజీ మనము తీసుకొనేసి అంటే వాళ్ళ స్టేక్ హోల్డర్స్ తీసుకొనేసి ఇండిజినస్‌గా బిల్డ్ చేయాలి. అది 75. 75 1 వచ్చేసి లైక్ ఆహ్, మనం ఫారెన్ కొలాబరేటర్స్ దీన్ని టై అప్ చేస్తాం. సో, మనము వెరీ, వెరీ ఇంపార్టెంట్. మనము బయట కంట్రీలో ఓవర్‌సీస్ ఫర్మ్స్‌తో టెక్నాలజీని అడాప్ట్ చేసుకొనేసి ఇండిజినస్‌గా సబ్‌మెరైన్స్‌ని బిల్డ్ చేయాలి. అది ప్రాజెక్ట్ 75. ఓకే. 75-1 స్టెప్ హెడ్ అన్నమాట. దానిలో వచ్చేసి మనము ఫారిన్ కొలాబరేటర్స్‌తో టై అప్ అవుతాము. కొలాబరేటర్స్ టైప్ అయ్యేసి ఇది చేయడం అనేది జరుగుతుంది. వెరీ, వెరీ ఇంపార్టెంట్. దీనిలో మనము 75-1లో 6 కన్వెన్షనల్ సబ్‌మెరైన్స్ బిల్డ్ చేయడం అనేది జరుగుతుంది. వెరీ, వెరీ ఇంపార్టెంట్. అందుకంటే ఇంకేం అవసరం లేదు. లైక్ సబ్‌మెరైన్స్ ఏంటి అంటే మనకు మామూలుగా నీకు తెలుసు కదా! మనము ఏవన్నా దీని నుంచి వస్తుంటే వాటికి సెన్స్ చేయడము అండ్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ సిస్టమ్ కూడా దీనికుంటుంది. జస్ట్ యూ కెన్ లుక్ దీస్ ఫ్యాక్ట్స్ 75 ఏంటి? 75-1 ఏంటి? అది గుర్తుపెట్టుకోండి చాలు. దెన్ ఐఎన్ఎస్ ఇంపాల్ మనము మనకి ఇండిజినస్‌గా 4 మిసైల్స్ ఉన్నాయి. 4 మిసైల్స్ ఉన్నాయి. వెరీ, వెరీ ఇంపార్టెంట్. లైక్ అవి ఇండిజినస్‌గా లైక్ విశాఖపట్నం క్లాస్ స్టెల్త్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ అండర్ ప్రాజెక్ట్ 15 బి. ప్రాజెక్ట్ 15 బిలో 4 మిసైల్స్ ఉన్నాయి. దానిలో ఐఎన్ఎస్ ఇంఫాల్ అనేది థర్డ్ అన్నమాట. వెరీ, వెరీ ఇంపార్టెంట్. దీనిలో ఈ టర్మ్ చూడండి దయచేసి. లైక్ స్టెల్త్ గైడెడ్ మిసైల్స్ డిస్ట్రాయర్ అంటే వెరీ, వెరీ ఇంపార్టెంట్. లైక్ మనం మిసైల్స్ ఏవైతే వస్తాయో వాటిని మనము సర్వైవలెన్స్ లో కూడా అవి కంటికి కనపడకుండా వాటిని స్టెల్త్ అంటారన్నమాట. సో అట్లాంటి వాటికి కూడా ఇది పోయి డిస్ట్రాయ్ చేసేస్తుంది. వెరీ, వెరీ ఇంపార్టెంట్. సో కొన్ని లాట్స్ ఆఫ్ మిసైల్స్ మనం లాంచ్ చేసేటప్పుడు మనకి సర్వేలెన్స్ మెకానిజమ్స్ ఉంటాయి. మన సర్వేలెన్స్ మెకానిజమ్స్ కూడా వాటిని డిటెక్ట్ చేయలేకుండా ఉండాలంటే వాటికి స్టెల్త్ అనేది ఉంటది. దాని ద్వారా అవి డిటెక్ట్ చేయలేము. అటువంటి వాటికి కూడా ఇది పోయి డిస్ట్రాయ్ చేస్తుంది. అవి చేయడానికే ప్రాజెక్ట్ 15 బి అదే విశాఖపట్నం క్లాస్ స్టెల్త్ గైడ్ మిసైల్ డిస్ట్రాయర్స్ అవి 4 బిల్డ్ చేయడానికి. దాంట్లో థర్డ్ వచ్చేసి ఐఎన్ఎస్ ఇంఫాల్. అంతకంటే ఇంకేం అవసరం లేదు. వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఈ అండర్‌స్టాండింగ్ ఉండాలి మీకు ఫస్ట్. అయితే ఈ అండర్‌స్టాండింగ్‌తో పాటు కొన్ని ఫ్యాక్ట్స్ దయచేసి దీనికి సంబంధించినవి గుర్తుపెట్టుకోండి. ఇది మనకి మామూలుగా ప్రాజెక్ట్ 15 అనేది కోల్‌కతా క్లాస్ ఐ థింక్ ఇది ఇక్కడ ఉంది. యాహ్! సీ ప్రాజెక్ట్ 15 అనేది కోల్‌కతా క్లాస్. ప్రాజెక్ట్ 15 అనేది ఢిల్లీ క్లాస్. అవి ఎట్లయితే బిల్డ్ చేస్తున్నామో దానికి అనుగుణంగానే విశాఖపట్నం క్లాస్ 15 బి అది ఇంపార్టెంట్ అన్నమాట. సో వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఈ ఐఎన్ఎస్ ఇంపాల్ దీనిలో లైక్ స్టెల్త్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్స్ బిల్డ్ చేస్తున్నారు. అవి 4 ఉన్నాయి. 15 వచ్చేసి కోల్‌కతా క్లాస్. 15 వచ్చేసి లైక్ విశాఖపట్నం క్లాస్. అండ్ 15 వచ్చేసి ఢిల్లీ క్లాస్. దీని మెయిన్ ఏంటంటే లైక్ ఇంకా 2 డెస్ట్రాయర్స్ ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ లో. ఆ 2 డెస్ట్రాయర్స్ వచ్చేసి ఐఎన్ఎస్ విశాఖపట్నం అండ్ ఐఎన్ఎస్ మార్ముగావ్. వీటి మెయిన్ ఉద్దేశం ఏంటంటే లైక్ మనం లైక్ ఇండియన్ నేవీ వాళ్ళు వార్‌షిప్ డిజైన్ బ్యూరో డెసిగ్నేట్ లైక్ ఇండియన్ నేవీ వాళ్ళు వార్‌షిప్ డిజైన్ బ్యూరోగా వీటిని డెసిగ్నేట్ చేయడం అనేది జరిగింది. దట్ ఈస్ ఇంపార్టెంట్ అన్నమాట. దీని ద్వారా ఏమవుతుందంటే మనకి ఆ స్టెల్త్ ఏదైతే ఉంటుందో స్టెల్త్ గైడెడ్ మిసైల్స్ పోయి డిస్ట్రాయ్ చేయడానికి ఇవి మనం స్పెసిఫిక్ గా తయారు చేస్తున్నాం. ఈ మిసైల్ ఐఎన్ఎస్ ఇంఫాల్ మిసైల్ ఏదైతే ఉందో దట్ దాంతో పాటు మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ తో పాటు ఇంకా సమ్మోస్ సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ ఇవి 2 మిసైల్స్ తర్వాత టార్పిడో లైక్ ఇండిజినస్ టార్పిడో లాంచర్స్ వీటి అన్నిటితో లైక్ ఇది పొందుపరిచి ఉంటుంది. అది ఇంపార్టెంట్ అంతే. అంతకుమించి ఇంకేం అవసరం లేదు. ఇంకా
మీరు ఇవన్నీ ఇగ్నోర్ చేసేయొచ్చండి. వేరే ఫ్యాక్ట్స్ అంతా చిన్న చిన్న ఫ్యాక్ట్స్ అంతా ఇంపార్టెంట్ కాదు. ఫస్ట్ మనకు ఒకటే ఒకటి. ఎందుకంటే మనకి స్టెల్త్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్స్ వల్ల లాభం ఏంటంటే, మన సర్వేలెన్స్ సిస్టమ్స్ మిస్ అయిన వాటికి కూడా మనం డిస్ట్రాయ్ చేయొచ్చు. అంటే మనకి ఒక లేయర్ ఆఫ్ సెక్యూరిటీ అనేది పెరుగుతుంది గదా! దానికోసం ఇది ఇంపార్టెంట్. అలా గుర్తుపెట్టుకోండి దయచేసి. దాని తర్వాత మనకి ఇంపార్టెంట్ న్యూస్‌లు ఏమున్నాయంటే గిన, ధనుష్ ఆర్టిల్లరీ గన్స్. యూ కెన్ జస్ట్ ఇగ్నోర్ ధనుష్ అంటే ఏంటి? లైక్ మాక్సిమం ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి దీనిలో. ధనుష్ ఆర్టిలరీ గన్స్ ఫస్ట్ ఇండిజినస్లీ బిల్డ్ లాంగ్ రేంజ్ ఆర్టిలరీ గన్. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అన్ని చిన్న చిన్నవన్నీ గుర్తుపెట్టుకోలేమండి ఎగ్జామ్ లో. ఒకవేళ ఈవెన్ ఇఫ్ యూ ట్రై టు రిమెంబర్ ఎవ్రీథింగ్, వీటిలో నుంచి అలా వచ్చినా కూడా మనము ఎగ్జామ్ లో మనకి ఇది అవుతుంది. ఇంపార్టెంట్ థింగ్స్ మిస్ అవ్వకూడదు. మొత్తం గుర్తుపెట్టుకోవడం వల్ల మనమే లూజ్ అవుతాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత క్లస్టర్ బాంబ్స్. యూ కెన్ జస్ట్ ఇగ్నోర్ క్లస్టర్ బాంబ్స్. యుఎస్ఏ హాస్ డిసైడెడ్ టు సప్లై. అంటే ఉక్రెయిన్ కి క్లస్టర్ బాంబ్స్ ఇస్తాము అనుకుంటే, క్లస్టర్ బాంబ్స్ అంటే ఏంటి అనేది గుర్తుపెట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్ లేదు. లైక్ ఒక 10 to 100 అంత స్మాల్ బాంబర్స్ మొత్తం క్యారీ చేస్తుంది. సబ్ యూనిటెన్స్ దాన్నే, లైక్ మొత్తం లైక్ 10 to 100 స్మాల్ స్మాల్ బాంబ్లెట్స్ మొత్తం క్యారీ చేస్తే దాని మొత్తాన్ని కలిపి లైక్ క్లస్టర్ బాంబ్ అంటారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి చాలు. ఇది ఒక రీసెంట్ గా జరుగుతున్న న్యూస్ లో యుఎస్ఏ వాళ్ళు ఉక్రెయిన్ కి సప్లై చేద్దాము అని చెప్పి డిసైడ్ చేసుకున్నారంట. అంతకంటే ఇంకేం అవసరం లేదు. యూ కెన్ జస్ట్ ఇగ్నోర్. దాని తర్వాత నీరాక్షి. నీరాక్షి ఈజ్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే లైక్ ఇది ఆటోనమస్ అండర్ వాటర్ వెహికల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ నీరాక్షి. ఇండియాస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండి. ఆటోనమస్ అండర్ వాటర్ వెహికల్, దాని నీరాక్షి. ఇది మనకి మన మైన్ డిటెక్షన్ గానీ, మైన్ డిస్పోజల్ గానీ, అండర్ వాటర్ సర్వేలెన్స్ గానీ, సర్వీస్ గానీ వాటికన్నిటికి హెల్ప్ అవుతుంది. సో నీరాక్షి అంటే ఏంటి అనేది గుర్తుపెట్టుకోండి. ఇది ఆటోనమస్ అండర్ వాటర్ వెహికల్. దీన్నే మనము నీరాక్షి అంటాం. ఇది రీసెంట్ గా లాంచ్ చేయడం జరిగింది. ఇది ఎవరు బిల్డ్ చేస్తారు? ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇది వెరీ ఇంపార్టెంట్. జిఆర్ఎస్సి లిమిటెడ్, గార్డెన్ రీచ్ సబ్ బిల్డర్స్ ఇంజనీర్స్ లిమిటెడ్ విత్ ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ వాళ్ళు. మీ ఎంఎస్ఎంఈ ఎంటిటీ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళతో ఇది బిల్డ్ చేయడం అనేది జరిగింది. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. అంతకంటే ఇంకేం లేదు, అవసరం లేదు. తర్వాత వరుణాస్త్ర. వరుణాస్త్రలో ఏం మనకి ఇంపార్టెంట్? లైక్ ఇది ఇది ఇండిజినస్లీ డెవలప్డ్ షిప్ లాంచ్డ్ యాంటీ సబ్‌మరైన్ టార్పిడో. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఇండిజినస్లీ డెవలప్డ్ షిప్ లాంచ్డ్ యాంటీ సబ్‌మరైన్ టార్పిడో. లైక్ ఇది ఎవరు బిల్డ్ చేశారంటే గిన, వైజాగ్ బేస్డ్ నావల్ సైన్స్ అండ్ టెక్నాలజీ లాబొరేటరీ వాళ్ళు బిల్డ్ చేశారు. అంతకంటే ఇంకేం అవసరం లేదు. ఎంత రేంజ్ అవన్నీ, స్పీడ్ ఎంత అవన్నీ మనం గుర్తుపెట్టుకోలేము ఎగ్జామ్ వరకు. దెన్ థర్మోబారిక్ బాంబ్. ఎందుకంటే ఇంతకంటే ఎక్కువ గుర్తుపెట్టుకునేటివి చాలా ఉన్నాయి. యూ ఆర్ నాట్ రీడింగ్ ద సింగిల్ బుక్. అందుకనే మోస్ట్ ఇంపార్టెంట్ ఆ టర్మ్స్ వాటి గుర్తుపెట్టుకొని అలా వెళ్ళిపోతూ ఉండండి. తర్వాత థర్మోబారిక్ బాంబ్. థర్మోబారిక్ బాంబ్ అంటే వీటినే ఫ్యూయల్ ఎయిర్ ఎక్స్‌ప్లోజివ్స్ అంటారు. అది గుర్తుపెట్టుకోండి దయచేసి. ఫ్యూయల్ ఎయిర్ ఎక్స్‌ప్లోజివ్స్ అంటారు థర్మోబారిక్ బాంబ్స్‌ని. దీని మెయిన్ ఉద్దేశ్యం ఏంది? దీనికి మెయిన్‌గా ఏం చేశారంటే, మనకి లైక్ మాసివ్ బ్లాస్ట్ వేవ్ లాగా మాసివ్ బ్లాస్ట్‌ని క్రియేట్ చేయాలంటే, మనము వీటిని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఫ్యూయల్ ఎయిర్ ఎక్స్‌ప్లోజివ్స్‌ని చేయడం జరుగుతుంది. దీనిలో మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఎందుకొచ్చిందంటే, రీసెంట్‌గా మయన్మార్‌లో మిలిటరీ వాళ్ళు ఈ అక్కడున్న పాపులేషన్‌కి ఏదైతే ఉన్నారో ఆ ప్రొటెస్ట్ అవన్నీ కంట్రోల్ చేయడానికి లైక్ ఈ బాంబ్స్‌ని వాడారు అని చెప్పి రీసెంట్ న్యూస్ వచ్చింది. అంతకంటే ఇంకేం అవసరం లేదు. యూ కెన్ జస్ట్ ఇగ్నోర్ ఆల్ అదర్ థింగ్స్. బట్ థర్మోబారిక్ బాంబ్స్ ఆర్ కాల్డ్ ఫ్యూయల్ ఎయిర్ ఎక్స్‌ప్లోజివ్స్. అదొక్కటి గుర్తుపెట్టుకోండి చాలు. ఇంకేం అవసరం లేదు. దెన్ విల్ గో టు ద ప్రాజెక్ట్ సంజయ్. ప్రాజెక్ట్ సంజయ్. ప్రాజెక్ట్ సంజయ్ రీసెంట్‌గా మనకి బాటిల్ ఫీల్డ్ సర్వేలెన్స్ సిస్టమ్ ఒకటి డెవలప్ చేయడం అనేది జరిగింది. అదే ప్రాజెక్ట్ సంజయ్. బాటిల్ ఫీల్డ్ సర్వేలెన్స్ సిస్టమ్. దాన్నే ఇది ఇజ్- ఇది ఇంపార్టెంట్. దీని మెయిన్ ఎయిమ్ ఏంటంటే గిన, మనకి మల్టిపుల్ సర్వేలెన్స్ సెంటర్స్ ని బిల్డ్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. అంతే ఇంపార్టెంట్. ఇంకేం అవసరం లేదు. యూ కెన్ జస్ట్ ఇగ్నోర్ ఆల్ అదర్ థింగ్స్. యూ కెన్ జస్ట్ దెన్ విల్ గో టు ద 7th చాప్టర్ అవార్డ్స్ అండ్ ప్రైజెస్. దీనిలో మోస్ట్ ఇంపార్టెంట్ గా మనకి నోబెల్ ప్రైజెస్ వీటి గురించి. ఈ అవార్డ్స్ అండ్ ప్రైజెస్ లో ఫస్ట్ ప్రైజ్ నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ ఇన్ 2023. ప్రిలిమ్స్ కి ఏది ఇంపార్టెంటో అదే చెప్పడానికి ట్రై చేస్తా. మీరు అంతకంటే ఎక్కువ డీప్ గా వెళ్ళకండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫిజిక్స్ లో ఎలక్ట్రాన్ డైనమిక్స్ ఇన్ మ్యాటర్ దానిపైన స్టడీ చేయడం వల్ల వీళ్ళకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని ఎవరికి వచ్చింది? 3 సైంటిస్ట్. ఒకటి ఫెర్రీ అగోస్టిని, ఫెర్నిక్ ఫ్రెనిక్
అండ్ అని ఎల్ హులియర్. పేర్లు దయచేసి గుర్తుపెట్టుకోండి. ప్రొనౌన్సియేషన్ కెన్ గో రాంగ్ బికాస్ దే ఆర్ ప్రాపర్ నౌన్స్. బట్ వీళ్ళు ముగ్గురికి ఫిజిక్స్ లో వచ్చింది. ఎందుకు వచ్చిందంటే గన మనకి ఆటమ్స్ లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆ ఆటమ్స్ లో ఎలక్ట్రాన్స్ ఎంత స్పీడ్ గా వెళ్తాయి అనే డైనమిక్స్ ఆ ఆస్పెక్ట్ మీద స్టడీ చేశారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. దే హావ్ ఫౌండ్ దట్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అంటే సెకండ్ లో చాలా తక్కువ పార్ట్, అంటే అంత తక్కువ పార్ట్, అంత పార్ట్ లోనే లైక్ ఇవి పల్సెస్ లాగా మూవ్ అవుతాయి. అంటే దాని స్పీడ్ చాలా ఎక్కువ ఉంటుంది అని. సో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే అవి మూవ్ అయిపోతాయి అని నీట్ గా చెప్పడం జరిగింది. దాన్నే మనం ఆటో సెకండ్ పల్సెస్ అంటున్నాం. ఆటో సెకండ్ పల్సెస్ ఆఫ్ లైట్ అంటున్నాం. దీనిలో ఫస్ట్ సైంటిస్ట్ ఫస్ట్ సైంటిస్ట్ ఎవరు? లైక్ ఫెర్రీ అగోస్టిన్. తిని ఏం చేశాడంటే వెరీ ఇంపార్టెంట్. ఒక చిన్న పాయింట్ లో చెప్పేస్తాను. ఫెర్రీ అగోస్టిన్ ఏం చేశాడంటే లైక్ ఒక గ్యాస్ అట్లా వెళ్తున్న గ్యాస్ లో మధ్యలో లేజర్ లైట్ పాస్ చేశాడు. సో లేజర్ లైట్ ఏంటి? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లేజర్ లైట్ ఇట్లా పాస్ చేస్తే అంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ఈ ఎలక్ట్రాన్ మూవ్మెంట్ ఎంత స్పీడ్ వెళ్తుంది అని కనుగొనడానికి ట్రై చేశాడు. ద బేస్డ్ ఆన్ ద లేజర్ లైట్ అన్నమాట. దాని తర్వాత దాని తర్వాత ఫస్ట్ సైంటిస్ట్ చేసిన డెవలప్మెంట్ యూజ్ చేసుకుని సెకండ్ 2 అండ్ 3 ఇద్దరు సైంటిస్ట్ ఫెర్రీ అగోస్తిని అండ్ ఫెర్రీ క్రౌన్జిక్ వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు ట్రైన్ అలా వెళ్తుంటుంది కదా. చిక్ గ్యాప్ చిక్ 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 చిక్. ఆ మధ్యలో గ్యాప్ వస్తుంది చూడ, ఆ గ్యాప్ మాత్రం వదిలేసి ఆ సౌండ్ వచ్చిన ప్రతి చోట లేజర్ లైట్ వదలడం, గ్యాప్ లేజర్ లైట్ వదలడం, గ్యాప్ లేజర్ లైట్ వదలడం. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ ఆ గ్యాప్ కాకుండా ఆ చిన్న ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ఎలక్ట్రాన్ మూవ్మెంట్ ఎంత స్పీడ్ ఉంది అలా కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. దాని ద్వారా వాటి స్పీడ్ ఎంతో ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది అనమాట. అంతకంటే ఇంకేం లేదు. లెస్ట్ దీనికి దేని మీద వచ్చింది అనేది ఒకటి ఇంపార్టెంట్. ఒకటి ఎలక్ట్రాన్ డైనమిక్స్ ఇన్ మ్యాటర్, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ద వరల్డ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఎక్స్ప్లోర్డ్ విత్ ద షార్టెస్ట్ ఆఫ్ లైట్ పల్సెస్. ఇదొకటి జస్ట్ అలా గుర్తుపెట్టుకోండి. ఆటో సెకండ్ పల్సెస్. దాన్ని ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఏదైతే దానో మనం ఆటో సెకండ్స్ అంటున్నాము. మెయిన్ గా దీనికి మెయిన్ ఎందుకు డిఫికల్టీ అంటే గిన చాలా ఎక్కువ స్పీడ్ ఉంటుంది కాబట్టి దాని ఎగ్జాక్ట్ స్పీడ్ కనుక్కోవడం చాలా కష్టము. దానికి కనుగొన్నారు కాబట్టి వీళ్ళు వీళ్ళకి ఇది రావడం అనేది జరిగింది. దీన్ని మనం ఎక్కడెక్కడ వాడొచ్చు అంటే గిన మెడికల్ దీనిలలో, మరి లైక్ అల్ట్రా ఫాస్ట్ ఎలక్ట్రానిక్స్ దానిలో ఎలక్ట్రాన్స్ ఎలక్ట్రాన్స్ మూవ్మెంట్ ని కంట్రోల్ ఎక్కడెక్కడ చేయాలో అటువంటి వాటన్నిటిలోను. అండ్ లైక్ మెట్రాలజీలో కూడా వాడొచ్చు, అల్ట్రాసౌండ్ మెట్రాలజీ కూడా వాడొచ్చు. అంతకంటే ఇంకేం అవసరం. దెన్ విల్ గో టు ద నోబెల్ ప్రైజ్ ఇన్ కెమిస్ట్రీ. ఎక్కువ డీటెయిల్ అవసరం లేదు. ఐ జస్ట్ వాంట్ టెల్ ఏది కోర్ పాయింట్, ఆ కోర్ పాయింట్ దాని మీద మనకు క్వశ్చన్ వస్తుంది, వాటిని మనం ఐడెంటిఫై చేయాలి. అదే కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్ ఇన్ కెమిస్ట్రీ మనం చూసినట్టయితే లైక్ మౌంగి బి బావెండి లూయిస్ ఈ బ్రూస్ అండ్ లైక్ అలెస్కి యాకిమోవ్, ఈ 4 మెంబర్స్ కి కెమిస్ట్రీలో వచ్చింది. వీళ్ళు ఏంటంటే దే హావ్ ఐడెంటిఫై క్వాంటమ్ డాట్స్. ఆ క్వాంటమ్ డాట్స్ ని వీళ్ళు కనుగొనడం అనేది జరిగింది. ఇవి క్వాంటమ్ డాట్స్ అంటే మ్యాన్ మేడ్ సెమీ కండక్టర్ పార్టికల్స్ అన్నమాట. మ్యాన్ మేడ్ సెమీ కండక్టర్ పార్టికల్స్ ఆఫ్ 10 నానోమీటర్ సైజ్. అంత చిన్న సెమీ కండక్టర్ ని కనుగొన్నారు. దాని కోసము వీళ్ళకి ఇది ఇది రావడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మ్యాన్ మేడ్ సెమీ కండక్టర్ ఆఫ్ పార్టికల్ ఆఫ్ లెస్ దెన్ 10 లైక్ నానోమీటర్. అయితే వీటికి ఇంపార్టెంట్ గా ఒక ప్రాపర్టీ కూడా ఉంది. ఆ ప్రాపర్టీ ఏంటంటే డిఫరెంట్ గ్యాసెస్ ఎమిట్ చేసినప్పుడు దీనికి డిఫరెంట్ లైట్స్ అనేది ఎమిట్ చేయడం జరుగుతుంది. అది కూడా కనుగొన్నారు అనమాట. సో దే గ్లో డిఫరెంట్లీ ఇన్ డిఫరెంట్ కలర్స్ అనమాట. అదొకటి కనుగొన్నారు. అండ్ దానికి మోస్ట్ ఇంపార్టెంట్ గా ఏంటంటే వీటికి హార్మ్లెస్ గా మల్టీ హ్యూమన్ బాడీలో కూడా ఇవి ఇంజెక్ట్ చేయొచ్చు. హార్మ్లెస్ అండ్ లాట్స్ ఆఫ్ మెడికల్ ఫంక్షన్స్ కూడా ఉన్నాయి. అదొకటి గుర్తుపెట్టుకోండి చాలు. సో లైక్ బయో ఇమేజింగ్ మెడిసిన్, ఎందుకంటే ఇవి మన బాడీలో కూడా సెండ్ చేసి వాటికి మన బాడీకి ఎక్కడ డిస్ట్రాయ్ కాకుండా వాడొచ్చు. క్వాంటమ్ కంప్యూటింగ్ లో వాడొచ్చు. ఎనర్జీ అండ్ అదర్ సోర్సెస్, ఫోటోవోల్టాయిక్ సెల్స్ లో, సోలార్ కాన్సన్ట్రేషన్ వాటిలో అన్నిటిలోనూ వాడొచ్చు. అండ్ క్యూడీ ఎల్ఈడీస్ లో కూడా వాడచ్చు. ఆగ్మెంటెడ్ రియాలిటీ అండ్ క్వాంటమ్ డాట్ లైట్ ఎమిటింగ్ డయోడ్స్ లో కూడా వాడొచ్చు. అంతకంటే ఏం అవసరం లేదు. సో క్వాంటమ్ డాట్స్ అంటే ఏంటి ఇంపార్టెంట్, ఆ క్వాంటమ్ డాట్స్ మీద ఆ నలుగురు పేర్లు ఇంపార్టెంట్. దాని తర్వాత ఎక్కడ అప్లికేషన్స్ ఇంపార్టెంట్. అంతకంటే ఇంకేం అవసరం లేదు. ఫిలిమ్స్ అంతకంటే అవసరం లేదండి. ఐఎమ్ జస్ట్ ఫోకసింగ్ ఆన్ ఫిలిమ్స్. తర్వాత నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజియాలజీ ఆర్ మెడిసిన్ లో, నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజియాలజీ ఆర్ మెడిసిన్ లో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ మనం గుర్తుపెట్టుకుంటే 2 సైంటిస్టులకి, ఒకటి కాటలిన్ క్యారికో అండ్ డ్రూ వెస్మాన్, వీళ్ళిద్దరికి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అగెనిస్ట్ కోవిడ్-19 కనుగొనడం వల్ల ఇది వచ్చింది. కోవిడ్-19 కి అగెనిస్ట్ గా
వ్యాక్సిన్స్ లాట్స్ ఆఫ్ డిఫరెంట్ మెథడ్స్ వచ్చాయి. ఇండియా కూడా డీఎన్ఏ బేస్డ్ వ్యాక్సిన్స్ డెవలప్ చేయాలని ట్రై చేసిందండి. హౌఎవర్ అది ఇంకా చేస్తుంది. బట్ ఆర్ఎన్ఏ బేస్డ్ ఇంకా కష్టం. ఎందుకంటే డిఎన్ఏ రెప్లికేషన్ అయిందనుకోండి. లైక్ డిఎన్ఏ నుంచి డిఎన్ఎస్ అయితే దాన్ని రెప్లికేషన్ ఆఫ్ డిఎన్ఏ అంటారు. ఒకవేళ డిఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏ ఫారెన్ అయితే దాన్ని ట్రాన్స్క్రిప్షన్ అంటారు. ఆ ఎంఆర్ఎన్ నుంచి మనకి ప్రోటీన్ ఫామ్ అయితే దాన్ని ట్రాన్స్లేషన్ అంటారు. ఇది బేసిక్. లైక్ దీనిలో లైక్ ఆర్ఎన్ఏ ఏంటి, డిఎన్ఏ ఏంటి, ఇదంతా వెరీ బేసిక్ సైన్స్. ఏం అవసరం లేదు. యూ కెన్ జస్ట్ రీడ్ వన్స్, యూ విల్ గెట్ ఇట్, నో ప్రాబ్లం. దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎంఆర్ఎన్ఏ బేస్డ్ వ్యాక్సిన్ ఇచ్చేయడం వల్ల ఇచ్చేసారు అంతే, ఇంకేం అవసరం లేదు. సో ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ డెవలప్డ్ బై ఎవరు? ఇదొక్కటి బై ఫైజర్, లైక్ బయోఎన్టెక్ అండ్ మోడర్నా. వీళ్ళు ఇప్పుడు దీన్ని డెవలప్ చేస్తున్నారు. ఇదొకటి గుర్తుపెట్టుకోండి, ఇంకేం అవసరం లేదు. ఇదొకసారి చూసుకోండి, ఈ వ్యాక్సిన్స్. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఏం అవసరం లేదు, బట్ ఎక్కడన్నా పనికి రావచ్చు. ఒకసారి అలా చూసుకోండి. రిలేటెడ్ కాన్సెప్ట్స్, రెండు కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్ అండి. ఒకటి ఎంఐఆర్ఎన్ఏ, ఇంకొకటి ఆర్ఎన్ఏఐ. రెండు ఇంపార్టెంట్ అండి, రెండింటికి చిన్న డిఫరెన్స్ ఉంది. ఎంఆర్ఎన్ఏ అంటే ఏం లేదు, మన ఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ మొత్తంలో దే కోడ్ ఫర్ ప్రోటీన్స్, మనందరికి తెలుసు. దానిలో కొన్ని నాన్ కోడింగ్ ఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ ఉంటాయి. అవి ఎటువంటి అమైనో యాసిడ్ కూడా అవి కోడ్ చేయవు. వాటిని మనం మైక్రో ఆర్ఎన్ఏ అంటాం అనమాట. మైక్రో ఆర్ఎన్ఏ, ఎంఐఆర్ఎన్ఏ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. అవి మనకి లైక్ క్యాన్సర్ కి ఎగనెస్ట్ గా ఫైట్ చేయడానికి ఇవి చాలా హెల్ప్ అవుతుంది. ఎలా హెల్ప్ చేస్తుంది అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి ఎంఆర్ఎన్ఏని బైండ్ చేసి ఎంఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ బైండ్ చేసుకునేసి మనకి ప్రోటీన్ ప్రొడక్షన్ కాకోకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. దాని ద్వారా జీన్ ఎక్స్ప్రెషన్ కాకుండా చేస్తుంది. సో దట్ మనకి ఈ ఎంఐఆర్ఎన్ఏ దాని ద్వారా క్యాన్సర్ కి ఎగనెస్ట్ గా ఫైట్ చేయడానికి వెళ్ళిపోతుంది. అదొకటి ఇంపార్టెంట్. దాని తర్వాత ఆర్ఎన్ఏ ఇంటర్ఫేస్ ఒకటి చూసినట్టయితే, ఆర్ఎన్ఏ ఇంటర్ఫేస్ అంటే ఏం లేదు, ఆర్ఎన్ఏ ఇంటర్ఫరెన్స్ అనేది ఒక కాన్సెప్ట్. ఆర్ఎన్ఏ ఇంటర్ఫరెన్స్. దీనిలో మనము డబుల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏస్ ని యూజ్ చేసి ఆర్ఎన్ఏస్ ఎక్కడ ఉన్నాయి అని ఐడెంటిఫై, ఎంఆర్ఎన్ఏ ఎక్కడ ఉంది అని ఐడెంటిఫై చేస్తాం. వెరీ ఇంపార్టెంట్. డబుల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏస్ యూజ్ చేసి మనము ఎంఆర్ఎన్ఏస్ ఎక్కడ ఉన్నాయి అని ఆ సైట్స్ మనం కనుగొనడం అనేది జరుగుతుంది. దాని ద్వారా మనము లైక్ వాటి నుంచి ఇదయ్యే లైక్ ఎంజైమ్స్ కానీ ప్రోటీన్స్ కానీ ఏవైతే వాటిని డిస్ట్రాయ్ చేయొచ్చు. డిస్ట్రాయ్ చేసి మనం ఇండైరెక్ట్ గా ఏం చేస్తున్నాము, జీన్ ఫంక్షన్ ని ఇన్హిబిట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్ అన్నమాట. ఇంతకంటే ఇంకేం అవసరం లేదు. యూ కెన్ జస్ట్ ఇగ్నోర్ all other things. With that we have completed this one successfully. Then we'll go to 8th chapter, miscellaneous. Very very important and miscellaneous. ఇంకా ఫస్ట్ రేర్ హిగ్స్ బోసాన్ డీకే. దీని గురించి మోస్ట్ ఇంపార్టెంట్ గా లెట్స్ సీ వాట్స్ దిస్. న్యూస్ లో ఏమొచ్చిందంటే రీసెంట్ గా మనకి సెర్న్ అనే ఇన్స్టిట్యూట్ ఉంది, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. దట్ యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్, సెర్న్ అనే ఇన్స్టిట్యూట్. అది రీసెంట్ గా ఏం కనుగొందంటే, దట్ హోస్ట్ లార్జ్ హార్డన్ కొలైడర్ అనేది ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో ఉంది. అది రీసెంట్ గా దాని ద్వారా ఏం కనుక్కున్నారంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, హిగ్స్ బోసాన్ అనేది రీసెంట్ గా జెడ్ బోసాన్ అండ్ ఫోటాన్ గా డీకే అవుతోంది అని కనుగొన్నారు. దీని ఇంప్లికేషన్స్ ఏంటి ఇదంతా కొద్దిగా లెట్స్ సీ. సెర్న్ అంటే ఫస్ట్ చూసుకుందాం. ఇది రీసెర్చ్ బాడీ, ఫండమెంటల్ స్ట్రక్చర్, లైక్ యూనివర్స్ యొక్క ఫండమెంటల్ స్ట్రక్చర్ ఏంటి అండ్ బేసిక్ కన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ మ్యాటర్ ఏంటి అది స్టడీ చేయడానికి ఇది రీసెర్చ్ సంస్థ. ఇండియా దీనికి అసోసియేట్ మెంబర్. ఇది ఇంపార్టెంట్. హిగ్స్ బోసాన్ మనం చూసినట్టయితే, హిగ్స్ బోసాన్ అంటే ఏంటంటే లైక్ ఇది సబ్ అటామిక్ పార్టికల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్నే గాడ్ పార్టికల్ అని కూడా అంటారు. అంతకంటే ఇంకేం గుర్తుపెట్టుకోకండి. హిగ్స్ బోసాన్ అనేది సబ్ అటామిక్ పార్టికల్, దాన్ని గాడ్ పార్టికల్ అని కూడా అంటారు. అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ గా ఇది ఒక ఎనర్జీ ఫీల్డ్ ద్వారా ఈ పార్టికల్ మనం మూవ్ చేస్తే అది దట్ విల్ ఎక్స్పీరియన్స్ లైక్ ఒక ఫోర్స్ అనేది గురవుతుంది. అందుకని అప్పుడు మనం దాన్ని హిగ్స్ ఫీల్డ్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక ఎనర్జీ ఫీల్డ్ ద్వారా దీనికి మనం పాస్ ఆన్ చేస్తే ఒక ఫోర్స్ గురవుతుంది. ఎక్కడైతే అది ఫోర్స్ గురవుతుందో ఆ ఏరియాని మనం హిగ్స్ ఫీల్డ్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంతకంటే అక్కడ ఏం అవసరం లేదు, యూ కెన్ జస్ట్ ఇగ్నోర్. అయితే హిగ్స్ బోసాన్కి ఏం ప్రాపర్టీస్ ఉంటాయి, మాస్ ఎంత ఉంటుంది? 125.35 గిగా ఎలక్ట్రాన్ వోల్ట్స్ అంత మాస్ ఉంటుంది. మాస్ ఇంపార్టెంట్ కాదు, కానీ ఇది స్కేలార్ పార్టికల్. ఇది ఇంపార్టెంట్. దాని డైరెక్షన్ అంటే ఉండదు, స్పిన్ ఉండదు, జీరో స్పిన్ ఉంటుంది, అండ్ డు నాట్ పొసెస్ యాంగులర్ మూమెంట్. ఇది ఇంపార్టెంట్. యాంగులర్ మూమెంట్ ఎందుకు ఉంటుంది? దాని డైరెక్షన్ ఉంటుంది కాబట్టి యాంగులర్ మూమెంటం ఉండదు.
స్కేలార్ పార్టికల్ అంటున్నాం కదా, అది గుర్తుపెట్టుకొని చాలు. అండ్ లైఫ్ టైం చూస్తే గిన వెరీ షార్ట్ టైం ఉంటుంది, ర్యాపిడ్ గా డీకే అవుతుంది, అది గుర్తుపెట్టుకొని చాలు. ఇట్ నార్మల్లీ డీకేట్స్ ఇంటూ లైక్ పేర్ ఆఫ్ ఫోటాన్స్ అండ్ పేర్ ఆఫ్ డబ్ల్యూఆర్ జెడ్ బోసాన్స్ నార్మల్ గా. అయితే రీసెంట్ గా ఏం చేసింది, రీసెంట్ గా ఈ ఫోటాన్స్ పేర్ ఆఫ్ డబ్ల్యూఆర్ జెడ్ బోసాన్స్ ఏదైతే ఉందో ఇది అవ్వడం అనేది జరిగింది అని. దీనివల్ల ఇంప్లికేషన్స్ ఏంటి, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇంప్లికేషన్స్ ఇంపార్టెంట్ అనమాట. ఆ ఇంప్లికేషన్స్ ఏంటంటే, సి మనకి ఫిజిక్స్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫిజిక్స్ లో ఒకటి స్టాండర్డ్ మోడల్ ఆఫ్ లైక్ పార్టికల్ ఫిజిక్స్ అనేది ఉంది, స్టాండర్డ్ మోడల్ ఆఫ్ పార్టికల్ ఫిజిక్స్ ఉంటుంది. ఆ స్టాండర్డ్ మోడల్ ఆఫ్ పార్టికల్ ఫిజిక్స్ ప్రకారము మనకి ఎన్ని సబ్ ఆటమిక్ పార్టికల్స్ ఉన్నాయి అంటే, ఇక్కడ ఇవ్వడం జరిగింది 12 ఫండమెంటల్ పార్టికల్స్ ఉన్నాయి దాని ప్రకారం. అయితే ఇది ఈ ఎక్స్పెరిమెంట్ ఇప్పుడు అవ్వడం తర్వాత దానికంటే ఎక్కువ పార్టికల్స్ ఉన్నాయేమో అన్న ఒక ఇండైరెక్ట్ గా కొన్ని ఎవిడెన్సెస్ లాగా ఇది పనిచేస్తుంది. దాని తర్వాత మనకి ఇంకొకటి మనకి ఈ స్టాండర్డ్ మోడల్ ఆఫ్ పార్టికల్ ఫిజిక్స్ దీని ద్వారానే మనకి ఫోర్ ఫోర్సెస్ ని, ఫండమెంటల్ ఫోర్స్ ని రికగ్నైజ్ చేయడం జరిగింది. ఒకటి స్ట్రాంగ్ ఫోర్స్, వీక్ ఫోర్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, గ్రావిటేషనల్ ఫోర్స్, 4 ఫిట్స్ కనుగొని. అయితే దీని ద్వారా ఫిఫ్త్ ఫోర్స్ కూడా నేచర్ లో ఉందేమో అనిపిస్తుంది. అన్ని టైప్ ఆఫ్ ఫోర్స్ ని 4 ఫోర్సెస్ గా డివైడ్ చేయొచ్చు. అయితే దీని ద్వారా ఇంకొక ఫోర్స్ కూడా ఉందేమో అని కనుగొచ్చు అని అంటున్నాడు. అంతే, అంతకంటే ఇంకేం అవసరం లేదండి. యూ కెన్ జస్ట్ ఇగ్నోర్ ఆల్ అదర్ థింగ్స్ అండ్ గో టు ద నెక్స్ట్ టాపిక్. యూ కెన్ జస్ట్ ఇగ్నోర్. ఫిలిమ్స్ కి ఏది ఇంపార్టెంట్ కాదండి. సూపర్ కండక్టర్స్ గురించి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సి కొన్ని కొన్ని మెటీరియల్స్ యూ నీడ్ టు అండర్స్టాండ్ వెరీ వెరీ. ఎప్పుడైతే క్రిటికల్ టెంపరేచర్ కన్నా తక్కువ వాటిని కూల్ డౌన్ చేస్తే, క్రిటికల్ టెంపరేచర్ కన్నా తక్కువ వాటిని కూల్ డౌన్ చేస్తే ఆ టెంపరేచర్ దగ్గర వాటికి సూపర్ కండక్టివిటీ వచ్చేస్తుంది. సూపర్ కండక్టివిటీ అంటే జీరో ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఆ జీరో ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ వచ్చేసి ఆ కండక్టివిటీ అనేది చాలా ఎక్కువ చేసేస్తుంది. దాన్నే మనం సూపర్ కండక్టివిటీ అంటాం. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఎప్పుడైతే హై టెంపరేచర్ దగ్గర నుంచి తక్కువ టెంపరేచర్ కి మనం తీసుకుంటూ వెళ్ళేటప్పుడు, అది క్రిటికల్ టెంపరేచర్ కన్నా తక్కువ వెళ్ళినప్పుడు నార్మల్ మెటీరియల్ గా ఉన్నది సూపర్ కండక్టివిటీ మెటీరియల్ గా తయారైంది. ఆ సూపర్ కండక్టివిటీ మెటీరియల్ గా తయారైనప్పుడు, నార్మల్ మెటీరియల్ గా ఉన్నప్పుడు దానికి కొద్దిగా మ్యాగ్నెటిక్ పవర్ ఉంటుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పవర్ ఉంటుంది. అది ఎప్పుడైతే సూపర్ కండక్టివిటీగా ఇదైతుందో ఆ మ్యాగ్నెటిక్ పవర్ దాన్ని లూజ్ అయిపోతుంది. ఆ లూజ్ అయిన దాన్ని మనము మిస్సినర్ ఎఫెక్ట్ అంటున్నాం. మిస్సినర్ ఎఫెక్ట్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ రెండు టర్మ్స్ ఇంపార్టెంట్. జీరో సూపర్ కండక్టివిటీ అంటే ఏంటి, అదేంటి ఉంటుంది. కరెంట్ ఇప్పుడైతే సూపర్ కండక్టివిటీ ఎప్పుడు అచీవ్ చేయొచ్చు అంటున్నా, లైక్ ఎప్పుడైతే టెంపరేచర్స్ వెరీ లో డిగ్రీ టెంపరేచర్, అది మోర్ దెన్ 250 డిగ్రీస్ బిలో జీరో కంటే తగ్గించుకుంటూ 250 అంత జీరో కంటే తగ్గిస్తే అక్కడ దానికి సూపర్ కండక్టివిటీ అనేది వస్తుంది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. లైక్ మెర్క్యూరీ, లెడ్, అల్యూమినియం, టిన్, నియో నియోబియం, ఇది వస్తుంది. వీటికి లైక్ ఆ టెంపరేచర్ దగ్గర వస్తుంది. హౌఎవర్ రూమ్ టెంపరేచర్ దగ్గర LK99 కి సూపర్ కండక్టివిటీ వస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకి టెంపరేచర్ అంత తక్కువ దగ్గర సూపర్ కండక్టివిటీ వస్తుంది మామూలుగా ఈ పై చెప్పిన దానికి. బట్ LK99 కి రూమ్ టెంపరేచర్ దగ్గర సూపర్ కండక్టివిటీ. హౌఎవర్ దట్ ఈస్ ఇన్కన్సిస్టెంట్ కన్సిస్టెంట్ గా రావచ్చు. అదొక ప్రాబ్లం ఉంది. హౌఎవర్ ఒకవేళ ఈ రూమ్ టెంపరేచర్ దగ్గర మనం సూపర్ కండక్టివిటీని అచీవ్ చేయగలిగితే దానికి అప్పుడు లాట్స్ ఆఫ్ మనకి దాని ఇంప్లికేషన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అది ఎక్కువ ఉంటుంది అనమాట. హౌఎవర్ అది అచీవ్ చేయడం చాలా కష్టము. లైక్ రూమ్ టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే మనకు మోర్ పవర్ వుడ్ లీడ్ టు మోర్ ఎఫిషియంట్ పవర్. ఒకవేళ రూమ్ టెంపరేచర్ చేయగలిగితే ఇట్ వుడ్ లీడ్ టు మోర్ ఎఫిషియంట్ పవర్ ఫర్ క్వాంటమ్ కంప్యూటర్స్ కి. వాటికి ఎఫిషియంట్ పవర్ మనం అప్లై చేయగలుగుతాం. ఇంతే ఇంపార్టెంట్. లైక్ ఎందుకు ఈ రీజన్స్ ఇవన్నీ అవసరం లేదు, ఈ థింగ్స్ ఇంపార్టెంట్. దీనికి అప్లికేషన్స్ వస్తే వెరీ ఇంపార్టెంట్. ఎనర్జీ ఎఫిషియంట్ అండ్ లో ఎనర్జీ ట్రాన్సిషన్ కి హెల్ప్ అవుతుంది. తర్వాత ట్రాన్స్పోర్ట్ కాస్ట్ తగ్గుతుంది, రెడ్యూస్డ్ కాస్ట్. లైక్ మ్యాగ్నెటిక్ లీవియేషన్ ట్రైన్ టెక్నాలజీ, అది కూడా రెడ్యూస్ కాస్ట్, అది కూడా తగ్గుతుంది. తర్వాత బెటర్ మ్యాగ్నెటిక్ MRI టెక్నాలజీ తగ్గుతుంది. లైక్ మ్యాగ్లివ్ ట్రైన్ ప్రపోజ్ ట్రైన్స్ ఇవి కూడా తగ్గుతుంది. అండ్ లైక్ న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ వాటిలో కూడా ఇది హెల్ప్ అవడం జరుగుతుంది. ఇది సూపర్ కండక్టివిటీ గురించి. ఇంతకంటే ఇంకేం అవసరం లేదంటే ఇంకా జస్ట్ ఇగ్నోర్ రిమైనింగ్ థింగ్స్.
తర్వాత సెమీ కండక్టర్స్ గురించి కొద్దిగా ఇంపార్టెంట్. రీసెంట్ గా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ వాళ్ళు దే రికమెండెడ్ ఇండియాకి మన సెమీ కండక్టర్ ఇండియన్ సెమీ కండక్టర్ రీసెర్చ్ సెంటర్ ఒకటి లాంచ్ చేద్దామని ప్రపోజ్ రావడం జరిగింది. సో సెమీ కండక్టర్ ఇంపార్టెంట్. సెమీ కండక్టర్ ఏంటంటే వీటికి స్పెసిఫిక్ గా ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. స్పెసిఫిక్ గా కొన్ని కావాల్సిన మాత్రమే ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. వాటితో కంప్యూటర్స్ అండ్ అదర్ ఎలక్ట్రానిక్ డివైజెస్ వాటికి ఇవి ఫౌండేషన్ గా పనిచేస్తాయి. అంటే కంప్యూటర్స్ అండ్ ఎలక్ట్రానిక్ డివైజెస్ వాటికి లైక్ బాగా పనిచేయడానికి ఇవి హెల్ప్ చేస్తాయి. అది ఇంపార్టెంట్. ఇదైతే కింద దీనికి ప్రాపర్టీస్ బిట్వీన్ కండక్టర్ అండ్ ఇన్సులేటర్ కి మధ్యలో ఉంటుంది. అయితే పూర్తిగాను కండక్ట్ చేయదు, పూర్తిగాను ఇన్సులేట్ చేయదు. ఆ రెండింటికి మధ్య ఉన్నదాన్ని సెమీ కండక్టర్స్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనిలో ఈ సెమీ కండక్టర్స్ 2 టైప్, ఎన్ టైప్, పి టైప్. ఇది రెండు ఇంపార్టెంట్. ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ వచ్చేసి నెగిటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రాన్స్ ని మెయిన్ గా క్యారీ చేస్తుంది. పి టైప్ సెమీ కండక్టర్స్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రిడామినెంట్లీ యాజ్ ఎలక్ట్రాన్ డెఫిషియన్స్ ఆర్ హోల్స్. పి టైప్ లైక్ పాజిటివ్ టైప్ ఏదైతే ఉంటుందో దే ఆర్ హోల్స్ తో ఉంటాయి. పి టైప్ సెమీ కండక్టర్స్ ఆర్ కాల్డ్ హోల్స్. దే ఆర్ ప్రిడామినెంట్లీ ఎలక్ట్రాన్ డెఫిషియన్స్ ఉంటాయి. వెరీ ఇంపార్టెంట్. అయితే ఈ ఎలిమెంటల్ సెమీ కండక్టర్స్ ఏవైతే ఉంటాయో దే ఆర్ కంపోజ్డ్ ఆఫ్ సింగిల్ ఆటమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ సిలికాన్, లైక్ జెర్మేనియం, టిన్, ఇవి ఎలిమెంటల్ సెమీ కండక్టర్స్. అక్కడ మనము సూపర్ కండక్టర్స్ లో ఏ ఎలిమెంట్స్ వస్తాయి? మెర్క్యూరీ, లెడ్, అల్యూమినియం, టిన్, నియోబియం అండ్ LK99 అట్ ద రూమ్ టెంపరేచర్. బట్ దట్ ఈస్ ఇన్కన్సిస్టెంట్. అది ఇంపార్టెంట్. ఇక్కడ వచ్చేసి మనకి సెమీ కండక్టర్స్ ఏది వస్తుంది అది ఇంపార్టెంట్. దెన్ దెన్ మనకి కాంపౌండ్ సెమీ కండక్టర్స్ అంటే 2 or more ఎలిమెంట్స్ వాటితో తయారయ్యే సెమీ కండక్టర్స్ ని మనం కాంపౌండ్ సెమీ కండక్టర్స్ అంటాము. వాటిలో లైక్ గ్యాలియం ఆర్సినైడ్ అది ఒకటి ఇంపార్టెంట్. దెన్ నెక్స్ట్ రేర్ అర్త్ ఎలిమెంట్స్. రేర్ అర్త్ ఎలిమెంట్స్ గురించి వెరీ వెరీ ఇంపార్టెంట్. రీసెంట్ గా 15 రేర్ అర్త్ ఎలిమెంట్స్ ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ లో హైదరాబాద్ బేస్డ్ ఇన్స్టిట్యూట్ నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు లార్జ్ డిపాజిట్స్ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. అందుకే ఇది న్యూస్ తో వచ్చింది. అయితే రేర్ అర్త్ ఎలిమెంట్స్ అంటే ఏంటి అంటే వెరీ ఇంపార్టెంట్. దీన్నే రేర్ అర్త్ ఆక్సైడ్స్ అని కూడా అంటారు. వెరీ ఇంపార్టెంట్. దీన్నే రేర్ అర్త్ ఆక్సైడ్స్ అని కూడా అంటారు. ఈ రేర్ అర్త్ ఆక్సైడ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లైక్ గ్రూప్ ఆఫ్ 17 సిల్వరీ వైట్ సాఫ్ట్ హెవీ మెటల్స్ అండి. 17 సిల్వరీ సాఫ్ట్ హెవీ మెటల్స్ పీరియాడిక్ టేబుల్లో వరుసగా ఉంటాయి. స్కాండియం అండ్ ఎట్రియం అండ్ 15 లాంథనైడ్స్. ఆ లాంథనైడ్స్ పేర్లన్నీ ఇవ్వడం జరిగింది. సో స్కాండియం అండ్ ఎట్రియం అండ్ లాంథనైడ్స్ ఇవన్నీ కలిపి ఆబ్వియస్ గా మనకి లైక్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటారు. వీటికి మోస్ట్ ఇంపార్టెంట్ గా ఈ అన్ని రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కి చాలా వరకు సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయి. అండ్ జియాలజికల్ డిపాజిట్స్ లో అవన్నీ చాలా కామన్ గా ఒకే చోట గుంపుగా కనిపిస్తాయి అనమాట. అది ఒక ఇంపార్టెంట్ ప్రాపర్టీ. దీనికి హై అండ్ టెక్నాలజీ, డిఫెన్స్ అప్లికేషన్, ఎలక్ట్రానిక్ అన్నిట్లో, సెల్ ఫోన్స్ వీటన్నిటిలో చాలా వాటిలో యూసేజెస్ ఉన్నాయి. అదొక ఇంపార్టెంట్. అయితే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, క్వాంటిటీ ఆఫ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ లైక్ నీకు రెడ్ మడ్ కెన్ బి డిస్కవర్డ్ ఫ్రమ్ ద రెడ్ మడ్ నుంచి చాలా వరకు కనుగొనొచ్చు అని చెప్పి లైక్ భువనేశ్వర్ ఒక రీసెర్చ్ సంస్థ చెప్పడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ రెడ్ మడ్ అంటే ఏంటి? అదొకటి ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి. రెడ్ మడ్ ఈజ్ ఏ టాక్సిక్ బై ప్రోడక్ట్ ఆఫ్ అల్యూమినియం ఎక్స్ట్రాక్షన్ ఫ్రమ్ బాక్సైడ్ ఓర్ బై బేయర్స్ ప్రాసెస్. సో బాక్సైడ్ ఓర్ నుంచి మనం అల్యూమినియం ని ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు బేయర్స్ ప్రాసెస్ ద్వారా, బాక్సైడ్ ఓర్ నుంచి అల్యూమినియం ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు బేయర్స్ ప్రాసెస్ ద్వారా మనకి లాట్స్ ఆఫ్ ఒక బై ప్రోడక్ట్ వస్తుంది. ఆ బై ప్రోడక్ట్ రెడ్ మడ్ అన్నమాట. ఆ రెడ్ మడ్ లో లాట్స్ ఆఫ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉండడం అనేది జరుగుతుంది. వాటిని ఎక్స్ట్రాక్ట్ చేసే విధానము రెండు విధానం. ఒకటి ఓన్లీ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. రెండోటి అన్ని మెటల్స్ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. వాటిలో ఇంక్లూడింగ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. రెండు రకాలు కూడా చేయొచ్చు. అందుకంటే ఇంకా ఏం లేదు. దాని తర్వాత మనకి వెనాడియం రీసెంట్ గా వెరీ వెరీ ఇంపార్టెంట్. వెనాడియం గురించి ఒకటి రీసెంట్ గా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు గల్ఫ్ ఆఫ్ కంబాత్ లో లాట్స్ ఆఫ్ వెనాడియం ని డిస్కవర్ చేయడం అనేది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అయితే ఇక్కడ ప్రైమరీ సోర్ దీనికి ఎక్కడి నుంచి వస్తుందంటే గిన ఇది ఇంపార్టెంట్. టైటనో మ్యాగ్నెటైడ్ ఓర్ నుంచి వెనాడియం అనేది ఎక్కువ రావడం అనేది జరుగుతుంది. వరల్డ్ లో ఎక్స్ట్రాక్షన్ 88% ఆఫ్ ద వెనాడియం దాని నుంచే వస్తుంది. అది ఇంపార్టెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇది మన అక్కరెన్స్ ఇండియాలో ఆ కంబాత్ లో ఎక్కడ ఆఫ్ షోర్ సెడిమెంట్స్ లో ఉంటుంది. అది ఇంపార్టెంట్. ఆన్ షోర్ సెడిమెంట్స్, ఆఫ్ షోర్ సెడిమెంట్స్ అది ఇంపార్టెంట్. ఎందుకంటే ఆన్ షోర్ సెడిమెంట్స్ అంటే లైక్ ఆన్ షోర్ అంటే ఆబ్వియస్లీ
సముద్రం దీని లోపల. ఆఫ్ షోర్ అంటే లైక్ కోస్ట్ బయట వైపు అది అన్నమాట ఇంపార్టెంట్. దెన్ వెనాడియం యొక్క సింబల్ వి, అటామిక్ నంబర్ 23, క్లాసిఫైడ్ యాజ్ దీన్ని ట్రాన్సిషన్ మెటల్ అని కూడా అంటారు. లైక్ ట్రాన్సిషన్ మెటల్ అంటే ఏంటంటే దే లైక్ 2 పీరియాడిక్ టేబుల్‌లో బిట్వీన్ ద 2 సైడ్స్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ ట్రాన్సిషన్ అవుతుంది అండి. యూ కెన్ నో నీడ్ ఆల్ దిస్ అండి. అవసరం లేదు. లైక్ 30 క్రిటికల్ మినరల్స్‌లో ఇదొకటి, అదొకటి ఇంపార్టెంట్. ఎర్త్ క్రస్ట్‌లో చాలా ఎక్కువుంటుంది. ఆహ్, అంతకంటే ఇంకేం అవసరం లేదు. యూ కెన్ జస్ట్ ఇగ్నోర్ అండి. అయితే రీసెంట్‌గా ఈ వెనాడియం గురించి గ్లోబల్లీ బ్రెజిల్ ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఎక్స్‌పోర్టర్ ఆఫ్ వెనాడియం. ఇదొక్కటి ఇంపార్టెంట్ అండి. 1/4 ఆఫ్ ద టోటల్ ఎక్స్‌పోర్ట్స్ బ్రెజిల్ నుంచి అవుతుంది. ఒకటి ఇంపార్టెంట్. ఫాలోడ్ బై రష్యా అండ్ సౌత్ ఆఫ్రికా. చైనా ఈస్ ద ఎక్కువ సోర్స్ ఉండేది చైనాలో. బట్ ఎక్కువ ఎక్స్‌పోర్ట్ చేసేది బ్రెజిల్. అలా గుర్తుపెట్టుకోండి. అలా గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ ఇండియాలో ఎక్కడ అంటే కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా ఆ సైడ్స్‌లో ఎక్కువుంటుంది. అండ్ 2021లో అరుణాచల్ ప్రదేశ్‌లో కూడా ఫైండ్ ఔట్ జరిగింది. అందుకంటే ఇంకా అవసరం లేదు. తర్వాత ఈ వెనడియంని బ్యాటరీస్‌లో కూడా వాడొచ్చు. దాన్ని రీచార్జబుల్ ఫ్లో బ్యాటరీస్ మార్నింగ్ చెప్పా ఫ్లో బ్యాటరీస్ అంటే దానిలో ఎలక్ట్రోలైట్ ఉంటుంది. లైక్ 2 ఇది పెట్టేసి ఆ 2 ఎలక్ట్రోడ్స్ మధ్య ఆబ్వియస్‌గా ఎలక్ట్రాన్స్‌ని ఫ్లో అయ్యేలాగా చేస్తారు సంథింగ్. దానివల్ల ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. దట్ విల్ బి స్టోర్డ్. అది చెప్పాను. దాంట్లో దాన్ని కూడా ఇది చేయడం జరుగుతుంది. దట్ ఎంప్లాయీస్ వెనాడియం అయాన్స్ ని యాక్టివ్ మెటల్స్ గా వాడడం అనేది జరుగుతుంది. అంతకంటే ఈ స్టోరేజ్ ఇదంతా అవసరం లేదండి. యూ కెన్ జస్ట్ యూ కెన్ జస్ట్ ఇగ్నోర్ ఆల్ దీస్ థింగ్స్. యూ కెన్ జస్ట్ ఇగ్నోర్ అండి. వెనాడియం ఈజ్ లైక్ కీ అప్లికేషన్స్ ఇది ఇంపార్టెంట్ అండి. అప్లికేషన్స్ ఇంపార్టెంట్. ఫిజికల్ ప్రాపర్టీస్ ఇంపార్టెంట్. హార్డ్ అండ్ సిల్వర్ గ్రే మెటల్, డక్టైల్ అండ్ మాల్యబుల్ అండ్ రెసిస్టెంట్ టు కరోసిన్, డస్ నాట్ రియాక్ట్ విత్ వాటర్ ఆర్ ఆక్సిజన్ అట్ రూమ్ టెంపరేచర్. ఇంపార్టెంట్. న్యూక్లియర్ రియాక్టర్స్ లో వాడడం జరుగుతుంది. క్యాటలిస్ట్ గా వాడడం జరుగుతుంది. మెడిసిన్స్ అండ్ అదర్ ఏరోస్పేస్ అండ్ ఏవియేషన్ లో కూడా దీనికి లాట్స్ ఆఫ్ అప్లికేషన్స్ లో ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే దీన్ని ఎక్కడెక్కడ ఉంటుంది అదొక్కటి ఇంపార్టెంట్ అండి. బాక్సైట్స్ లో, ఫాసిల్ ఫ్యూయల్ డిపాజిట్స్ లో అండ్ మిటరాయిడ్స్ లో కూడా ఉండే అవకాశం ఉంది. అంతకంటే ఇంకేం అవసరం లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. దెన్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్. ఇదొక్కటే ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ గా మనం ఏది గుర్తుపెట్టుకోవాలి. మనకి ల్యాబ్ గ్రోన్ డైమండ్స్, న్యాచురల్ డైమండ్స్ 2 రకాలుగానే ఉంటుంది. మనం ఆర్టిఫిషియల్ గా దీనికి మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు. ప్యూర్ కార్బన్ ని క్రిస్టలైజ్ చేస్తే భయంకరంగా చాలా క్రిస్టలైజ్ చేయాలి. క్రిస్టలైజ్ చేస్తే విత్ సేమ్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ మనకు నేచురల్ డైమండ్ ఎట్లయితే సేమ్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో అట్లనే ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ కూడా ఇది చేయొచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ లో దీన్ని వాడడం అనేది జరుగుతుంది. డ్యూ టు దేర్ హార్డ్నెస్ అండ్ స్ట్రెంత్ రెండు ఉండడం వల్ల వాడడం అనేది జరుగుతుంది. అది రెండింటికి డిఫరెన్సెస్ ఇంపార్టెంట్. ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ లో డట్స్ గానీ ఇంప్యూరిటీస్ గానీ ఏమి ఉండవు. నార్మల్ గా నేచురల్ గా ఫామ్ అయిన వాటికి ఇంప్యూరిటీస్ అదర్ స్ట్రెయిన్స్ అన్ని ఉంటాయి. లైక్ ల్యాబ్ గ్రోన్ అవి అఫోర్డబుల్, ఇంకా మంచి క్వాలిటీ కూడా ఉంటది. బట్ నేచురల్ గా ఉండేటివి కాస్ట్లీ, ఎక్స్‌పెన్సివ్ ఉంటుంది. క్రియేటెడ్ విత్ లిటిల్ టు నో ఎన్విరాన్మెంట్. ల్యాబ్ గ్రోన్‌వి ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ ఏమి ఉండదు. బట్ నీకు నేచురల్ దీనిలో లైక్ మైనింగ్ చేసేటప్పుడు లాట్స్ ఆఫ్ వాటర్ పొల్యూషన్ అయ్యే అవకాశం ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్. ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ దానికి గ్యారంటెడ్ ఆరిజిన్స్ అండ్ ట్రాకబుల్ సోర్స్. మనం ట్రాక్ కూడా చేయొచ్చు. అది సోర్స్ చేయొచ్చు. బట్ డైమండ్స్ ఏవైతే ఉన్నాయో మోస్ట్ ఆఫ్ ద డైమండ్స్ కమ్ ఫ్రమ్ ద కాన్ఫ్లిక్టెడ్ రీజన్స్ అన్నమాట. అది ఇంపార్టెంట్. దాని తర్వాత ఇంకా మెథడ్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అవసరం లేదండి. హై టెంపరేచర్, హై ప్రెషర్ మెథడ్ ఒకటి. తర్వాత కెమికల్ వేపర్ ఎలిమినేషన్ మెథడ్ ఒకటి. గవర్నమెంట్ హాస్ ఎలిమినేటెడ్ ద 5% టాక్స్ ఆన్ ద ల్యాబ్ గ్రోన్ డైమండ్స్. ఇదొక్కటి ఆ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి చాలు. ఇంకేం అవసరం లేదు. తర్వాత గెయింట్ మాగ్నెటో రెసిస్టెన్స్. లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్‌లీ లైక్ వాట్ ఈస్ గెయింట్ మాగ్నెటో రెసిస్టెన్స్ అనేది ఇంపార్టెంట్. ఇది మనకి మామూలుగా ఒక కండక్టర్ కండక్ట్ చేసేటప్పుడు లైక్ ఇట్ షోస్ సమ్ రెసిస్టెన్స్. ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ ఆఫ్ కండక్టర్ దాని వల్ల మనకి ఏం చేస్తుందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది అడ్జసెంట్ మెటీరియల్స్ లో కాస్త లైక్ అఫెక్ట్ అవుతుంది. దాని ద్వారా ఇది ఫార్మ్ అవడం అనేది జరుగుతుంది. సి గెయింట్ మాగ్నెటో రెసిస్టెన్స్ అర్థం చేసుకోవడానికి ఇలా అర్థం చేసుకోండి. గెయింట్ మాగ్నెటో రెసిస్టెన్స్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు చాలా సింపుల్ గా ఇమాజిన్ చేసుకోండి మైండ్ లో.
మనకి ఆహ్, ఒక కండక్టర్ ఉంటుంది గదా! ఆ కండక్టర్‌లో ఆహ్, లైక్ 2 మెటీరియల్స్ మధ్య 2 మెటీరియల్స్ మధ్య ఒక కండక్టర్ ఉందనుకోండి. ఒక కండక్టర్ ఉందనుకోండి. నార్మల్‌గా దానికి ఆ కండక్టర్‌కి ఎంతో కొంత రెసిస్టెన్స్ ఉంటుంది ఆబ్వియస్‌గా. బట్ ఆ కండక్టర్ ఎక్కడుంది? 2 మెటీరియల్స్ మధ్య ఉంది. బట్ ఆ 2 మెటీరియల్స్ కూడా ఇమాజిన్ దీనికో మాగ్నెటిక్ ఫీల్డ్, దీనికి ఒక మాగ్నెటిక్ ఫీల్డ్ ఉందనుకోండి. 2, 2 మెటీరియల్స్‌కి మాగ్నెటిక్ ఫీల్డ్స్ ఉంది. వాటి రెండిటికి మధ్య కండక్టర్ ఉంది. ఆ కండక్టర్‌కి ఆబ్వియస్‌గా ఎంతో కొంత రెసిస్టెన్స్ ఉంటుంది. బట్ అది నార్మల్‌గా ఎంతైతే రెసిస్టెన్స్ ఉంటుందో, అంతకంటే పెరగడం గాని, తగ్గడం గాని జరుగుతుంది. అది ఎప్పుడైతే 2 మెటీరియల్స్ మధ్య పెట్టినప్పుడు, ఆ మెటీరియల్స్‌కి లైక్ 2 మాగ్నెటిక్ ఫీల్డ్స్ ఉన్నప్పుడు, ఆ ఎఫెక్ట్‌నే మనం జెయింట్ మాగ్నెటో రెసిస్టెన్స్ ఎఫెక్ట్ అంటాం అంతే. అంతే ఇంకేం అవసరం లేదు. అంతకంటే ఇంకేం అవసరం లేదు. దాన్ని మనం ఎక్కడెక్కడ వాడొచ్చంటే, ఈ హార్డ్ డిస్క్ మనం లాట్స్ ఆఫ్ డ్రైవ్స్ చేస్తాం కదా! ఆ హార్డ్ డిస్క్స్‌లో వాటన్నిటిలో కంప్యూటర్స్, బయోసెన్సర్స్, ఈ ర్యామ్ సెన్సార్స్ లైక్ మైక్రో ఎలక్ట్రికల్ మెకానికల్ సిస్టమ్స్ అండ్ మెడికల్ ఇమేజెస్ వాటన్నిటిలో కూడా వాడడం అనేది జరుగుతుంది. తర్వాత గ్రాఫిన్ గురించి ఇంపార్టెంట్. గ్రాఫిన్ అంటే కార్బన్ ఇన్ 2 డైమెన్షనల్ సింగిల్ ఆటమ్ థిక్ లేయర్ ఇన్ 2 డైమెన్షనల్ దాన్ని మనం గ్రాఫిన్ అంటాము. ఇది హెక్సాగోనల్ హనీకూమ్ లాటిస్ స్ట్రక్చర్ లో ఉంటుంది. గ్రాఫైట్ నుంచి దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి ఫిజికల్ ప్రాపర్టీస్ మనం చూస్తే ఫిజికో కెమికల్ ప్రాపర్టీస్ చూస్తే హై సర్ఫేస్ ఏరియా ఉంటుంది. బయో కంపాటబిలిటీ ఉంటుంది. స్ట్రాంగ్ మెకానికల్ స్ట్రెంగ్త్, ఎక్సలెంట్ థర్మల్ కండక్టివిటీ అండ్ ఫాస్ట్ ఎలక్ట్రాన్ ట్రాన్స్‌పోర్టేషన్ ఈ ప్రాపర్టీస్ మొత్తం ఉంటుంది. వెరీ, వెరీ ఇంపార్టెంట్. వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఇది మొత్తం ఇంపార్టెంట్ అండి. ఇంక వేరేది ఏం అవసరం లేదు. దాని తర్వాత మనకి లైక్ గ్రాఫైట్ గురించి ఇంపార్టెంట్. గ్రాఫిన్ వేరు, గ్రాఫైట్ వేరు. ఇది న్యాచురల్లీ అక్కరింగ్ క్రిస్టలైన్ కార్బన్‌నే గ్రాఫైట్ అంటాము. దాన్నే లైక్ ప్లంబాగో ఆర్ బ్లాక్ లెడ్ అని కూడా అంటాం. గ్రాఫైట్‌నే ప్లంబాగో ఆర్ బ్లాక్ లెడ్ అని కూడా అంటాము. ఇది నార్మల్లీ హై క్రిస్టలిన్ అమార్ఫస్ ఫ్లేక్ అమార్ఫస్ ఫ్లేక్ ఇది. అమార్ఫస్ అండ్ ఫ్లేక్ అండ్ కోక్ అండ్ పిత్ నుంచి ఇది ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత ఇవన్నీ లైక్ ఆబ్వియస్లీ ఇది అల్లోటోప్ ఆఫ్ కార్బన్, గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. దాని అప్లికేషన్స్ లైక్ పెన్సిల్, లూబ్రికెంట్ వాటన్నిటిలో గ్రాఫైట్ వాడడం అనేది జరుగుతుంది. వెరీ, వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత విల్ గో టు ద నెక్స్ట్ టాపిక్ అండి. రేడియోమెట్రిక్ డేటింగ్. రేడియోమెట్రిక్ డేటింగ్ ఏం లేదు. మన కార్బన్ డేటింగ్ ఎట్లయితే ఉందో అదే వెరీ ఇంపార్టెంట్. మన కార్బన్ టెక్నిక్‌లో C14ని మనం యూజ్ చేసి దాని హాఫ్ లైఫ్‌ని బేస్ చేసుకొనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాని హాఫ్ లైఫ్‌ని బేస్ చేసుకొనేసి దానిలో కార్బన్ ఎంతైతే ఉందో ఇప్పుడు దానిలో ఎంతైతే కార్బన్ ఉందో దానికి అనుగుణంగా మనకి నంబర్ ఆఫ్ ఇయర్స్ అనేది ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. ఆ ప్రాసెస్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. అట్లనే మనం కాల్షియం 41 కూడా వాడొచ్చు. C14 కార్బన్ డేటింగ్‌లో ఎట్లయితే వాడామో, కాల్షియం 41 కూడా యూజ్ చేసి ఏజింగ్ కనుక్కోవచ్చు. ఆ టెక్నిక్‌నే రేడియోమెట్రిక్ డేటింగ్ అంటారు. దీనిలో ఆ టెక్నిక్ మనం దీంట్లో వాడతామంటే ఆటమ్ ట్రాప్ ట్రేస్ అనాలిసిస్‌ని వాడడం అనేది జరుగుతుంది. అంతకంటే ఇంకేం అవసరం లేదు. ఆటమ్ ట్రాప్ ట్రేస్ అనాలిసిస్‌ని యూజ్ చేసి కాల్షియం 41తో కూడా ఏజ్ ఆఫ్ ద థింగ్‌ని ఫైండ్ ఔట్ చేయొచ్చు. కాల్షియం 41 గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. రేర్ లాంగ్ లివ్డ్ రేడియో ఐసోటోప్ ఆఫ్ కాల్షియం విత్ హాఫ్ లైఫ్ 99,400 ఇయర్స్. వెరీ ఇంపార్టెంట్. ప్రొడ్యూస్డ్ త్రూ కాస్మిక్ రేస్ ఇంటరాక్షన్స్ వల్ల ఇది ప్రొడ్యూస్ అవుతుంది అండ్ అక్కర్స్ ఫ్రీక్వెంట్‌లీ దెన్ కార్బన్ 14. అంతకంటే ఇంకేం అవసరం లేదు. ఎట్లా లిమిటేషన్స్ ఏంటి? యూ కెన్ జస్ట్ మోర్ కార్బన్ 14కి లిమిటేషన్స్ ఇది ఇంపార్టెంట్ అండి. ఇది లైక్ అన్‌స్టేబుల్ అండ్ వీక్ రేడియో ఐసోటోప్ ఆఫ్ కార్బన్ 5,700 ఇయర్స్ దానికి హాఫ్ లైఫ్ కెనాట్ డిటర్మిన్ ద ఏజెస్ ఆఫ్ ఓల్డర్ దెన్ 50,000 ఉంటే కార్బన్ 14తో మనం చేయలేము. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. అయితే ఆ కార్బన్ అట్మాస్ఫియర్ మోస్ట్‌గా C12 దీనిలో ఉంటుంది. C12 ఫార్మ్‌లో ఉంటుంది. A ratio of C12 to C14 in atmosphere is almost static and and is known అన్నమాట. సి14 లైక్ నాన్ లివింగ్ థింగ్స్ లైక్ రాక్స్ వాటి ఏజ్ కనుక్కోవడానికి హెల్ప్ అవుతుంది. ఇదొక లిమిటేషన్ ఉంది. లైక్ అంతే ఇంకా ఏం అవసరం లేదు. ఎట్లా వర్క్ అవుతుంది ఆ ప్రాసెస్ అంతా సి14కి లైక్ కాల్షియం 41 ఎట్లా ఫంక్షన్ అవుతుంది అంత అవసరం లేదు. యూ కెన్ ఇగ్నోర్ అండి. దాని తర్వాత మనకి డ్రాఫ్ట్ నేషనల్ స్ట్రాటజీ ఫర్ రోబోట్స్ ఇది ఇంపార్టెంట్ అండి. మనకి మనకి అది రోబోటిక్స్ ఆ టెక్నాలజీ డెవలప్ చేయడానికి ఒక డ్రాఫ్ట్ నేషనల్ స్ట్రాటజీ దాని మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మైటీ మినిస్ట్రీ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఇదొకటి ఇంపార్టెంట్. దీనిలో రీసెంట్‌గా రోబోటిక్ టెక్నాలజీ అండ్ స్ట్రాటజీ గురించి కొద్ది విషయాలు చూస్తే,
రోబోటిక్ టెక్నాలజీ దానిలో మనము రోబోట్స్‌ని యూజ్ చేసి డిజైన్, కన్‌స్ట్రక్షన్, ఆపరేషన్స్ అండ్ యూజ్ ఆఫ్ రోబోట్స్‌ని మనం డెవలప్ చేయడం అనేది జరుగుతుంది. ఈ క్లాసిఫికేషన్ ఇండస్ట్రియల్, సర్వీస్ అండ్ మెడికల్ రోబోట్స్‌గా వీటిని డివైడ్ అవ్వచ్చు. ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఎవరంటే మైటీ అండ్ తెలంగాణ ఇస్ ద ఫస్ట్ స్టేట్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ స్టేట్ టు లాంచ్ ద స్టేట్ రోబోటిక్స్ ఫ్రేమ్‌వర్క్ తెలంగాణ ఫస్ట్ స్టేట్. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. రోబోట్స్ హెల్త్ కేర్ వాటిలో నేషనల్ సెక్యూరిటీ, మ్యానుఫ్యాక్చరింగ్ అన్నిట్లోనూ వాడొచ్చు. రిలేటెడ్ డెవలప్‌మెంట్స్ చూస్తే రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ ల్యాబ్ ఒకటి బిల్డ్ చేయడం అనేది జరిగింది. దీన్ని మైటీ మినిస్ట్రీ ఒక ల్యాబ్‌ని ఇనాగ్రేట్ చేశారు. అంతే. అంతకు మించి ఇంకేమి అవసరం లేదు. యూ కెన్ జస్ట్ ఇగ్నోర్, ఇగ్నోర్, ఇగ్నోర్ ఇంకేం అవసరం లేదు. లైక్ యూ కెన్ జస్ట్ ఇగ్నోర్. గో విత్ ద నెక్స్ట్ హైబ్రిడ్ నానో పార్టికల్స్. హైబ్రిడ్ నానో పార్టికల్స్. హైబ్రిడ్ నానో పార్టికల్స్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు. నానో పార్టికల్స్ అంటే ఏవైతే సైజు లెస్ దెన్ 8 నానోమీటర్ సైజ్ ఉంటాయో వాటిని మనం నానో హైబ్రిడ్స్ అంటాము. అది గుర్తుపెట్టుకోండి. నానో హైబ్రిడ్స్ అంటాము. లైక్ నా నా వాటి నానో పార్టికల్స్ అంటాము. నానో హైబ్రిడ్స్ ఏంటంటే అట్‌లీస్ట్ 2 డిఫరెంట్ నానో పార్టికల్స్ కంబైన్ అవ్వాలి. విచ్ ఆర్ యూజువల్లీ లెస్ దెన్ 8 నానోమీటర్ సైజ్. దాన్ని నానో హైబ్రిడ్స్ అంటాం. అంతే. నానో పార్టికల్స్ లైక్ 1-100 నానోమీటర్స్ అంత సైజులో ఉన్న వాటిని నానో పార్టికల్స్ అంటాము. అయితే లెస్ దెన్ 8 నానో పార్టికల్స్ ఉన్నవి 2 అంతకన్నా ఎక్కువ ఏవైతే కలుస్తాయో వాటిని మనం నానో హైబ్రిడ్స్ అంటాము. వీటిని నానో హైబ్రిడ్స్‌ని లైక్ ఆహ్, ఆహ్, లైక్ నానో పార్టికల్స్ యొక్క ఫంక్షన్ ఏంటి? నానో హైబ్రిడ్స్ ఏం పని చేస్తది? అదొక్కటి కొద్దిగా ఇది చేసుకోవాలా. ఈ నానో పార్టికల్స్ ఆర్ నానో హైబ్రిడ్స్ లైక్ మేడ్ ఆఫ్ గోల్డ్ అండ్ కాపర్ సల్ఫైడ్ ఏవైతే ఉంటాయో వాటిని క్యాన్సర్ సెల్స్‌ని లైక్ డెస్ట్రాయ్ చేయడానికి, క్యాన్సర్ నుంచి కాపాడుకోవడానికి హెల్ప్ అవుతుంది అంటున్నాడు. అంతకంటే ఇంకేం అవసరం లేదు. లైక్ ఆహ్, ఈ డయాగ్నోసిస్‌లో మళ్ళీ ట్రీట్‌మెంట్‌లో వాడతారు. ఇలా గుర్తుపెట్టుకోండి. అయితే ఒకటి నానో పార్టికల్స్ కెన్ బి ట్రిగ్గర్డ్ టు ప్రొడ్యూస్ హీట్. ఇదొకటి ఇంపార్టెంట్ అండి. బై షైనింగ్ దెమ్ ఆన్ ద ఎండోస్కోప్. ఎండోస్కోప్ మీద లైక్ షైన్ చేసి ఎండోస్కోప్ మీద నానో పార్టికల్స్ షైన్ చేసి మనం హీట్ ప్రొడ్యూస్ చేయొచ్చు. అండ్ దాని ద్వారా మనకి కాంబినేషన్ థెరపీలో కూడా వాడొచ్చు దీనిలో. క్యాన్సర్ స్క్రీనింగ్ మేకింగ్ ఇట్ కాంబినేషన్ థెరపీ రెఫర్ టు ఇమేజ్. దీనిలో కూడా వాడొచ్చు అంటున్నాడు. జస్ట్ మెడిసిన్ ప్రాపర్టీస్ చాలా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. అంతకంటే ఆప్షన్స్ పెద్ద డిఫికల్ట్ ఏం రాదు. మెడిసిన్‌వి ఇంకోనివి. యూ కెన్ ఎందుకంటే డీటెయిలింగ్‌లో ఎళ్ళదండి. తర్వాత వైట్ ఫాస్ఫరస్. చూడు దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్‌గా ఏంటి అదొక్కటి చెప్పనీకి ట్రై చేస్తా. వైట్ ఫాస్ఫరస్ అంటే ఇది వైట్ ఫాస్ఫరస్ ఇది వాక్సీ యెల్లోయిష్ టు క్లియర్ కెమికల్ విత్ పంజెంట్ అండ్ గార్లిక్ లైక్ ఆర్డర్. ఇదొక్కటి ఇంపార్టెంట్ అండి. ఇదొక్కటి ఇంపార్టెంట్. ఇది మామూలుగా మిలిటరీలో డిఫరెంట్ ప్లేసెస్‌లో దీన్ని వాడడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఆహ్, ఆహ్, ఎందుకంటే దీన్ని వాడినప్పుడు ఎయిర్‌లో వాడితే ఎప్పుడైతే అది ఆక్సిజన్ కాంటాక్ట్‌లో వస్తుందో అప్పుడు ఫైర్ అనేది వచ్చేయడం జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్. అది ఇంపార్టెంట్ అండి. దాని తర్వాత ఇంకా మనము ఫెర్టిలైజర్స్‌లో గూడా వాడతాము. ఫుడ్ అడిటివ్స్ అండ్ క్లీనింగ్ కాంపౌండ్స్‌లో గూడా వాడడం అనేది జరుగుతుంది. సో, వైట్ ఫాస్ఫరస్‌ని బాంబ్స్ లాగా వైట్ ఫాస్ఫరస్ బాంబ్స్. ఇజ్రాయెల్ వాళ్ళు వైట్ ఫాస్ఫరస్ బాంబ్స్‌ని లైక్ గజా అండ్ లెబనాన్ మీద వాడటం జరిగింది. ఈ హమాసీ కాన్ఫ్లిక్ట్‌లో అని ఇవ్వడం జరిగింది. సో, వైట్ ఫాస్ఫరస్ అంటే అది గుర్తుపెట్టుకోండి. మనకి లైక్ ఇన్‌ఫ్లేమబుల్ అది గుర్తుపెట్టుకోండి చాలు. ఇంకేం అవసరం లేదు. ఆహ్, లైక్ వైట్ ఫాస్ఫరస్‌తో ఉన్న వెపన్స్ దే ఆర్ నాట్ బ్యాన్డ్. బట్ దేర్ యూజ్ ఇన్ సివిలియన్ ఏరియాస్ ఈస్ కన్సిడర్డ్ యాస్ వార్ క్రైమ్. సివిలియన్ పర్పస్‌లో వాడితే వాటిని వార్ క్రైమ్‌గా కన్సిడర్ చేస్తారు గానీ వాటిని ఇక్కడ బ్యాన్ లేదు. అది కూడా ఇంపార్టెంట్ అన్నమాట. లైక్ మనకి కన్వెన్షన్ ఆన్ కెమికల్ వెపన్ కన్వెన్షన్ ఉంటుంది. దానిలో కూడా ఈస్ నాట్ ఏ కెమికల్ వెపన్‌గా దీన్ని పరిగణించలేదు. అది ఒకటి ఇంపార్టెంట్. సి కెమికల్ వెపన్ కన్వెన్షన్‌లో ఏవేవి కెమికల్ వెపన్‌గా పరిగణిస్తారు అని ఉంటది. దానిలో వైట్ ఫాస్ఫరస్‌ని కెమికల్ వెపన్‌గా పరిగణించలేదు. అది గుర్తుపెట్టుకోండి చాలు. తర్వాత సూపర్ క్రిటికల్ కార్బన్ డయాక్సైడ్. సూపర్ క్రిటికల్ కార్బన్ డయాక్సైడ్ అంటే ఏం లేదు. కార్బన్ డయాక్సైడ్ ఫ్లూయిడ్ స్టేట్‌లో ఉంటది. లైక్ విచ్ ఈస్ హెల్డ్ అబోవ్ ఇట్స్ క్రిటికల్ టెంపరేచర్ అండ్ ఇట్స్ క్రిటికల్ ప్రెషర్. దాని క్రిటికల్ టెంపరేచర్‌కి అంతకంటే ఎక్కువుండాలి. క్రిటికల్ ప్రెషర్ కంటే ఎక్కువుండాలి. ఆ టెంపరేచర్, ఆ ప్రెషర్ ఇది మెయింటైన్ చేస్తున్నప్పుడు ఇది ఫ్లూయిడ్ స్టేట్‌లో మెయింటైన్ చేస్తే దాన్నే సూపర్ క్రిటికల్ కార్బన్ డయాక్సైడ్ అంటారు. వెరీ ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో, లైక్ ఈ సూపర్ క్రిటికల్ కార్బన్ డయాక్సైడ్ ఈస్ ఎ గుడ్ ఏజెంట్ టు ఫ్లష్ ఔట్ ఆయిల్ ఫ్రమ్ ద
డిప్లీటింగ్ ఆయిల్ అండ్ గ్యాస్ రిజర్వ్. ఆయిల్ అండ్ గ్యాస్ రిజర్వ్స్ నుంచి ఆయిల్ అండ్ గ్యాస్ రిజర్వాయర్స్ నుంచి ఆయిల్ మొత్తం ఫ్లష్ అయిపోవడానికి ఈ దీన్ని వాడొచ్చు అంటున్నాడనమాట. లైక్ కార్బన్ డయాక్సైడ్ సిక్విస్ట్రేషన్‌కి హెల్ప్ అవుతుంది. సూపర్ క్రిటికల్ కార్బన్ డయాక్సైడ్ మనం కార్బన్ డయాక్సైడ్ సిక్విస్ట్రేషన్ అంటే కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలో తగ్గించడానికి. అండ్ ఎన్హాన్స్డ్ ఆయిల్ రికవరీ. డిప్లీటెడ్ రిసోర్స్ నుంచి ఆయిల్ రికవరీ చేయడానికి కూడా వాడుతుంది. తర్వాత తంతాలం, తంతాలం, తంతాలం రీసెంట్‌గా ఈ తంతాలం అనేది సట్లెజ్ రివర్‌లో ఫైండ్ ఔట్ చేయడం జరిగింది. ఇది రేర్ మెటల్ డక్టైలిటీ ఎక్కువుంటుంది. గ్రే హెవీ డక్టైల్ అండ్ వెరీ హార్డ్ మెటల్. పొసెస్ కరోసివ్ రెసిస్టెన్స్. కంప్లీట్‌లీ ఇమ్యూన్ టు కెమికల్ అటాక్స్. బిలో 150 డిగ్రీస్. 150 డిగ్రీస్ అంతవరకు కెమికల్స్ ఏమిచ్చినా ఏం అవ్వదు దానికి. ఎక్స్‌ట్రీమ్‌లీ హై మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. అంతే. లైక్ మనం ప్లాటినం సబ్స్టిట్యూట్స్‌గా వాడొచ్చు. చాలా ఇండస్ట్రీస్, సెమీ కండక్టర్స్ వాటన్నిటిలో దీన్ని వాడడం జరుగుతుంది. దాని తర్వాత హైపర్ లూప్ దీన్ని హైపర్ లూప్ అంటే ఏంటి ఫస్ట్ అది చూస్తున్నాం. ఇది హై స్పీడ్, అల్ట్రా హై స్పీడ్ అరౌండ్ 700 మైల్స్ అన్ అవర్ గ్రౌండ్ ట్రాన్స్‌పోర్టేషన్ సిస్టమ్‌లో మనకి ఈ టెక్నాలజీతో హై స్పీడ్ ట్రైన్స్‌ని మనం లైక్ ఇది హైపర్ లూప్. ఇది ఎవరు బిల్డ్ చేస్తున్నారు ఇది ఇంపార్టెంట్. టాటా స్టీల్ అండ్ 2 టైర్ 2 2 టైర్ హైపర్ లూప్. టాటా స్టీల్ అండ్ 2 టైర్ హైపర్ లూప్ లైక్ స్టార్టప్ ఆపరేటింగ్ ఫ్రమ్ ఐఐటీ మద్రాస్ వాళ్ళు లైక్ ఒక మెమరాండమ్ ఆఫ్ అగ్రీమెంట్‌ని సైన్ అప్ చేశారు. డెవలప్‌మెంట్ ఆఫ్ హైపర్ లూప్ టెక్నాలజీకి అంటాడన్నమాట. సో హైపర్ లూప్ కాన్సెప్ట్ ఎలాన్ మస్క్, స్పేస్ ఎక్స్ అండ్ అదర్ కంపెనీస్ వాళ్ళందరూ ప్రమోట్ చేస్తున్నారు. దీనికి 3 ఎలిమెంట్స్ ఉంటాయి. ఒకటి ట్యూబ్ ఉంటుంది. ఆ ట్యూబ్ ఈజ్ లార్జ్. దాంట్లో లో ప్రెషర్ సిస్టమ్ ఉంటుంది అండ్ వాక్యూమ్ ట్యూబ్స్ అవి. వాక్యూమ్ ట్యూబ్స్ విత్ లో ప్రెషర్ సిస్టమ్ ఉంటుంది. దాని తర్వాత పాడ్. పాడ్ ఈజ్ ఎ కోచ్ ప్రెషరైజ్డ్ అట్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్. అట్మాస్ఫియరిక్ ప్రెషర్ దగ్గర దాన్ని లైక్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ దగ్గర ప్రెషర్ మెయింటైన్ చేస్తున్న పాడ్స్ ఉంటాయి. అదొకటి ఇంపార్టెంట్. దెన్ టర్మినల్, పాడ్ అరైవల్ అండ్ డిపార్చర్స్ ఇదొకటి ఉంటుంది. దీనివల్ల హైపర్ లూప్‌ని వాడడం వల్ల వెరీ ఫాస్ట్ ట్రాన్స్‌పోర్టేషన్ ఒకటి రావడము. పవర్ కన్జంప్షన్స్ వాటి చాలా తక్కువతోనే ఎక్కువ వెళ్తుంది. అండ్ లో కాస్ట్ ట్రాన్స్‌పోర్టేషన్ సిస్టమ్ వస్తుంది. బ్యాడ్ వెదర్ కండిషన్స్‌కి అఫెక్ట్ అవ్వదు. విత్ దట్ వి కంప్లీటెడ్ దిస్ వన్ అండి. విత్ దట్ మనకు సక్సెస్‌ఫుల్‌గా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ కంప్లీట్ చేయడం జరిగింది. ఐ హోప్ యూ లైక్ దిస్. లైక్ థ్యాంక్ యూ ఫర్ ఫాలోయింగ్ ఆల్ మై క్లాసెస్. అండ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అరౌండ్ 70-80% ఆఫ్ ద పీపుల్ వీడియో చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. దట్ రియల్లీ బాదర్స్ మీ. ఎందుకంటే నా ఎఫర్ట్ మీకు ఇంకా రీచ్ అవ్వట్లేదేమో. మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. ఎక్కువ మంది లైక్స్ చేస్తున్నారు, కామెంట్ చేసుకుంటున్నారు. ఇంకా కాస్త ఎఫర్ట్ పెట్టడానికి నాకు మోటివేషన్ వస్తుంది. ఐ రియల్లీ వాంటెడ్ టు కమ్ విత్ రెగ్యులర్ క్లాసెస్ అండి. డైలీ రెగ్యులర్‌గా క్లాసెస్‌తో రావాలనుంది. విత్ దట్ ఐ కంప్లీటెడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ అయిపోయింది. పాలిటీ అయిపోయింది. అండ్ ఎకాలజీలో ఎకాలజీ పోర్షన్ అయింది. ఆ జాగ్రఫీ పోర్షన్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది. అవి రెండిటికి ఐ విల్ కమ్ విత్ వన్ వీడియో. బట్ హౌఎవర్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ రేపు తప్పకుండా టెస్ట్ అటెంప్ట్ చేయండి. టెస్ట్ మన టెలిగ్రామ్ ఛానెల్‌లో ఉంటుంది డిస్క్రిప్షన్‌లో. అటెంప్ట్ చేయండి. అండ్ రేపు నైట్ విల్ బి హావింగ్ లైక్ టెలిగ్రామ్ లైవ్ కాల్. మీరందరూ టెలిగ్రామ్ లైవ్ కాల్ అటెండ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.